వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ వన్ ఆఫ్ ద అవుట్ స్టాండింగ్ ఐపీఎస్ ఆఫీసర్ ఇన్ వెస్ట్ బెంగాల్. పేరు డాక్టర్ బిఎన్ రమేష్ గారు. 1988 బ్యాచ్ ఆఫీసర్. పోలీసు యూనిఫామ్ వేయడం వెనక ఉన్న ఉద్దేశం, నేను సివిల్ సర్వీస్ కారణం ఏంటంటే, ఒకటి దానికి కారణం ఒక దేవుడు ఇచ్చినటువంటి ఒక మెసేజ్ నాకు. సార్, ఫస్ట్ పోస్టింగ్ ఇక్కడ వెస్ట్ బెంగాల్ సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్గా నేను బొన్గామ్ అని పెట్రోపోల్ బంగ్లాదేశ్ బార్డర్లో చేశానండి. అక్కడ ఏముంది సార్ ఛాలెంజ్ మీకు వెళ్ళగానే? అక్కడ విపరీతమైనటువంటి స్మగ్లింగ్ జరిగేదండి. ఈ రోజున నాకు ఒక జాబ్ కాదండి, ఇది ఒక మిషన్. అది నాకు ఐఏఎస్ రాలేదని నేను ఏ రోజు బాధపడలేదు. సార్, ఒకసారి మా లాండ్ ఆర్డర్ విషయంకి వస్తే అక్కడ ఎలాగుంటుంది సిచ్యువేషన్? ఏ వివేకానంద స్వామి రామకృష్ణ మిషన్ స్టార్ట్ చేయడం, అదే వరాహనగర్లో దాదాపు 100 మంది నక్సలైట్స్ని 24 పరగణ జిల్లా ప్రారంభమైన నక్సల్బరీ మిడ్నాపూర్ ఎందుకు వచ్చింది? అర్బన్ నక్సలిజం అనేది ఒక ప్యాషన్గా ఉండదండి వెస్ట్ బెంగాల్. ఆ వామపంథీ భావజాలం అనేది అక్కడ నరాల్లో ప్రజల్లో జీర్ణించిపోయింది. సార్, ఛత్తీస్గఢ్ మీరు చూసారు కాబట్టి దానికి సమస్య పరిష్కారం ఉందంటారా? అయ్యా, అసలు సమస్య అనేది అక్కడ ఆదివాసీలది కాదండి, అక్కడ పెత్తందారీ సమస్య. ఛత్తీస్గఢ్లో ఉండే బొగ్గు కానీ, టేకు కానీ, మిగతా ఖనిజాలు కానీ, ఐరన్ ఓర్ కానీ భారతదేశంలో ఉండే 140 కోట్ల మంది అందరికి కూడా చేతులెత్తి నమస్కారం చేసి మనలో మనం కొట్లాడుకుంటుంటే మూడో వాడు వచ్చి మన దగ్గర తీసుకుపోతాడు. అది కాదు మనం చేయాల్సింది. సనాతన ధర్మం అంటే ఏంటి? సనాతన ధర్మం అంటే మనం పీల్చే గాలి సార్, మనం తాగే నీరు, మనం నడిచే నేల. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ వన్ ఆఫ్ ద అవుట్ స్టాండింగ్ ఐపీఎస్ ఆఫీసర్ ఇన్ వెస్ట్ బెంగాల్. పేరు డాక్టర్ బిఎన్ రమేష్ గారు. 1988 బ్యాచ్ ఆఫీసర్, డీజీపీ వెస్ట్ బెంగాల్. ఆయన డిపార్ట్మెంట్లకు వచ్చిన తర్వాత అప్పుడున్న క్రైమ్ ఎలా కంట్రోల్ చేశారు, ప్రస్తుతం సవాళ్ళు ఏ విధంగా ఉంటున్నాయి, పోలీసులకి ప్రజలకి మధ్యన గ్యాప్ ఉందా తగ్గిందా అనే విషయాలతో పాటు ఆయన నిత్య విద్యార్థి. ఆయన డిపార్ట్మెంట్లో చేరిన దగ్గర నుండి రిటైర్ అయిన తర్వాత కూడా ఇంకా చదువుతూనే ఉన్నారు. దానికి కారణం ఏంటి? సనాతన ధర్మం మీద ఆయన కృషి చేస్తున్నారు. దానివల్ల ప్రజలకు ఎలాంటి లాభం ఉంటుంది, సనాతన ధర్మం పాటిస్తే ప్రజలు ఎలాంటి మేలు కోరుకుంటారు, పాటించకపోతే జరిగే అనార్థాలు ఏ విధంగా ఉంటాయి తో పాటు అతను రిటైర్ అయిన తర్వాత ఎక్కడో కాలక్షేమం చేయకుండా ఔరంగాబాద్లో ఒక యూనివర్సిటీలో డీన్గా పనిచేసుకొని చంద్రశేఖర్ ఆజాద్ అనే ఒక సంస్థను ఏర్పాటు చేసి అందులో చాలామంది విద్యార్థులకు అవకాశం కల్పిస్తూ చేస్తున్నారు. అసలు ఆయన లక్ష్యం ఏంటనే విషయాల్ని సార్ నాటి తెలుసుకుందాం. సార్, నమస్తే అండి. నమస్కారం అండి. నమస్తే. డాక్టర్ బిఎన్ రమేష్ గారు, రిటైర్డ్ డీజీపీ వెస్ట్ బెంగాల్. సార్, బెంగాల్ టైగర్, రాయల్ బెంగాల్ టైగర్. సాధారణంగా బెంగాల్ అనగానే ఒకప్పుడు మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాలు, అక్కడున్న భావజాలం, దాని తగ్గట్టు పనిచేయడం, వాటితో అప్పుడు ప్రస్తుతం పరిస్థితులు చూస్తుంటే రకరకాల షేడ్స్ కనిపిస్తుంటాయి. అంటే పొలిటికల్ ఇంటర్ఫిరెన్స్ లేకపోయినా దాని కలర్ మాత్రం అక్కడక్కడ మీకు కనిపిస్తుంటుంది బెంగాల్లో. అంటే మిగతా స్టేట్లో కంపేర్ చేసుకుంటే వెస్ట్ బెంగాల్ బెటర్ అంటారు పొలిటికల్ ఇంటర్ఫిరెన్స్. మీరు బెంగాల్ వెళ్ళేసరికి అక్కడున్న ఛాలెంజ్ ఎలా ఉండేవి, మీరు ఎలా ఫేస్ చేసుకొచ్చారు, తర్వాత రిటైర్ అయ్యే సమయానికి, అంటే అప్పుడున్న సిచ్యువేషన్కి రిటైర్ అయ్యే సమయానికి బెంగాల్లో ఉన్న ప్రజల్లో కానీ, ఆఫీసర్లో కానీ, గవర్నమెంట్లో కానీ ఏం చేంజెస్ వచ్చాయా, లేదా అలాగే ఎక్కడ వేసిన గొంగుల్లాగా ఉందా? అంటే ముఖ్యంగా చెప్పాలంటే కమ్యూనిజం విషయంలో పుట్టింది అక్కడే కాబట్టి మీ రిటైర్ సమయానికి దానికి ఏమైనా పులి స్టాప్ పడిందా లేదా? ఒకటి. రెండు, రెగ్యులర్గా మీరు చదవడం, డాక్టరేట్ తింపడం, దాని వెనక ఏదైనా ఉద్దేశం ఉందా? మూడో విషయం తీసుకుంటే నేను ఇందులో చెప్తున్నట్టుగా సనాతన ధర్మం మీద ఎక్కువగా మీరు కృషి చేస్తున్నారు, దానివల్ల ఉపయోగం ఏంటి, చంద్రశేఖర్ ఆజాద్ యొక్క లక్ష్యం ఏంటి? ఈ 4 ప్రశ్నల సమాధానం చెప్పే ముందు డాక్టర్ బిఎన్ రమేష్ గారి కుటుంబ నేపథ్యం, పోలీసు యూనిఫామ్ వేయడం వెనక ఉన్న ఉద్దేశం ఏంటి? అయ్యా, మీకు మీ ప్రేక్షక దేవుళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మరియు ఈ పవిత్రమైనటువంటి సమయంలో, ముఖ్యంగా ఈ దుర్గోత్సవంలో తర్వాత ఈ రోజున కలుస్తున్నాం మనం. మీరు నాకు అవకాశం ఇచ్చినందుకు మీకు అండ్ మరియు మీ యొక్క అసంఖ్యాకు కోట్ల సంఖ్యలో, వేల సంఖ్య, లక్షల సంఖ్యలో ఉన్నటువంటి మీ ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మరియు దీపావళి ముందే వాళ్ళందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు. దీనికి కారణం మీరు అడిగిన 3వ ప్రశ్నకి సమాధానంగా అనుసంధానం చేస్తూ చెప్తున్నాను. దీపావళి, దసరా లేదా దీపావళి, విజయదశమి అనే దానికి ముందున్నటువంటి వినాయక చవితి,
ఇలా మనం పండగల యొక్క మూల ఉద్దేశం ఏంటంటే మనుషుల్లో మానవత్వాన్ని, మంచితనాన్ని, ధర్మాన్ని, న్యాయాన్ని కాపాడడం కోసం కృషి చేయడం అన్న ఒక ఇంగిత జ్ఞానాన్ని నిత్యం స్మరిస్తూ ఉండడం. దానికోసం ఎవరన్నా మర్చిపోతారన్న ఉద్దేశంతో మర్చిపోయే సమయానికి మళ్ళీ ఒక పండగ వచ్చి అరే నేను ఉన్నావురా, అరే నేనున్నాను రా అని గుర్తు చేయడం, అందరూ కలుసుకోవడం. మరొకటి కొత్త బట్టలు వేసుకోవడం, అయ్యవారికి చాలు 5 వరహాలు, పిల్లవాళ్లకు చాలు పప్పు బెల్లాలు అని దగ్గర నుంచి దీపావళి టపాసులు పేర్చడం కోసం ఎన్నో రకాల వృత్తులకి అందరికీ ప్రోత్సహిస్తూ అందరం సమాజం అంటే అందరం అన్నటువంటి ఒక మంచి నీతి, న్యాయం గల, ధర్మం గలటువంటి ఒక ఉద్దేశంతో ముందుకు వెళ్ళడం. ఇది గత 5,000 సంవత్సరాలుగా పరంపరగా వస్తున్నటువంటి నేపథ్యం మనది. ఆ నేపథ్యంలో మీరు నాకు అవకాశం ఇచ్చినందుకు మీకు ఒక మంచి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అయ్యా నేను అతి సాధారణమైన కుటుంబం నుంచి వచ్చాను. అయితే సాధారణమైన ఎందుకు అంటున్నానంటే మా తల్లిదండ్రులు, వారి గురించి చెప్పాలి. నేను మాది బొప్పూడి గ్రామం, చిలకలూరు, ప్రస్తుతం పల్నాడు జిల్లా. మా ఇంటి పేరు, ఊరి పేరు అదే. ఆ ఊరిలో మా తాతగారు వారు తహసీల్దార్గా చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చినా కూడా వారు వదిలేసుకొని స్వాతంత్ర ఉద్యమంలో వారు పార్టిసిపేట్ చేసి, దండి మార్చిలో టైంలో కూడా వారు ఎంతో యాక్టివ్ కృషి చేసి వారు టీచర్గానే ఉండిపోయారు. ఆ రోజుల్లో టీచర్గా ఉండేవారు, ఇలా లాయర్గా ఉండేవారు, స్వాతంత్ర ఉద్యమంలో ఉండేవారు. సో ఆ రకంగా వారు ఉండి వారికి మా నాన్నగారు వారికి 4వ సంతానం. చిన్నప్పుడే మా నాన్నగారికి వారి తల్లి కాలం చేయడం జరిగింది. మా నాన్నగారు ఇంజనీర్గా ఉండేవారు. మా అమ్మగారు ప్రకాశం జిల్లా టంగుటూరి పక్కన కారుమంచి అనే విలేజ్కి సంబంధించిన వారు. టంగుటూరి ప్రకాశం గారికి దగ్గర చుట్టం అవుతారు. మా అమ్మగారు కూడా మ్యూజిక్ నేర్చుకుని తర్వాత ఉపాధ్యాయురాలుగా జిల్లా పరిషత్ స్కూల్లో పనిచేశారు. నేను నా బాల్యం అంతా కూడా జిల్లా పరిషత్ స్కూల్లో, మున్సిపల్ స్కూల్స్లో జరిగింది. తర్వాత నేను జిల్లా పరిషత్ గిద్దలూరులో నేను చదివాను. గిద్దలూరు అనే ప్రాంతంలో 10th క్లాస్లో నేను స్టేట్ ఫస్ట్ రావడం జరిగింది. అప్పట్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్లో. నేను 10th క్లాస్లో ఇంగ్లీష్ మీడియంలో చదవకపోయినా తెలుగు మీడియంలో చదివిన ఆ రోజు నేను 90/100 తెచ్చుకోవడం జరిగింది. మా టీచర్ల యొక్క ప్రోద్బలం ఉందండి దీంట్లో. నేను అందుకే ఎందుకు చెప్తున్నానంటే, ఇది మా టీచర్లు నాతో చెప్పి, ఒరే నీకు స్టేట్ ఫస్ట్ వస్తుంటారా, నువ్వు బాగా చదవరా అనేవాడు. 5 సబ్జెక్టులో స్టేట్ ఫస్ట్ రాకపోయినా స్టేట్ సెకండ్, థర్డ్ వచ్చినా ఒక సబ్జెక్టులో కనీసం వాళ్ళ యొక్క నా మీద పెట్టుకున్న వాళ్ళ ఎక్స్పెక్టేషన్ని ఫుల్ఫిల్ చేయగలిగాను ఆ రోజుల్లో. కానీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉన్నటువంటి ఆ పటిష్టం అనేది 1977లో నేను ఎగ్జామ్ రాశానండి. 1987లో నేను సివిల్ సర్వీస్ రాశాను. మీకు చెప్పాలి ఇది, ఎందుకని చెప్తున్నాను. ఇది నా స్వోత్కర్ష కాదు, నేను సొంతంగా వాయించుకునే డబ్బా కాదు. ప్రజలకు తెలియజేసిన బాధ్యత ఉంది కాబట్టి తెలియజేస్తున్నాను. 1987లో నేను సివిల్ సర్వీస్ రాసినప్పుడు రాయర్ ఎందుకు అనిపించిందండి? పొలిటికల్ సైన్స్ అన్న సబ్జెక్ట్ తీసుకొని నేను 90/100 ఇంగ్లీష్ లాంగ్వేజ్లో తెచ్చుకున్న నేను పొలిటికల్ సైన్స్లో ఆల్ ఇండియా ఫస్ట్ వచ్చాను. ఈవెన్ దో ఐఎమ్ ఇంజనీర్. దీనివల్ల నాకు నేను తెలుసుకున్నటువంటి జ్ఞానం ఏంటంటే, మీకు సరైనటువంటి అవగాహన ఉన్న సబ్జెక్టులో కనుక మీరు నిష్ణాతులు అవ్వాలనుకుంటే, మీకు భగవంతుడు ఇచ్చినటువంటి దాన్ని మీరు గుర్తిస్తే, మీకు భగవంతుడు అన్ని రకాల సిగ్నల్స్ ఇస్తాడు. ఆ సిగ్నల్ నాకు 77లోనే వచ్చింది. అది మళ్ళీ 87లో రిపీట్ అయింది. ఇప్పటికే రిపీట్ అవుతున్నది. అంటే సోషల్ సైన్స్, జనరల్ సైన్స్కి ఎలాంటి రకమైనటువంటి భేదం లేదు. నాలెడ్జ్ అంతా ఒక్కటే అన్న గొప్ప ఆర్యోక్తి, వేదోక్తి, పూర్ణమిదం పూర్ణస్య పూర్ణమాదిచ్యుతి అన్నటువంటి ఆ యొక్క సూత్రంలో ఉన్నటువంటి ఉన్నటువంటి ఆ ఉపనిషత్ సూత్రంలో ఆ సత్యాన్ని నేను నా జీవితంలో నేను తెలుసుకోగలిగాను. అంటే నాకు 14 ఏళ్ళండి వయసు. మా తండ్రి గారు నా వయసు 1963 అయితే జూలై 20, వారు జూలై 15, 1962లో చేర్చారు నన్ను. అఫ్కోర్స్ ఆ రోజుల్లో అప్పుడు జరిగేది. అందుకని నేను 59 ఏళ్ళకి నేను రిటైర్ అవ్వడం జరిగింది. కానీ 63లో జన్మించిన నేను ఆ పంధాన్ని విద్యార్థిగా ఆ పంధాన్ని కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళాను. 63 ఎందుకు అంటున్నానంటే, 100 సంవత్సరాల క్రితం అదే సంవత్సరంలో ఓ మహానుభావుడు జన్మించాడు. ఆయన నాకు నిత్య స్ఫూర్తి దాయకుడు స్వామి వివేకానంద. 1863 జనవరి 12న వారు జన్మించారు. నేను ఎందుకు సంవత్సరాన్ని గుర్తుపెట్టుకుంటానంటే, వితౌట్ టాంజిబిలిటీ దేర్ ఇస్ నో ఇంప్రూవ్మెంట్. నంబర్లు అనేవి ఒక సబ్జెక్టివిటీని దూరం చేసి ఆబ్జెక్టివిటీని తీసుకొస్తాయి. ఆ ఆబ్జెక్టివిటీని తెలుసుకోవడం కోసం పెద్ద పెద్ద స్ఫూర్తిదాయకులు పుట్టిన సంవత్సరాలు, వారు దేశానికి చేసిన సేవ, ఎందుకు ఆ టైంలో పుట్టారు, టైమ్ అండ్ స్పేస్, ఆల్బర్ట్ ఐన్స్టైన్ చెప్పినా, న్యూటన్ చెప్పినా, ఆ టైమ్ అండ్ స్పేస్ యొక్క దాన్ని గుర్తుపెట్టుకుంటే
మనం కూడా మనం చేయాల్సిన పని కరెక్ట్ టైంలో చేస్తేనే దాన్ని ప్రొడక్టివిటీ అంటాం. ఈ రోజున ఒక పని చేసిన దాన్ని ఆలస్యంగా ఉంటే ఆలస్యం అమృతం విషం అన్నట్టుగా అలా ఆలస్యం చేయకుండా మనం లక్ష్య భేదన చేయడం కోసం ఒక రామబాణం లాగా, ఒక అర్జునుడి విలులాగా, ఒక కోదండం నుంచో లేకపోతే ఒక పాంచజన్యం పూరిస్తున్నటువంటి దాంట్లో నుంచో అలాగా మనం వెళ్తూ ఉంటే అప్పుడు మనం లక్ష్య భేదం చేసుకుంటాం. నేను సివిల్ సర్వెంట్ అవడానికి కారణం ఏంటంటే, ఒకటి మా ఇద్దరు తల్లిదండ్రులు, మా తల్లి గారు తండ్రి గారు వారి యొక్క నేపథ్యం స్వాతంత్ర సంగ్రామాల్లో ఉండడం. రెండవది నాకు చిన్నప్పటి నుంచి వక్తృత్వ కాంపిటీషన్స్లో, ఎస్ఏ రైటింగ్లో నేను ఏ రోజు ఇప్పటిదాకా సెకండ్ రాలేదండి. ఐ నెవర్ గాట్ ఎ సిల్వర్ ప్రైజ్. ఐ ఆల్వేస్ మళ్ళీ అది చెప్పుకోవడం నాకే నేను చెప్పుకుంటే బాగుంటుంది. అది దానికి కారణం ఒక దేవుడు ఇచ్చినటువంటి ఒక మెసేజ్ నాకు, నీ ద్వారా ఒక మహత్కరమైనటువంటి కార్యం జరగాల్సి ఉంది, నీకు ఈ యొక్క స్పెషల్ స్కిల్స్ ఇస్తున్నాను, వీటిని నువ్వు అహంకారంగా తీసుకోకుండా వీటిని నీ తోటి ప్రజలైన నా సంతానానికి నువ్వు సేవ చేస్తూ గడపాలి అని ఆయన ఇచ్చిన నిర్దేశాన్ని గ్రహించి దానివల్ల సివిల్ సర్వీస్ రావడం జరిగింది. నేను ఇంజనీరింగ్ చేశాను. నేను ఇంటర్మీడియట్ కూడా మంచి ర్యాంకులో పాస్ అయ్యాను. నేషనల్ మెరిట్ స్కాలర్ని నేను ఇంజనీరింగ్ కూడా నేను స్కాలర్షిప్లోనే చదివాను. సివిల్ ఇంజనీరింగ్ ఎస్వి యూనివర్సిటీలో, వెంకటేశ్వర ఇంజనీరింగ్ కాలేజీలో. ఆల్ ఇండియా 5th వచ్చాను. అప్పుడు టాటా ఇంజనీరింగ్ లోకోమోటివ్ జరిగిన ఎగ్జామినేషన్స్లో ఆల్ ఇండియా 5th రావడం జరిగింది, ఇంక్లూడింగ్ ఐఐటీస్ని కూడా బీట్ చేసి. నా 20 సంవత్సరాల్లోనే నేను జాబ్ తీసుకోవడం, ఫస్ట్ ఎవర్ క్యాంపస్ ఇంటర్వ్యూ ఇన్ ఆంధ్రప్రదేశ్, దోస్ డేస్ 83లో. అది వచ్చిన తర్వాత నేను జంషెడ్పూర్కి హిందీ ఏమి ఒక అక్షరం కూడా రాకుండా హిందీ, నేను బొకారో స్టీన్ ఎక్స్ప్రెస్లో లుంగి కట్టుకొని దిగాను మన జంషెడ్పూర్. అప్పుడు వాళ్ళు వచ్చి నన్ను తీసుకువెళ్ళి నేను హాస్టల్కి వెళ్ళి చూసి, అప్పుడు అక్కడ 84 జూలై 14 నాకు జూలై 20 నా పుట్టినరోజును 1963. అంటే నాకు 21 ఏళ్ళకి 5 రోజులు 10 రోజుల ముందే నేను ఉద్యోగంలో చేరడం జరిగింది. జీవితంలో ఒకే ఒక రోజు అన్ఎంప్లాయిడ్గా ఉన్నానండి. దాన్ని కూడా భగవత్ సంకల్పం, నా తల్లిదండ్రులు వారి కృతజ్ఞత తెలియజేస్తున్నా. అది ఆదివారం, శనివారం రిజైన్ చేశాను. 88 ఆగస్టు 24న 88 ఆగస్టు 26న నేను లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ జాయిన్ అయ్యాను. ఒకే ఒక రోజు అన్ఎంప్లాయ్మెంట్ ఉండడం జరిగింది. ఎక్కువ రోజు కూడా కోచింగ్ తీసుకోకుండా అక్కడ కేవలం ఒక దేశానికి సేవ చేయడం అన్నటువంటి ఓ మహోత్కృష్టమైన ఉద్దేశంతో మాత్రమే కోచింగ్ తీసుకోకుండా నేను పనిచేస్తూ, షాప్ ఫ్లోర్లో పనిచేస్తూ ఎక్స్పీరియన్స్ అనేది ఒక ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్గా 4.5 ఏళ్ళు ముందే ఒక ఎక్స్పీరియన్స్ వచ్చి షాప్ ఫ్లోర్లో ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ అన్నీ చేసుకోవడం వల్ల నేను బెంగాల్కి వెళ్ళినా లేదా వర్స్ట్ పాసిబుల్ ఏ స్టేట్కి వెళ్ళినా కూడా నేను చాలా బాగా చేయగలనన్న నా ఆత్మస్థైర్యం, నమ్మకం నాకు ఆ భగవంతుడు ఏర్పాటు చేయడం వల్ల ఎన్నో రకాల కుతంత్రాలకి, ఎన్నో రకాల రాజతంత్రాలకి, రాజకీయ తంత్రాలకి ఎప్పుడు లోబడకుండా స్ట్రైట్గా నడవగలిగాను ఈ రోజు కూడా. సార్, మీరు అకాడమీ ట్రైనింగ్ అయిన తర్వాత మీ క్యాడర్ అలాట్మెంట్లో వెస్ట్ బెంగాల్ వచ్చింది. అవునండి. ఓకే, వచ్చిందా ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడండి? ఆ రోజుల్లో మాకు ఒకటే చాయిస్ ఉండేది, ఏదో హోమ్ స్టేటా నాదా కాదా. సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఒకే ఒక పోస్టింగ్ ఉండేది. మా మిత్రుడు వారు ఐఏఎస్ వదులుకొని ఇక్కడికి వచ్చారు, శ్రీ డాక్టర్ జె పూర్ణచంద్రరావు గారు. ఓకే, వారు ఇక్కడికి ఐఏఎస్ వదులుకొని వారు వచ్చారు. కాబట్టి మాకు ఆంధ్రప్రదేశ్ చేయాల్సి లేదు, మాది రోస్టర్లో వచ్చేది. ఆ రోస్టర్లో నాకు వెస్ట్ బెంగాల్ వచ్చింది. 7 మందికి మాకు వెస్ట్ బెంగాల్ కాడర్ వచ్చింది. వెస్ట్ బెంగాల్ కాడర్ రాగానే చాలా మంది మా మీద, ఆ రోజుల్లో వెస్ట్ బెంగాల్ కాడర్ అంటే ఇది వర్స్ట్ కాడర్, ఇప్పటికి కూడా అదే అనుకోండి. చాలా మంది మా మీద చాలా ఒక రకమైనటువంటి, అది ఏమంటారంటే ఎవరన్నా చనిపోతే వాళ్ళ యొక్క నివాళులు అర్పించడం, లేకపోతే వాళ్ళ బాధను తెలియజేయడం, సంయమనాన్ని తెలియజేయడం అలా చేస్తూ వచ్చారు 7 మందికి. ఎందుకంటే ఆ రోజుల్లో వెస్ట్ బెంగాల్ కాడర్ అంటే ఒక రకమైనటువంటి, అక్కడ ఏ రకమైనటువంటి ఫెసిలిటీస్ లేకుండా, ఏ రకమైనటువంటి ప్రోత్సాహం లేకుండా, ఏ రకమైనటువంటి ఒక ఐపీఎస్ ఆఫీసర్ పనిచేసేటువంటి పరిస్థితులు కానీ ఏవి ఉండేవి కాదు. ఒక ఐపీఎస్ ఆఫీసర్ కానీ, ఒక ఐఏఎస్ ఆఫీసర్ కానీ వారికి ఇచ్చిన ట్రైనింగ్ని, వారు నేర్చుకున్న విద్యని, వారికి ఉన్నటువంటి ఆ ఎనర్జీని సరైన పద్ధతిలో ఉపయోగించుకొని ప్రజలకు సేవ చేయాలన్నటువంటి ఒక మహోత్కృష్టమైన ఉద్దేశం, అది పరిపూర్ణం కాలేకపోతే వారు పడే బాధ వర్ణనాతీతం అండి. నేను ఎప్పుడు చెప్తుంటాను, ఎ జాబ్ వెల్ డన్ ఈజ్ వన్ థింగ్, ఎ జాబ్ వెల్ హ్యాపీలీ డన్ ఈజ్ ద బెస్ట్ థింగ్. అదర్వైజ్ జాబ్ బికమ్స్ జాబ్ బికమ్స్ ఎ ఇంప్రిజన్మెంట్.
ఎప్పుడైతే ఆనందం లేదో ఆ పనిలో ఆనందం లేకపోతే ఆ పని అనేది ఒక ఇంప్రిజన్మెంట్, ఒక కారాగారం లాగా ఉంటుంది. కానీ ఆ పనిలో మనం నిమగ్నమై మనల్ని మనం తిట్టుకుంటూ, మన యొక్క కర్మను తిట్టుకుంటూ, మనల్ని సృష్టించిన ఆ సృష్టికర్తను తిట్టుకుంటూ మనం వెళుతుంటాం. కానీ ఎందుకు ఈ జన్మని ఈసురో అని మన తెలుగులో ఒక సామెత ఉంది, ఈసురో అని ఈడ్చుకుంటూ వెళ్ళడం, అలాంటి లైఫ్ ఉంటుంది. కానీ వాడు ఐఏఎస్ అయినా ఐపీఎస్ అయినా లేదా నా తోటి రిక్షా కార్మికుడైనా ఆ ఈసురోమని ఈడ్చుకుంటే వెళ్ళే ఆ జీవితం పరమ దుర్భరమైన జీవితం అండి. అలాంటి పరిస్థితులు ఆ రోజు ఉన్నాయి, ఇప్పటికే ఉన్నాయి కొన్ని కార్డర్స్లో. దానికి కారణం కూడా చెప్తానండి. దానికి కారణం దేశానికి సేవ చేయడం అన్నటువంటి ఉద్దేశం కరెక్ట్గా కనుక మనం ఉండి దాన్ని ఈ పద్ధతిలో మనం చేయాలి అన్నటువంటి ప్రణాళికాబద్ధమైన సిస్టంలో ఒక ఇండివిజువలే కాకుండా సమిష్టిప్రాయంగా కనుక ఒక సిస్టమాటిక్ వ్యూ ఉన్నప్పుడే అది వీలవుతుంది. ఈ దేశంలో కరప్షన్కి కానీ ఈ దేశంలో మిస్గవర్నెన్స్ కానీ కారణం కేవలం కొంతమంది స్వార్థపరమైనటువంటి ఈ ఆఫీసర్, ఈ బ్యూరోక్రట్స్ అన్న వ్యక్తికి చెందిన గుర్తుకు చెందిన వ్యక్తులు వారి యొక్క సరైనటువంటి వారి కర్మ నిర్మాణ పద్ధతి మీద వారికి అవగాహన రాహిత్యం వల్ల జరుగుతుందండి. I don't blame a politician for corruption in this country. If at all anybody is to be blamed, the blaming should be on the system in which some officers could not create any kind of responsive correction or corrective response to the system. సార్ ఫస్ట్ పోస్టింగ్ ఇక్కడ వెస్ట్ బెంగాల్. నేను వెస్ట్ బెంగాల్లో ఎస్డిపిఓ సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్గా నేను బొన్గాం అని పెట్రాపోల్ బంగ్లాదేశ్ బార్డర్లో చేశానండి. అది ఒక నాకు చాలా మెమొరబుల్ పోస్టింగ్. అది అక్కడ ఏముంది సార్ ఛాలెంజ్ మీకు వెళ్ళగానే? అక్కడ విపరీతమైనటువంటి స్మగ్లింగ్ జరిగేదండి. ఈ రోజున మనం హైదరాబాద్లో కూడా మీరు చూస్తే చాలా చాలా చోట్ల మన బెంగాలీ యువకులు పనిచేస్తుంటారు. కొంతమంది వాళ్ళు బంగ్లాదేశీయులు అని చెప్పేసి కొన్ని మనం క్రిటిసిజం కూడా చూస్తుంటాం, కొన్ని క్రిటికల్ కామెంట్స్ కూడా మనం వింటూ ఉంటాం. అక్కడ హ్యూమన్ ట్రాఫికింగ్ అనేది చాలా తీవ్రంగా జరిగేదండి. బంగ్లా బోర్డర్ అంటే దాన్ని ధూర్ అంటారు, DHOOR ధూర్ అంటారు దాన్ని. దాంట్లో డబ్బులు తీసుకొని, మనీ తీసుకొని అక్కడ ఉండే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కానివ్వండి లేదా అటు బంగ్లాదేశ్ రైఫిల్స్ కానీ కొంతమంది వ్యక్తులు, అందరూ కాదు, వీళ్ళ ద్వారా ఒక రకమైనటువంటి లాబింగ్ జరిగి, ఇదే లాబింగ్ మరి అమెరికా కూడా మెక్సికల్ బార్డర్ కూడా జరుగుతుందండి. అలా వచ్చేవాళ్ళు వాళ్ళు. అదొక సిస్టమ్. ఆ తర్వాత కౌ స్మగ్లింగ్ జరిగేది, ఆ తర్వాత గోల్డ్ స్మగ్లింగ్ జరిగేది. ఆ రోజుల్లో VCR, VCP వచ్చేవి, అవి జరిగేవి. ఈ రకంగా ఇలాంటివన్నీ చాలా తీవ్రంగా జరిగేవి. అక్కడ ఉండే ఆ గవర్నమెంట్లో ఉండే వ్యక్తులు నేను వెళ్ళకముందు ఒక థీరీని వాళ్ళు స్ప్రెడ్ చేశారు. గవర్నమెంట్ అంటే పొలిటికల్ పార్టీ అనుకోండి, మీరు ఆఫీసర్ అనుకోండి. ఏంటంటే మీరు కనుక ఈ స్మగ్లింగ్ యాక్టివిటీని కనుక బంద్ చేస్తే దీనివల్ల డెకాయిటీలు పెరుగుతాయి, కమ్యూనల్ రైట్స్ పెరుగుతాయి. అందుకని ఎవరైతే పని లేకుండా ఉన్నారో, అన్ఎంప్లాయిడ్గా ఉన్నారో వాళ్ళందరినీ మీరు ఈ క్రైమ్ ఈ సిండికేట్లో దించండి, వాళ్ళు బిజీగా ఉంటారు. అప్పుడు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. మీరు దాన్ని చూస్తూ చూడనట్టుగా వదిలేయండి. నెల్సన్ సై అని చూస్తూ, దానివల్ల అటు అన్ని రకాల వ్యక్తులకి కూడా దీనివల్ల లోపాయికారిగా ఒక రకమైనటువంటి ప్రతి వీక్కి వాళ్ళకి కవర్లు అందేవండి, కరెన్సీ నోట్ల కవర్లు అందేవి. అందువల్ల అందరూ కూడా నిమ్మకు నీరెత్తినట్టు కూర్చొని నాకెందుకులే అని ఉండేవాళ్ళు. అలాంటి వ్యవస్థ జరిగేది. ఎప్పుడన్నా ఏదన్నా పెద్ద ఇన్సిడెంట్ జరిగినప్పుడు 10 మంది చనిపోవడమో లేకపోతే ఇంకొకటి పోలీస్ ఫైరింగ్ జరగడము, అప్పుడు అందరూ కూడా వచ్చేసి పోలీసుని క్రిటిసైజ్ చేయడం, యాజ్ ఈ పోలీస్ వ్యవస్థ ఒక్కటే దీంట్లో ఉందని అనుకోవడం, ఇలా జరిగేవి. అలాంటి పరిస్థితుల్లో 17 సంవత్సరాల తర్వాత ఫస్ట్ IPS ఆఫీసర్గా నన్ను అక్కడ వేశారు. దానికి కూడా కారణం ఉందండి. నేను ప్రొబేషనర్గా ఉన్నప్పుడు చాలా సీరియస్గా ఉండేవాడిని. నాకు ఈ జాబ్ అనేది నాకు ఒక జాబ్ కాదండి, ఇది ఒక మిషన్. అది నాకు IAS రాలేదని నేను ఏ రోజు బాధపడలేదు. నేను నా వ్యక్తిత్వానికి, నా యొక్క నాలో ఉండే కొన్ని పర్సనాలిటీ ట్రైట్స్కి బాగా సూట్ అయిన జాబ్ ఇది. దానివల్ల నేను ఈ జాబ్ని ఒక జాబ్గా అనుకోలేదు. నేను ఇది ఒక పెద్ద మిషన్, దేవుడిచ్చిన వరంలాగా అనుకున్నాను. అందుకని ప్రొబేషనర్గా ఉన్నప్పుడే చాలా సీరియస్గా ఉండేవాడిని. దానివల్ల ఒక ఇమేజ్ వచ్చింది నాకు. దానివల్లే సర్కార్ వారు, చీఫ్ మినిస్టర్ గారు, వారి హోమ్ మినిస్టర్ ఉండేవారు జ్యోతి బసు గారు, వారు నన్ను చూజ్ చేసుకొని మరీ అక్కడికి పంపించారు. 17 ఏళ్ల తర్వాత ఒక IPS ఆఫీసర్ని పంపించారు దీనంతా క్లీన్ చేయడం కోసం. బెంగాల్లో ఒక పద్ధతి ఉందండి. బెంగాల్లో పొలిటీషియన్స్ అప్పట్లో CPM వాళ్ళకు ఒక నియమం ఉండేది. ఏంటంటే వాళ్ళు మార్క్సిస్ట్ థియరీ ఉంది, మీకు తెలిసిందే, థియరీ ఆఫ్ కాంట్రడిక్షన్స్. అంటే థీసిస్, యాంటీథీసిస్ అండ్ సింథసిస్ ఉన్నా లేకపోయినా పెద్ద దాంట్లో వాళ్ళు దీన్ని చొప్పించేవాళ్ళు. అన్ఫార్చునేట్లీ అడ్మినిస్ట్రేషన్ కూడా వాళ్ళు తీసుకొచ్చేవారండి. నేను విన్నది ఏంటంటే ఒక DM, ఒక డిస్ట్రిక్ట్ కలెక్టర్ కనుక కొంచెం క్వశ్చనబుల్ క్యారెక్టర్ ఉంటే SP చాలా ఆనెస్ట్గా ఉండేవాడు.
రివర్స్ అయ్యింది. ఒక టర్మ్లోది ఒక టర్మ్లో ఇది. అంటే ఎస్పీకి కలెక్టర్ మీద ఎస్పీకి ఇద్దరు స్పైయింగ్ చేస్తూ ఇద్దరు మన కంట్రోల్లో ఉండేవారు అనేవాడు. నేను తర్వాత విన్నానండి, బెంగాల్లోని చెప్పి ట్రాన్స్లేట్ చేస్తాను. পশ্চিমবঙ্গে আমাদের সরকারে একটা নীতি আছে, সেই নীতি হচ্ছে এই कि चोर के बोलो चोरी করতে, গৃহস্থ কে बोलो সতর্ক থাকতে, తాకి দুজনই আমাদের కంట్రోల్లో తాకే. దీని అర్థం ఏంటంటే దొంగతనం చేసేవాడికి దొంగతనం చేయడానికి లైసెన్సీ, ఆ తర్వాత మన గుర్రంలో ఉండేవాడికి అంటే గృహస్థకి ఎప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండే వాడికి కూడా తర్ఫీదివు. ఇద్దరు నీ చేతులు ఉన్నట్టు చూసుకో. అటు దొంగ అయినా ఇటు గృహస్థైనా ఇద్దరు నీ చేతులు ఉన్నట్టు చూసుకో, బయటికి పోకుండా చూసుకో. అంటే నువ్వే పోలీసు, నువ్వే. మన సినిమా ఒకటి ఉంది, నేనే రాజు నేనే మంత్రి. మరొకరు తెలుగులో నా వార్తలు నా ఇష్టం. ఇలాగా చేసి సంవిధానం అంటే ఏమిటి, సిఆర్పిసి అంటే ఏమిటి అని ఏమి లేకుండా అన్నీ కూడా వాళ్ళ ఒక్క కమ్యూనిస్ట్ పార్టీ డాక్టర్కు దేనికో ఉన్నట్టుగా అనే అపవాదం ఉండేదండి. ఇది అపవాదం మాత్రమే, ఇది కేవలం అపోహ మాత్రమే. నేను ఎప్పుడు చూడలేదు, నా సర్వీస్లో మా మీద ఎప్పుడు ఇంటర్ఫిరెన్స్ ఏ రోజు జరగలేదండి. నేను సిఆర్పిసిని, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాని చాలా చక్కగా ఇంప్లిమెంట్ చేశాను. మీ మీద కాన్ఫిడెన్స్ పంపించారు 17 సంవత్సరాలు ఐపీఎస్ ఆఫీసర్ పంపించారు. మీకు వెళ్ళగానే లాంగ్వేజ్ ప్రాబ్లం కానీ ఫుడ్ ప్రాబ్లం కానీ తో పాటు ఈ మన స్మగ్లింగ్ ఇష్యూ కూడా ఎలా మరి షార్ట్అవుట్ చేసుకున్నారు? అయ్యా చాలా పెద్ద ఇన్సిడెంట్ జరిగిందండి 91లోనే. అదేంటంటే 91 మేలో ఫస్ట్ ఎలక్షన్ జరిగినాయండి 91లో. ఓకే. రాజీవ్ గాంధీ గారు వారికి ఎలక్షన్ ఇన్ఛార్జిగా నేను ఉన్నాను. బషీరాట్లో వచ్చారు మే 15వ తారీఖున. వారు వచ్చిన ఇంకొక 5 రోజులకు వారు స్వర్గస్థులైనారు పెరంబదూరులో. ఆ రోజున నేను మీటింగ్లో వారు అందరిని ఇలా రండి అని చెప్పడం కూడా నేను అబ్జర్వ్ చేసి నేను మీటింగ్ ఇన్ఛార్జ్గా మా ఎస్పీ గారికి, డీజీ గారికి పంపించాను మెసేజ్. అయ్యా ఇది పంచిత పద్ధతి కాదు, ఇలా చేస్తే రేపొద్దున ఏమైనా జరగవచ్చని. అది రిటర్న్గా కూడా ఉంది. అన్ఫార్చునేట్లీ దాన్ని సరిగ్గా తీసుకోవడం వల్ల వారు ఆ రోజు లీడర్ ఆఫ్ ఆపోజిషన్గా ఉండేవారు. అది ఒక నాకు బాగా గుర్తుకున్న విషయం. ఆ తర్వాత కొంతకాలానికి బిగ్గెస్ట్ స్మగ్లింగ్ ఆపరేషన్ చేశారండి. 2 కోట్ల విలువ చేసే సామాన్ని పట్టుకోవడం జరిగింది. అది యాక్సిడెంటల్గా కాదు, నా కొంతమంది మనుషుల్ని నేను బంగ్లాదేశ్కి పంపించి అక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని వాళ్ళు 17 బీఓపీలు అంటే బార్డర్ అవుట్ పోస్ట్ని క్రాస్ చేసుకుంటూ వస్తుండే నేను వెళ్ళి వాటికి అంబుష్ చేసి పట్టుకొని అక్కడి నుంచి వేరే పోలీస్ స్టేషన్లో పెట్టి ఆ తర్వాత దాన్ని మళ్ళీ చాలా జాగ్రత్తగా కస్టమ్స్ ఆఫీసర్కి కలకటాలో చేయడం జరిగింది. ఈ మధ్యకాలంలో 2-3 రోజుల్లో విపరీతమైన ప్రెషర్ వచ్చిందండి నా మీద. ఎంత ప్రెషర్ అంటే నా ఫ్యామిలీని చంపేస్తామని. ఆ సామాను తీసుకొని నేను కలకటాకు వచ్చే మాధ్యంలో దాదాపు 20 చోట్ల నన్ను అంబుష్ చేసి మన ఎల్టీటీఈ స్టైల్లో, వేలిపల్లి ప్రభాకరన్ స్టైల్లో ముందు చిల్డ్రన్ని తర్వాత మహిళల్ని పెట్టి వెనక నుంచి నా మీద కాల్పులు జరిపితే నేను ఆత్మరక్షణ కోసం కాల్పులు చేస్తే అప్పుడు మహిళలు పిల్లలు చచ్చిపోయినప్పుడు నన్ను అక్కడ లించ్ చేసి చంపడం కానీ లేదా నా మీద క్రిమినల్ కేసు పెట్టి నన్ను ఉరిదేయడం కానీ ఇంత కార్యక్రమం జరిగింది. లోకల్ ఎస్డిపిఓను కాబట్టి, ఒక ఐపీఎస్ ఆఫీసర్ని కాబట్టి కొంతమంది మంచి వ్యక్తులు నాకు ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చారు ఇంటెలిజెన్స్ వల్ల. నా ఇంటెలిజెన్స్ నెట్వర్క్ చాలా స్ట్రాంగ్గా ఉండేదండి అప్పుడు. దానివల్ల నేను ఆ రూట్లో రాకుండా ఆ రూట్లో కావాలని వస్తున్నట్టుగా ఒక నాటకం చేసి నా ఫాల్స్ ఇవన్నీ చేసి డెకాయిల్ని పెట్టి నేను వేరే రూట్లో వేరే జిల్లాకి వెళ్ళి అక్కడి నుంచి నేషనల్ హైవే సెంట్రల్ ఫోర్సెస్ సపోర్ట్ తీసుకొని సిఐఎస్ఎఫ్ వాళ్ళది అలాంటి వాళ్ళ సపోర్ట్ తీసుకొని నేను కస్టమ్స్ డిపార్ట్మెంట్ వెళ్ళిపోయి ఇచ్చి వచ్చిన తర్వాత కానీ వీళ్ళకి అర్థం కాల అన్నీ అయిపోయినట్టుగా. ఈ ఆపరేషన్ అనేది చాలా గొప్ప ఆపరేషన్. ఇది నా లైఫ్లో జరిగింది ఫస్ట్ టైం. దానివల్ల మీకు ఒక చిన్న విషయం చెప్పాలి నేను. దీనివల్ల ఆ రోజుల్లోనే నా టీంకి 6 లక్షల రూపాయలు రివార్డు ఇచ్చారు. ఆ రోజుల్లో 91లో 6 లక్షల రూపాయలు అంటే నా రోజుల్లో నా శాలరీ 2000 రూపీస్ పర్ మంత్. అప్పుడు నా టీంకి 6 లక్షల రూపాయలు ఇచ్చారు. నాకు 1.5 ఎంతో వచ్చింది పర్సనల్గా, నేను డిలీట్ చేసినందుకు. ఇంటెలిజెన్స్ అంతా నాది కాబట్టి మీరు ఆలోచించుకోండి. అంటే సరిగ్గా పనిచేస్తే ఈ సర్కార్లోనే నేను డిజానెస్ట్గా ఉండి వాళ్ళతో కుమ్ముక్కై ఉంటే నా మీద ఈరోజు ఉమ్మేసేవాళ్ళు. వీడంతా దుష్టుడు ఇంకోటి లేడరా, వీడు ఎస్డిపిఓగానే స్టార్ట్ చేశాడని. మనం ఒక మెసేజ్ ఇచ్చాం సార్. మన మీద పెట్టుకున్న నమ్మకం, సర్కారు వాళ్ళు పెట్టుకున్న నమ్మకాన్ని మనం వమ్ము చేయాలి. ఒక ఇండియన్ పోలీస్ సర్వీస్ అంటే ఆ నమ్మకం వాళ్ళకు ఉన్నప్పుడు, అది సర్కారు వారికి ఉన్నప్పుడు, ప్రజల్లో ఉన్నప్పుడు, అందరిలో ఉన్నప్పుడు మనం ఆ మెసేజ్ ఇచ్చాం. బిఎస్ఎఫ్కి ఇచ్చాం, ఆర్మీకి ఇచ్చాం, అందరికీ ఇచ్చాం. మీకు ఒక చిన్న విషయం చెప్పి ముగిస్తా. ఇది అయిన తర్వాత మా డీజీ గారు ఉండేవారండి, మహానుభావులు అర్చిష్మాన్ ఘటక్ అని. అలాంటి గొప్ప ఆఫీసర్ని ఒక 7-8 మందిని చూశాను నా లైఫ్లో. ఐపీఎస్ ఆఫీసర్లో ఇంత వేల మంది ఐపీఎస్ ఆఫీసర్లో ఒక 7-8 మందిని నేను ప్రతిరోజు పూజించుకునే నిత్య స్మరణీయులు వారు. వారిలో మొట్టమొదటి వ్యక్తి అర్చిష్మాన్ ఘటక్ గారు. వారు సిఎస్ఎఫ్లో చాలా కాలం పనిచేశారు.
వారు డీజీ గారండి, నేను ఎస్డిపిఓకి డీజీ మధ్య 10 ర్యాంకులు డిఫరెన్స్ అవును. ఉంటాయి. ఆయన నన్ను మెసేజ్ ఇచ్చి పిలిపించారు. నేను క్రాస్ బెల్ట్ వేల్చుకొని వెళ్ళాను ఆయన దగ్గరికి. ఆయన కుర్చీలోంచి లేచి నిలబడి నాకు సెల్యూట్ చేశారండి ఆ రోజున. అది చాలండి, ఇంకేముంది. కుర్చీలోంచి లేచి నిలబడి నాకు సెల్యూట్ చేశారు. నేను అసలు పరమాశ్చర్య సంభ్రమాశ్చర్యాలకు వీలాను. నేనేముంది, అతి మామూలు అతి సాధారణ ఎస్డిపిఓని. ఆయన కింద 250 మంది ఐపీఎస్ అఫ్సర్లు, నేను అత్యంత నిమ్న స్థలంలో ఉన్న వ్యక్తిని, చిన్న వ్యక్తిని. నిన్నగాక మొన్న సర్వీస్లో వచ్చినాడు, చిన్న కుర్రాన్ని. ఒక రకం అత్తే చలిచేమని అనుకోండి ఆయన ముందు. అలాంటి వ్యక్తి నాకు లేచి నిలబడి సెల్యూట్ చేశారు. నన్ను పిలిచి కూర్చోబెట్టి చాలా బాగా చెప్పారు. నాకు ఒక డివో లెటర్ కూడా ఇచ్చారు, ఇంత బాగా చేసామని. ఆ స్ఫూర్తి ఉన్నదే, ఆ స్ఫూర్తి ఈ రోజు కూడా నన్ను సరైన పథంలో నడిపిస్తున్నదండి. నేను ఎందుకు గుర్తు చేసుకున్నానంటే, గొప్పతనం నాది కాదండి, అసలు పిలవాల్సిన అవసరమే లేదు దానికి. నా మీద ప్రెషర్ తీసుకొచ్చినటువంటి మిడిల్ లెవెల్ ఆఫీసర్స్ ఉన్నారు. నేను చెప్పను, ర్యాంక్ చెప్పను. నా మీద నేను డైరెక్ట్గా రిపోర్ట్ చేసే ఆఫీసర్లే నా మీద చాలా ప్రెషర్ తీసుకొచ్చారు. వీళ్ళే చెప్పారంటే, ఇది చెప్పాను కదా మీకు, ఇది స్మగ్లర్స్ అంతా వీళ్ళు ఏకమవుతారు, నీ మీద ఇది చేస్తారు, నీ సబ్ డివిజన్లో చాలా డెకాయిటీ జరుగుతాయి, ఆ తర్వాత నువ్వే రెస్పాన్సిబుల్, నువ్వు ఒక తేనె చుట్ట మీద రాయేసావు, ఈ తేనెటీగలని మమ్మల్ని కొడతాయి, మమ్మల్ని కుట్టే తేనెటీగలని మళ్ళీ నీ మీదకి పంపిస్తాం, నువ్వు రక్షించుకో, ఇలాంటి నానా రకాలైనటువంటి ఇబ్బందులని కలుగజేశారు. ఆ రోజుల్లో నాకు లాంగ్వేజ్ తెలియదు. నా భార్య, ఆవిడ జస్ట్ మాకు ఒక చిన్న పాప పుట్టినప్పుడు ఆ అమ్మాయి తీసుకొని వచ్చింది ఆవిడ ఫస్ట్ టైం బెంగాల్కి. మా ఇంటి మీద రైడ్ చేయించారు. దాదాపు 700-800 మంది నా ఇంటి మీద రాళ్ళు వేశారు. ఎందుకండి? నేను ఈ పని చేశానని చెప్పి రాళ్ళు వేశారు. ఈ రకంగా నేను పాపం అమాయకులైనటువంటి ప్రజల పొట్టగొట్టానంట నేను. అంటే స్మగ్లింగ్ చేయడం మా జన్మ హక్కు, కరప్షన్ చేయడం మా జన్మ హక్కు, అందరికీ కవర్లో డబ్బులు పెట్టి అందరికీ పంపించడం మా జన్మ హక్కు. ఇలాంటి జన్మ హక్కుని మేము సంవిధానం పాటించాం, మాకు చట్టాలతో పని లేదు, చుట్టాలతో తప్ప అన్నటువంటి ఆ సిద్ధాంతాన్ని ఇచ్చిన వ్యక్తిని 17 సంవత్సరాల తర్వాత ఆ సిద్ధాంతాన్ని తూట్లు పొడిచి, ఈ దేశంలో ఉన్నది ఒకటే నీతి, ఒకటే న్యాయం, ఒకటే సంవిధానం అని చెప్పి చూపించి నిలబడి తట్టుకొని, ఆ తర్వాత ప్రజలు నాకు బ్రహ్మరథం పెట్టారు. ఆ తర్వాత అక్కడి నుంచి, ఆ స్టేజ్ నుంచి. ఎందుకంటే ఒక ప్రూవ్ చేశాం. కోట్లలో ఆఫర్ వచ్చిందండి నాకు, కోట్లలో ఆఫర్ వచ్చింది. హాఫ్ ఇస్తామన్నారు నాకు. 2 కోట్ల ప్రాపర్టీలో మీకు 1 కోటి మీరు తీసుకోండి అని చెప్పారు, ఆఫర్ ఇచ్చారు. విషయం అది కాదండి. అక్కడి నుంచి నాకు ఒక స్ఫూర్తి వచ్చింది. మీరు పర్మిషన్ ఇస్తే ఆ స్లోగన్ చెప్తాను. చెప్పండి సార్. రామ్ రామ్ నహి, రామ్ రామ్ థే అష్కిందా మే, రామ్ రామ్ థే అయోధ్య మే, రామ్ రామ్ థే మిథిరా మే, రామ్ రామ్ థే దండकारण्य में, राम राम थे किष्किंधा में, लेकिन राम राम नहीं थे स्वर्णलंका में, इसीलिए उनको मर्यादा पुरुषोत्तम कहते हैं, राजा राम नहीं। यानी जब अपॉर्चुनिटी जब मिलता है करप्शन होने की, तब भी एक न्याय और नीति की स्फूर्ति में हम उस अपॉर्चुनिटी को ठुकराते हैं देश की भविष्य के लिए, तभी हम मर्यादा पुरुषोत्तम होते हैं। इसलिए आज भी 6 लाख गांव में उनको हम पूजा करते हैं, मर्यादा पुरुषोत्तम कहते हैं, जय श्री राम। సార్ అదే శ్లోకాన్ని ఇప్పటివరకు కంటిన్యూ చేస్తారా మీరు? ఖచ్చితంగానండి, అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా. సార్ అయితే నిగర్వంగా చేస్తున్నాను. నాకు నేనేదో అయ్యా ఆనెస్టీ, ఇంటిగ్రిటీ అనేవి పెట్టు భూషణాలు కాదండి. అవి కిరీటాలు కాదు, అవి మీరు పీల్చే గాలి. ఆ గాలి కనుక మీకు కలుషం అయిపోతే మీరే ఎఫెక్ట్ అవుతారు. కానీ మీ డిపార్ట్మెంట్లో మీరు తీసుకున్న లైన్ బాగుంది, దానికి కంటిన్యూ అవుతారు. కానీ మీ డిపార్ట్మెంట్లో మరిగా సుపీరియర్స్ కావచ్చు, సబార్డినేట్స్ కావచ్చు, ఈయన ఒక్కడైనా పెద్ద నీతిమంతుడు అని ఒక స్లోగన్ ఇచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తుంటారు. కానీ అటువంటి లేదు, చాలా సార్లు జరిగాయండి అవి. కాకపోతే మీకు నేను చెప్పదగినది ఏంటంటే, మన కాంపిటెన్స్ అనేది మనకి ఎప్పుడు కనుక ఉంటే, మనతో పాటు మన సంసిద్ధత, మన యొక్క కర్మ నైపుణ్యత, మన స్కిల్ సెట్, మన ఆనెస్టీ, మన అలర్ట్నెస్ కనుక ఉంటే ఇలాంటి బాధలన్నీ వస్తాయండి. రాముడికే తప్పలేదు, చాణక్యుడికి తప్పలేదు, కృష్ణుడికి తప్పలేదు. ఇవి ఎప్పుడు జరుగుతుంటాయి. మహాభారతాలు, రామాయణాలు ప్రతినిత్యం మన జీవితంలో జరుగుతుంది. కానీ ఆ కృష్ణుడు, ఆ రాముడు రాముడు చూపించాడు, కృష్ణుడు నడిపించి చూపించాడు. నేను చెప్తున్నాను మీకు, రాముడు నడిచి చూపించాడు, కృష్ణుడు నడిపించి చూపించాడు. ఆ శివుడు అక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు. ఈ ముగ్గురు యొక్క శివరామకృష్ణుల యొక్క మహత్యం, ఒక హనుమంతుడో, ఒక సుగ్రీవుడో, ఒక అంగదుడో, వీళ్ళ మహత్యం ప్రతిరోజు మనం చూస్తున్నాం సార్. ఆ స్ఫూర్తి అదే సనాతన ధర్మంలో ఆది శంకరాచార్య చెప్పినటువంటి ఆ స్ఫూర్తి, అహం బ్రహ్మస్మి అన్న ఇది కానివ్వండి, బ్రహ్మసత్యం జగన్మిథ్య అన్నం కానివ్వండి, ఈ రెండింటిని అనుసంధానం చేసుకుని నాకు వచ్చిన స్ఫూర్తి అండి. మనం కరెక్ట్ అయిన పదంలో జరుస్తాం,
భగవంతుడు ఉన్నాడు, మనల్ని నడిపిస్తున్నాడు, ఆయన చూసుకుంటాడు. ఇది నాది కాదు, ఆయన ధర్మం అది. నన్ను రక్షించుకోవడం ఆయన బాధ్యత. నేనెవరిని ఆయన బాధ్యత తీసుకోవడానికి? నేను నడవడం నా బాధ్యత, రక్షించడం ఆయన బాధ్యత. కరెక్ట్. అలా వెళ్తున్నానండి ఇప్పటిదాకా. సార్ ఇప్పుడు ఎస్డిపో తర్వాత మీకు జిల్లా ఎస్పీ ఇచ్చారా? ఎందుకంటే ఇటువంటి కాంప్లికేటెడ్ ఉండే విషయాల్ని లేదా డిప్లొమాటిక్ గా చాలా మంచి ప్రశ్న వేశారు. ఉన్నది సాధారణంగా గవర్నమెంట్ ఎవరు కూడా ఫేస్ చేయరు. ఇటువంటి ఆఫీసర్ పెట్టుకుని హెడేక్ ఉంటుంది. చాలా మంచి ప్రశ్న వేశారు. నాకు ఒక భయంకరమైనటువంటి ఇమేజ్ ఉందండి సర్వీస్ లో. మీరు అన్నారే రాయల్ బెంగాల్ టైగర్, ఆ ఇమేజ్ వల్ల ఇప్పటి వరకు నాకు ఎవరు మెమో ఇచ్చిన దుస్సాహసం చేయలే. కానీ జిల్లా ఎస్పీకి ఇచ్చారా? చెప్తున్నాను మీకు, వస్తున్నాను. నాకెవరు మెమో ఇచ్చి నువ్వు ఇట్లా ఉండాలి అట్లా ఉండాలని ఒకే ఒక మనిషి చేశాడు దుస్సాహసం. అతను చరిత్రహీనుడైపోయి తన వల్ల తానే వెళ్ళిపోయాడు. అది నేను చేసిందా ఇంకోటి చేసిందా అని చెప్పాల్సిన అవసరం లేదు, మీకు తెలుసు. అది ఆత్మస్థైర్యం, ఆత్మవిశ్వాసం ఉన్న వ్యక్తి ఏ రోజు కూడా అబద్ధంతోనో లేకపోతే అవినీతితోనో కాంప్రమైజ్ కాడండి. అది నాకు చేసుకున్న నిర్ణయం. నా నీతి నా న్యాయం అనేది నేను పెట్టుకున్నటువంటి నియమాలు అవి. అది నేను ప్రజల కోసమో ఇంకొకరు నాకు భూషణాలు ఇచ్చి సత్కరిస్తానని చేయలేదు. నేను చేసుకున్నది ఇది. రేపొద్దున నేను పొద్దున పూట లేచి పళ్ళు తవ్వుకునేటప్పుడు నా మొహం నేను ఫస్ట్ టైం చూసుకుంటాను. అప్పుడు నా మీద నేను ఉమ్మి వేసుకోకుండా ఉండడం కోసం నేను పెట్టుకున్న నియమం సార్. ఈ రోజు వరకు కూడా ఈ 61 సంవత్సరాల్లో ఈ రోజు వరకు కూడా ఏ రోజు ఆ పరిస్థితి అలా నా మీద నా మొహం మీద చూసుకొని గాండ్రించి ఉమ్మేసే పరిస్థితి. అంటే మీరు మీ యాటిట్యూడ్ ఎక్కడ చేంజ్ లేదు. కానీ గవర్నమెంట్ ఒక ఎస్పీ ఇవ్వాలనుకుంటే వస్తున్నాను మీకు చెప్తున్నాను. దీనివల్ల ఏంటంటే గవర్నమెంట్ అనే ఒక గవర్నమెంట్ అని మనం అంటాం, కానీ గవర్నమెంట్ అనే ఒక ఇన్స్టిట్యూషన్ ఎప్పుడూ లేదు, ఉండదండి. పర్టికులర్ ఇన్స్టిట్యూషన్. గవర్నమెంట్ అంటే గవర్నమెంట్ నడిపించే వ్యక్తులు, వాళ్ళ యొక్క నైజం. ఆ గవర్నమెంట్లోనే అర్చిష్మాన్ ఘటక లాంటి డీజీ గారు ఉన్నారు. అదే గవర్నమెంట్లో పరమ దుష్మార్గులు, పరమ దుష్టులైనటువంటి వాళ్ళు మధ్యలో ఉన్నారు. ఎక్కడ ఉంటారు. అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు, ఎప్పుడు ఉంటారు. మనం కరెక్ట్గా ఉండి మనం ఏ రకమైనటువంటి తప్పు చేయకుండా కరెక్ట్గా ఉంటే, నేను దానికోసమే నేను ఒక రాసుకున్నాను హిందీలో, నిర్భూలే హమ్ ఇస్లే నిర్భయ హమ్, నా భూల్ కర్తే హై నా భూల్తే హమ్, ఐ డోంట్ ఫర్గెట్ అండ్ ఐ విల్ నాట్ డూ మిస్టేక్. దట్స్ వై ఐ హ్యావ్ నాట్ ఫియర్ఫుల్. వన్ ఇస్ దట్. సో దానివల్ల నాకు ఎప్పుడు రసగుల్లాలు తినిపించలేదండి. నన్ను ఎన్ని రకాలుగా తొక్కాలో అన్ని రకాలుగా తొక్కారు, తొక్కాలనే ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నాల్లో కొండొకచో సఫలీకృతులయ్యారు అనుకున్నారు వాళ్ళు, సఫలీకృతమయ్యారని. కొండొకచో సఫలీకృతం కాలేకపోయారు. ఎందుకంటే అరే आग लगाने वालों अगर तुम नहीं रहते आग बुझाने हमारा जैसा ఫైర్ ఇంజిన్ को कौन पूछता है. ఈ కాంట్రడిక్షన్స్లో ఎవడైతే నాలాంటి వ్యక్తులను సప్రెస్ చేస్తారో వాళ్ళకు ఇంకొక గుణం ఉందండి. పరమ దుర్గులు, పరమ దుర్మార్గులు, పరమ నికృష్టమైనటువంటి పరమ నికృష్టమైన వెధవుల్ని తీసుకొచ్చి వాళ్ళు పర్సన్లో పెడతారు. ఆ వచ్చిన వెధవులు తమ వెధవత్వాన్ని చూపించుకొని ఎన్ని రకాల నాశనం చేయాలో అన్ని రకాల చాలా త్వరగా నాశనం చేస్తారు. అప్పుడు ప్రజల్లో హాహాకారం హాహాకారం అయిన తర్వాత మళ్ళీ ఫైర్ ఇంజిన్ లాంటి మాలవాళ్ళని పిలుస్తారు. ఇదే జరిగింది. నాకు బ్రహ్మాండమైన పోస్టింగ్లు వచ్చినాయి. అన్ని కూడా కేవలం మెరిట్ వల్ల, టీనా ఫ్యాక్టర్ వల్ల వచ్చినాయి. దేర్ ఇస్ నో ఆల్టర్నేటివ్. ఎస్పీ నార్త్ గా చేశాను, ఎస్పీ బర్ధవాన్ గా చేశాను, ఆ తర్వాత ఎస్పీ బాంకుడా కూడా ఒకే ఒక రోజు చేశాను. ఒకే ఒక రోజు చేశాను ఎస్పీ బాంకుడాగా. ఈ 3 జిల్లాలు చాలా బ్రహ్మాండంగా చేశాను, మామూలుగా కాదు. ఎస్పీ 24 ప్రోడక్ట్స్ నార్త్ గా నన్ను ఎలక్షన్ కమిషన్ చేసింది, రిక్రూట్మెంట్ చేసి. అది పెద్ద గర్వకారణమైన కారణం నాకు. ఎస్పీ బర్ధవాన్ గా నేను హైదరాబాద్ వల్ల ఎస్పీ బర్ధవాన్ గా అయ్యాను. మీరు ప్రశ్న అడగాలి. హైదరాబాద్కి దానికి లింక్ ఏంటి? చాలా ఉంది లింక్. నేను 2001లో ఆగస్టులో హైదరాబాద్లో ఒక సీక్రెట్ ఆపరేషన్ చేశాను. 15 రోజులు నేను ఎవరో నా భార్యకు కూడా తెలియకుండా ఇక్కడికి వచ్చి వేరే పేరు పెట్టుకొని గడ్డం పెంచుకొని బెలూన్లు ఆ తర్వాత గాజులు అమ్మాను చార్మినార్ దగ్గర. అప్పట్లో ఖాదీమ్ అనే కంపెనీ ఓనర్ని కిడ్నాప్ చేశారు దావుద్ ఇబ్రాహిం గ్యాంగ్. ఆ తర్వాత బుద్ధదేవ్ భట్టాచార్య గవర్నమెంట్ ఆల్మోస్ట్ పడిపోయే స్థితిలో ఉండేది ఆగస్టులో. ఆ తర్వాత మహానుభావులు చాలామంది, మీరు కూడా వారి గురించి ఇంతకుముందు చెప్పారు, వారు ఎవరి వల్ల కాల అందరూ వచ్చి హైదరాబాద్ అనేటప్పటికి చేతులు ఎత్తేశారు. ఆ తర్వాత నన్ను పంపించారు, బికాజ్ ఐ బిలాంగ్ టు హైదరాబాద్. దానికోసం నన్ను పంపించారు అక్కడికి. నేను వచ్చి 10 రోజులు నేను ఏం చేయలేక మళ్ళీ వెనక్కి వెళ్ళాను. మళ్ళీ పంపించాను నన్ను. మళ్ళీ ఈసారి వచ్చి నేను ప్రామిస్ చేసి వచ్చా, ఈసారి చేతి తీరతానని. అప్పట్లో మొహమ్మద్ ఇక్బాల్ గారు ఉండేవారు ఇక్కడ డీసీపీగా. ఆ తర్వాత మన వీరుండేవారు అనురాగ్ శర్మ గారు డిఐజీ ఎస్ఐబిగా ఉండేవారు. ఆ తర్వాత పేర్వారం రాములు గారు డీజీగా ఉండేవారు. వీళ్ళందరి హెల్ప్ తోటి తీసుకొని నేను దాన్ని చేయించడం జరిగింది. గ్యాంగ్ అంతా పట్టుకోవడం జరిగింది. బ్యాంక్ని పట్టుకొని వాళ్ళ దగ్గర నుంచి చాలా డబ్బులు వసూలు చేయడం జరిగింది. తీసుకొని అందరిని అరెస్ట్ చేసి బై ఎయిర్ తీసుకెళ్ళాను. బ్రహ్మరథం పెట్టారండి ఆ రోజు నాకు.
నన్ను రిసీవ్ చేసుకోవడం కోసం, ఈ క్రిమినల్స్ అని తీసుకోవడం కోసం మొత్తం డిపార్ట్మెంట్ అంతా వచ్చింది ఆ రోజున. ఆ పక్క రోజున నా పేరు ఊరు మాగిపోయింది మొత్తం అన్ని పేపర్లోనూ. సన్ ఆఫ్ ది సాయిల్ హ్యాస్ చేంజ్డ్ ది క్రియేట్ క్రైమ్ అని చెప్పారు, తీసుకొచ్చారు. దాని ఇది రెండోది 2001లో జరిగింది. అంటే ప్రభుత్వం మనం ఇప్పుడున్న చీఫ్ మినిస్టర్ బుద్ధదేవ్ భట్టాచార్య గారు, అప్పుడున్న చీఫ్ మినిస్టర్ జ్యోతిబాసు గారు, ఇప్పుడున్న చీఫ్ మినిస్టర్ బుద్ధదేవ్ భట్టాచార్య గారు, ఇది జరుగుతున్న ధర్మిలాల మధ్యలోనే నాకు ఎస్పీ బర్ధమాన్గా పోస్టింగ్ ఇచ్చారు. నేను అక్కడికి వెళ్ళి September 1 జాయిన్ అయ్యాను. అక్కడ స్మగ్లింగ్ జరిగేది, కోల్ స్మగ్లింగ్. దాన్ని విపరీతంగా సర్వనాశనం చేశాను. బుద్ధదేవ్ భట్టాచార్య గారు September 4 లేట్ బుద్ధదేవ్ భట్టాచార్య మొన్న మధ్యన చనిపోయారు. వారు మహాత్ములు, చాలా మంచి వ్యక్తి. ఆయన అత్యంత ఆనెస్ట్ ఉన్నటువంటి వన్ ఆఫ్ ది బెస్ట్ చీఫ్ మినిస్టర్స్. చీఫ్ మినిస్టర్ అనగానే బెస్ట్ హ్యూమన్ బీయింగ్స్ అని అంటా నేను. చీఫ్ మినిస్టర్గా వారు కొన్ని తప్పిదాలు జరిగినాయి, నేనెవరినండి ఆయన గురించి అనడానికి, కానీ ఆయన మాత్రం వన్ ఆఫ్ ది బెస్ట్ ఆనెస్ట్ హ్యూమన్ బీయింగ్స్ అని నాకు తెలుసు. అది వారికి నాకు ఒక మీటింగ్ జరిగిందండి 4వ తారీఖు September 4 సర్క్యూట్ హౌస్లో. వారు నేను మాత్రమే ఉన్నాం. వారు వెళ్ళిపోయారు. ఇప్పుడు చెప్పడంలో నాకేమీ అభ్యంతరం లేదు. వారికి ఒకటే మాట చెప్పాను, అయ్యా మీరు నా మీద నమ్మకం ఉంచుకొని, ఆ రోజున మీ ప్రభుత్వం నా మీద నమ్మకం ఉంచి బొంగాకు పంపించారు. ఆ తర్వాత ఎడిషనల్ ఎస్పీ బ్యారక్పూర్గా చేశారు. దాన్ని కూడా చాలా బాగా నీట్గా చేసుకుంటూ వచ్చాను. ఇప్పుడు మళ్ళీ ఎస్పీ బర్ధమాన్గా పంపించారు. మీరు నాకు ఒక చిన్న పర్మిషన్ ఇవ్వాలి. మీరు పోలీస్ మినిస్టర్, మీ కింద డీజీ గారు ఉంటారు, మీ మాట వారు వింటారు, వారు మాత్రమే నాతోటి ఇంటరాక్ట్ అవుతారు. మధ్యలో ఈ తాబేదారులు, పవర్ బ్రోకర్లు వీళ్ళు వచ్చే మీ పేర్లు చెప్పుకొని నా మీద ఉంటే నన్ను వెంటనే తీసేయండి సార్. ఈ పవర్ బ్రోకర్లు వీళ్ళకి నాకు అస్సలు పడదండి. నాకు ముగ్గురు పడరు, మాఫియాలు, ముజాహిద్దీన్, మావోయిజంలు, ఈ ముగ్గురు నాకు పడరండి. ఈ ముగ్గురు పడకుండా ఉండడం కోసం ఈ ముగ్గురుతో నేను వెమడలేను. అందుకని ఈ ముగ్గురు ఎక్కడొచ్చినా నేనన్న వాళ్ళని సర్వనాశనం చేయడమా లేదా నన్ను మీరు తీసేయండి. నన్ను మాత్రం ఎవరు ఏం చేయలేరంటే నాకు లా తెలుసు. నా మీద ఏదో ఫాల్స్ కేసులు పెట్టి అది చేయడం అది ఇంపాసిబుల్. అది ఎవరు చేయలేరు. ఈ భారతదేశం మీద ఎవరు చేయలేరు అని ఛాలెంజ్ అప్పుడు చెప్పాను. వారు ఏమన్నారండి? ఆయన ఒప్పుకున్నారు. 2.5 సంవత్సరాలు అక్కడ ఏకచక్రాధిపత్యంగా మొత్తం మాఫియానంతా కూడా ఎలిమినేట్ చేశా. ఏ రకంగా స్మగ్లింగ్ని 10 ఏళ్ల క్రితం బొంగాంలో ఎలిమినేట్ చేశాను. 1991 దశకంలో, 2001 దశకంలో, బర్ధమాన్లో 2001 నుంచి 2003 ఆల్మోస్ట్ ఎండ్ దాకా మొత్తం సర్వనాశనం చేశా. దీని గురించి నేను ఒక డాక్యుమెంట్ సబ్మిట్ చేశా. ఈసీఐఎల్కి అనాయాయంలోనే 2,000 కోట్ల ప్రాఫిట్ వచ్చింది. ఏ రోజు ప్రాఫిట్ ఉంది. సిఐఎస్ఎఫ్ వాళ్ళు రోజుకి 30 ట్రక్కులు పట్టుకుంటే 30 రోజుల్లో ఒక ట్రక్ కూడా పట్టుకోలేకపోయారు. నా మీద క్వశ్చన్ వేశారు, ఏంది ఇది, అస్సలు ఎక్కడ ట్రక్కులే పట్టుకోవట్లేదే, నువ్వు పట్టుకోవట్లా, సిఐఎస్ఎఫ్ వాళ్ళు పట్టుకోవట్లా అని ఒక పరమ దృష్టుడైనటువంటి ఒక ఐజీ, నా మీద ఉండే ఒక ఐజీ క్వశ్చన్ వేశాడు నా మీద అందరి ముందు. నేను కరెక్ట్గా అందరి ముందే ప్రెస్ కాన్ఫరెన్స్ ముందే చెప్పా, అయ్యా రసగుల్లాలు దగ్గర పెట్టి దాని మీద కవర్ కూడా పెట్టకుండా ఈగలకి, ఓ ఈగల్లారా మీకు నమస్కారం, మీరు దగ్గరకు రాబాకండి, తినబాకండి, మేమే తింటాం, మాదే హక్కు, మేమే రసగుల్లాలు తింటాం, పైకి నాటకాలు వేస్తాం, ఓలో నృత్యం చేస్తాం అని అంటే పాపం ఈగలు ఏం చేస్తాయండి? మీరు తింటున్నారు, వాటికి కూడా హక్కు ఉంది కదా. నేనేం చేశాను, రసగుల్లాను తీసి పడేసా. మీకు ఛాలెంజ్ చేస్తున్నా, మీకు చేయండి, మీరు వచ్చి చూడండి. మీరు ఐజీలు, ఘనత వహించిన డీజీలు, మీరు డిఐజీలు, మీరు వచ్చి పట్టుకోండి. ఒక్క ట్రక్కును పట్టుకుంటే నేను రిజైన్ చేసి వెళ్ళిపోతా, నన్ను జైల్లో పెట్టండి అని చెప్పా. జరగకపోతే అసలు స్మగ్లింగే లేకపోతే ఒకటి చెప్తున్నాను సార్, మీకు నాకు అత్యంత బాగా రెస్పెక్ట్ ఇచ్చిన వాడు నా డిపార్ట్మెంట్లో ఉండే లోకల్ సబార్డినేట్స్ వాళ్ళు, ఆ తర్వాత క్రిమినల్స్ కూడా. నేను ఏ రోజు కూడా క్రిమినల్స్ తోటి నేను 2 నెంబర్ గేమ్ ఆడలేదండి. నేను వాళ్ళకి ఒకటే చెప్పాను, నాయనలారా మీరు క్రిమినల్స్ అయ్యారు, దీనికి చాలా వరకు కారణం పోలీస్ వ్యవస్థ, ఈ వ్యవస్థ. మీరు కూడా మాలాగానే మంచి జాబ్ వస్తే మీరు కూడా హాయిగా బాగా నౌకరీ చేసుకునేవాళ్ళు, మీకు రాలేదు. మీకు ఇంకే ఉద్యోగాలు లేక, లంచాలు ఇచ్చుకోలేక మీరు దీంట్లో ఉన్నారు. నేను 2.5 3 ఏళ్ళు ఉంటాను, నా సంస్థది, మీకు ఎలాంటి అన్యాయం జరగనివ్వను. మిమ్మల్ని అనవసరంగా పట్టుకొని మీ దగ్గర నుంచి కూడా డబ్బులు తీసే దరిద్రమైన వ్యవస్థ నేను ఇవ్వను. మా ఓసీలు ఎవడన్నా మా సర్వీస్ పడడం చేస్తే వాడి చెమడ తీసి మీరు వెళ్లాల్సిన ఉద్యోగంలో వాడిని ఉంచుతా, ఇది గ్యారంటీ. ఎందుకంటే నేను డబ్బులు ఎప్పుడు తీసుకోలేదండి. మా సబార్డినేట్ ఒక్క సబార్డినేట్ దగ్గర కూడా ఈ రోజు వరకు ఒక్క పైసా తీసుకోలేదు. నేను ఇన్స్పెక్షన్కి వెళ్ళినా కూడా నా డబ్బా నేను తీసుకెళ్ళేవాడిని. నేను నా తిండి నేను తినేవాడిని. ఎందుకంటే ఒక సబార్డినేట్ ఆఫీసర్ మీకు ఎప్పుడెంత గౌరవిస్తారో, మీ పవర్ని మీరు అమ్ముకోకుండా ఉంటారే, మీ కళలో ఉన్న సిరాని మీరు ఎప్పుడైతే ఆక్షన్ చేయకుండా ఉంటారో, మీ యూనిఫామ్ యొక్క పవర్ని మీరు ఎప్పుడైతే నమ్మకంతో అమ్మకంగా ఉంటారో, అప్పుడు వాళ్ళలో కూడా ఆ స్వీకృతి జాగృతి అవుతుందండి. ప్రతి ఒక్క ఆఫీసర్ కూడా, ప్రతి కానిస్టేబుల్ కూడా దేశం సేవ చేయడం కోసం, అవసరమైతే దేశం కోసం తన ప్రాణాలు అర్పించడం కోసం అనే ఉద్దేశంతోనే వస్తారు డిపార్ట్మెంట్కి. డిపార్ట్మెంట్లో ఉండే కొంతమంది వ్యక్తులు కలుషితం చేస్తారు. ఆ కలుషాన్ని తీసేసి నేను వారికి పౌరుషాన్ని తీసుకొచ్చా, కలుషాన్ని తీసి పౌరుషాన్ని తీసుకొచ్చా.
పురుషార్థం తీసుకొచ్చా, నాకు నేను నిలబడ్డా. అందుకని అందరూ నాకు హెల్ప్ చేశారు. నా సబార్డినేట్స్ అన్నో, నా జూనియర్ కొలీగ్స్ అందరూ హెల్ప్ చేశారు. అందరికంటే ఎక్కువగా స్మగ్లర్స్, క్రిమినల్స్ వాళ్ళు చెప్పారు, అయ్యా వారు ఉన్నంత వరకు మేము రావండి, వారు మాకు తుల్యులు వాళ్ళు. ఇది ఎందుకు చెప్తున్నానంటే నాకు ఒక ఐబీ ఆఫీసర్ చెప్పాడు, ఇంటెలిజెన్స్ బ్రాంచ్ ఆఫీసర్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సార్ మీరు ఎంత పాపులర్ నాకు తెలియదు కానీ వాళ్ళు మాత్రం మిమ్మల్ని దేవుడిగా చూస్తారు సార్, స్మగ్లర్స్. ఆయన ఉన్నంతకాలం మేము పోవాలి దగ్గరికి, ఆయన దేవుడు. మేము జైళ్ళలో ఉన్నప్పుడు మా సంసారాన్ని చూశాడు ఆయన, మా పిల్లల్ని ఆయన ఆదుకున్నాడు. అలానే ఆ స్మగ్లింగ్ ఏరియాలో జరుగుతున్న పిల్లల్ని వాళ్ళని చేరదీసి వాళ్ళలో చదువుకునే వాళ్ళకి చదువు కోసం పెట్టి వాళ్ళని మంచి ఆఫీసర్లుగా చేయడం జరిగింది. అప్పట్లోనే చంద్రశేఖర్ ఆజాద్ అనే ఫౌండేషన్ అనే దానికి రూపురేఖలు వచ్చినాయి. అది అక్కడ స్టార్ట్, ఆ రోజుల నుంచి స్టార్ట్ చేశాం. ఓకే సార్, మీకు సీఎం గారికి మీరు డైరెక్ట్ చెప్పి నాకు అనుకూలంగా ఉండాలి చేయాలి అని చెప్పారు. ఎవరైనా అడ్డొస్తే మాత్రం ఊరుకొని చిన్న చెప్పాను సార్. ఒకసారి మా లాండ్ ఆర్డర్ విషయంకి వస్తే మీరు 24 పరగణాలు జిల్లా చేశారంటున్నారు. అక్కడ ఎలాగుండేది సిచ్యువేషన్? ఒకప్పుడు నక్సల్స్ భరీ అనే ప్రాంతం కదా, సరిగా ఎలాగుంది? కరెక్ట్, ఇప్పటికీ అదే ఉందండి. 24 పరగణాస్ నార్త్ అనేటప్పటికి మీకు ఎయిర్పోర్టు, సాల్ట్ లేక్ స్టేడియం, అలానే ఒక 5 సబ్ డివిజన్లు ఉండేవి. దాంట్లో 3 సబ్ డివిజన్లకి బార్డర్ ఉండేది. బొంగాం అని నేను చేశాను కదా, అలానే బషీర్హాట్, ఇక్కడ రాజీవ్ గాంధీ లాస్ట్ వచ్చింది, బారాసాత్, ఈ మూడింటి కూడా బంగ్లాదేశ్ బార్డర్ ఉండేది. బ్యారక్పూర్ ఇండస్ట్రియల్ ఏరియా. నాకు అడ్వాంటేజ్ అంటే ఆ జిల్లాలో నేను 8 ఏళ్ళు పనిచేశాను ఎస్పీ కాకముందు. అడిషనల్ ఎస్పీ బ్యారక్పూర్గా చాలా సక్సెస్ఫుల్గా పనిచేశాను. నేను BBB అనుకోవచ్చండి మీరు బెంగాల్లో. బన్గాం, బ్యారక్పూర్ అండ్ బర్ధమాన్, ఈ మూడు కూడా నేను బ్రహ్మాండంగా చేశాను. అంటే అక్కడ ఉందండి ఆర్జన్ పుట్టిన ఏరియా? అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది, ఎప్పుడు ఉంది. ఏ వివేకానంద స్వామి వరాహనగరం అనే ప్లేస్లో దక్షిణేశ్వరంలో రామకృష్ణ మిషన్ స్టార్ట్ చేయడం, అదే వరాహనగర్లో దాదాపు 100 మంది మావోయిస్ట్ అంటే నక్సలైట్స్ని ఊచకోతకు చేయడం కూడా జరిగింది, సిపిఎం జమానుడే. అదే అక్కడి నుంచి కొంచెం కాశీపూర్కి వస్తే మీరు శ్యామ్నగర్ 5 పాయింట్ క్రాసింగ్లో ఒక సబ్ ఇన్స్పెక్టర్ని, ఒక ఏఎస్ఐ, ట్రాఫిక్ ఏఎస్ఐని, అతని కొడుకు నక్సలైట్ అన్నతని కొడుకు, అతని పిస్టల్ని తీసి కాల్చి చంపి, అది అప్పట్లో టీవీ లైవ్ ఉండేది కాదు కానీ అవన్నీ కూడా న్యూస్ పేపర్లో రావడం జరిగింది. చాలా తీవ్రంగా ఉండేది. 24 పరగణాల జిల్లా ప్రారంభమైన నక్సల్స్ బరి మిడ్నాపూర్ ఎందుకు వచ్చిందండి? అర్బన్ నక్సలిజం అనేది ఒక ప్యాషన్గా ఉండదండి వెస్ట్ బెంగాల్లో. మీకు వెస్ట్ బెంగాల్ గురించి చెప్పాలంటే మీకు 1757 దగ్గరికి తీసుకురావాలి, బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ నుంచి. ఆ రోజు నుంచి కూడా బెంగాల్ అంటే ఏంటంటే మీకు చాలా బ్రహ్మాండమైనటువంటి నైసర్గిక విలువలన్నీ భగవంతుడు ఒకే చోటు ఇచ్చాడా అనిపిస్తుంది. నదులు ఉన్నాయి, మంచి ల్యాండ్ ఉంది, బ్రహ్మాండమైన ఫారెస్ట్ ఉంది, పెద్ద పర్వతాలు ఉన్నాయి, సముద్ర తీరం ఉంది, లేదంటూ ఏం లేదు అక్కడ. అన్ని రకాలుగా ఉండడం వల్ల ప్రజలు వాళ్ళకి సమృద్ధిగా ఉండేవారు. అందుకని బెంగాల్ ఎప్పుడు కూడా సోనేకి చిడియలాగా ఉండేది. దాన్ని కొల్లగొట్టడం కోసం అన్ని రకాల వ్యక్తిత్వాలు చేశారు. సో ఈ రకంగా సిరాజుద్దౌలా ప్రాంతంలో బ్రిటిష్ వాళ్ళు రావడం, వాళ్ళకి ప్లాసీ యుద్ధం జరగడం, ఆ తర్వాత అదంతా జరగడం జరిగింది. దీంతో పాటు వామపంక్తి వాదం, ఆ తర్వాత స్వాతంత్ర సమరయోధంలో ఈ మిలిటెన్సీ అనేది కూడా అక్కడి నుంచే వచ్చింది. 1906లో వెస్ట్ బెంగాల్ని 2 పార్ట్ చేశారు. ఆ ఈస్ట్ బెంగాల్ ఒకటి, వెస్ట్ బెంగాల్ ఒకటి. అదే మళ్ళీ 1947లో మన పార్టిషన్ కూడా కారణమైంది. దీనివల్ల జరిగినటువంటి సిద్ధాంతాల వల్ల గవర్నమెంట్కి వ్యతిరేకమైన భావం ఒక 150 సంవత్సరాలుగా ప్రజల్లో రంగరించుకుపోయిందండి. అది ఏ గవర్నమెంట్ అయినా కానీ, సిద్ధార్థ శంకరాయ గవర్నమెంట్ అయినా, అంతకుముందు ఉన్నటువంటి డాక్టర్ బీసీ రాయ్ గారి గవర్నమెంట్ అయినా, ఈ రకంగా జరుగుతూ వచ్చింది. అది ఆ వామపంక్తి భావజాలం అనేది అక్కడ నరాల్లో ప్రజల్లో జీర్ణించిపోయింది. అందువల్ల అర్బన్ నక్సలిజం చారు మజుందార్ అది 1967లో కమ్యూనిస్ట్ పార్టీ డివైడ్ అవడం వల్ల మన జల్పాయిగుడి ఆ ప్రాంతంలో, సిలిగుడి ప్రాంతంలో నక్సల్బారీ అనే విలేజ్ నుంచి రావడం జరిగింది. అది ఒక అర్బన్ ఫినామినన్గా ఉండేది. అది నెమ్మదిగా మన తరిమెల నాగిరెడ్డి, చండ్ర పుల్లారెడ్డి గ్రూప్ తోటి కలిసి ఆంధ్ర వర్సెస్ ఆంధ్ర లైన్ అండ్ బెంగాల్ లైన్ ఉండేవి. 67లో ఉన్నది, 69లో ఆంధ్ర లైన్కు కరిగింది. అది అప్పుడు మన ఆదిభట్ల కైలాసం వీళ్ళందరూ ఉండేవారు అక్కడ. వాళ్ళ టైంకి వెళ్ళిపోయి వాళ్ళ వల్ల మళ్ళీ ఇది అర్బన్ నక్సలిజం నుంచి ఇది జంగల్ నక్సలిజంగా అయిపోయింది. జంగల్ మహల్ అని. అప్పుడు బర్ధమాన్, బీర్భూమ్, జంగల్ మహల్, మన మింద్నాపూర్, అట్లానే బాంకుడ, పురులియా, అలానే అటు సైడ్ బీహార్లో జార్ఖండ్, ఈ ప్రాసలన్నిటి కూడా మూవ్మెంట్ జరిగింది. దీనివల్ల ఏంటంటే తిరుపతి టు పశుపతి అన్న ఒక డాక్ట్రిన్ సిపిఐ మావోయిస్టులు ఏర్పరచుకుంది, పీపుల్స్ వార్ గ్రూప్ 1982లో. అది తిరుపతి టు పశుపతి డాక్ట్రిన్ అనేది మన ఇక్కడి నుంచి మన ఈయన కొండపల్లి సీతారామయ్య గారు ఆయన ఏర్పాటు చేసినటువంటి సిద్ధాంతం అనేది దాంట్లో దండకారణ్యం, అబుజుమాడ్ ఇలా వెళుతూ అక్కడ దాకా వెళ్ళిందండి. అది ఎండ్ పాయింట్ వెస్ట్ బెంగాల్. స్టార్టింగ్ పాయింట్ వచ్చేసి మన ఆంధ్ర, మన ఈస్ట్ కనుమలు, వెస్ట్ కనుమ మనవి మన అరణ్య ప్రాంతాలు.
ఈ తిరుపతి టు పరశుపతి అనే దాంట్లో వెస్ట్ బెంగాల్ వర్సెస్ ఆంధ్రప్రదేశ్ అనేది ఒక సైద్ధాంతికమైనటువంటి ఇద్దరికి ఒక భాగబాటాలు ఉండేవి. ఆ తర్వాత రెండు కూడా కంబైన్ జరగడం జరిగింది. 1967 తర్వాత సిద్ధార్థ శంకరయ్య గారు దీన్ని అణచివేశారు. జనగ వెంకటరావు గారు యూనియన్ హోమ్ మినిస్టర్గా ఉండేవారు స్టేట్ అప్పుడు. వారి హయాంలో దీన్ని కంప్లీట్గా అణచడం జరిగింది 67 తర్వాత. కానీ దాని ఇంపాక్ట్ అనేది 71, 77 దాకా ఉందండి. 77లో సిపిఎం వచ్చింది గవర్నమెంట్. 77 నుంచి 2011 వరకు 34 ఇయర్స్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు చేసినటువంటి కొన్ని ఎక్స్పెరిమెంట్స్ వల్ల ఈ తృణమూల్ కాంగ్రెస్ అనే అతివాంపంక్తి శక్తి వచ్చింది అక్కడికి. ఈ అతివాంపంక్తి శక్తి వల్ల మీరు చూస్తున్నారు ఇప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో. సో ఈ రకంగా గత 60 ఏళ్ళుగా బెంగాల్ అనే ప్రాంతంలో జరుగుతున్నటువంటి ఇవన్నీ కూడా ఒకదానికి మరొకటి రింక్ అండ్ రెస్పాన్స్ ఉందండి. ఒకటి స్టిములస్ అయితే ఇంకొకటి రెస్పాన్స్. సార్ ఇప్పుడు పుట్టింది ఆరిజిన్, అసలు యాక్చువల్గా ఆరిజిన్ వెస్ట్ బెంగాల్లోనే నక్సల్స్. తర్వాత మీరు చెప్తున్నట్లుగా అలాగే ఉత్తరం అన్ని తీసుకుంటూ తిరుగుకుంటూ వచ్చింది. కానీ లాస్ట్కి లీడర్షిప్ క్వాలిటీస్కి వచ్చేసరికి ఇక్కడ మల్లోజుల కోటేశ్వరరావు గారు దాన్ని లీడర్ చేశారు. కానీ వెస్ట్ బెంగాల్లో పుట్టిన దానికి ఒక తెలుగువాడు లీడర్షిప్ చేయడం వెనక వాళ్ళు ఎవరైనా అబ్జెక్షన్ చేశారా? మీకు ఒకటి చెప్తానండి. 1945లో తెలంగాణ రైతువారీ మూమెంట్లో మన భీమిరెడ్డి నరసింహారెడ్డి గారు, రావి నారాయణ రెడ్డి గారు, పుచ్చలపల్లి సుందరయ్య వీళ్ళందరూ కూడా లీడ్ చేశారు. అప్పట్లో జ్యోతిబాసు వీళ్ళందరూ కూడా కమ్యూనిస్ట్ పార్టీలో ఉండేవారు. 1962లో చైనీస్ వార్ వచ్చిన తర్వాత 64లో పార్టీ స్ప్లిట్ అయింది. 64లో పార్టీ స్ప్లిట్ అయిన తర్వాత చాలామంది కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐలో వెళ్ళారు. సిపిఐఎం వచ్చింది. సిపిఎం నుంచి మళ్ళీ సిపిఐఎంఎల్ వచ్చింది 67లో. అప్పుడు చారు మజుందార్ వీళ్ళందరూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. తలమల్ నాగిరెడ్డి, చంద్రపుల్లారెడ్డి వాళ్ళు ఆంధ్ర నుంచి సిపిఎం నుంచి బయటకు వచ్చేసి వీళ్ళు సపరేట్గా ఒక టైంలో 36 స్ప్లింటర్ గ్రూప్స్ ఉండేవి. లీడర్షిప్ అనేది ఇక్కడ తెలుగు వ్యక్తి కిషన్జీ వచ్చి లీడర్షిప్ చేయడం వెనక వాళ్ళని అభ్యంతరం వ్యక్తం చేస్తారా? అలాంటి వ్యక్తిత్వం ఎలాంటి లేదండి అక్కడ. ఎందుకంటే బెంగాల్లో మిలిటెన్సీ లీడర్షిప్గా ఇచ్చే ఆ గుణం అనేది చాలా తగ్గిపోయింది. కేవలం వాళ్ళు చాలామంది పేపర్ టైగర్స్గా ఉండిపోయారు. కానీ వాళ్ళు దాన్ని ఒక సంగ్రామంగా మార్చి దాన్ని ఒక వ్యూహంగా మార్చి చేసే స్థాయి కానీ సామర్థ్యం కానీ వాళ్ళ నుండే కాడర్ లేకుండా ఉండిపోయాయి. అంటే అది కిషన్జీకి ప్లస్ ఏందంటారు? నేను అడగడం కిషన్జీ అనే వ్యక్తి ఏం చేశారన్న దానికంటే కూడా సిపిఐ మావోయిస్ట్ అనేది 2004లో ఎమర్జెన్సీదండి. సెప్టెంబర్ 21న ఎంసిసి అండ్ సిపిఐఎంఎల్ ఈ రెండు కలిపి మావోయిస్ట్ సెప్టెంబర్ 21, 2004న. మీరు గమనించాల్సిన విషయం మీ ద్వారా మన ప్రేక్షకులందరికీ చెప్తున్నాను ఒక విషయం. మెయిన్ స్ట్రీమ్ పొలిటికల్ పార్టీస్ అన్ని కూడా డివైడ్ అయిపోయి కాంగ్రెస్ వర్సెస్ లెఫ్ట్ ఫ్రంట్ అన్నది మధ్యలో బీజేపీ అన్నది 1980లో వస్తాయి. ఈ మూడు పార్టీల శక్తి ద్వారా ఇవన్నీ కూడా డివైడ్ అయిపోయి 1982లో తెలుగుదేశం అని, ఇక్కడ సమాజ్వాదీ పార్టీ అని, బీఎస్పీ అని, ఆ తర్వాత బిజు జనతా దళ్ అని, ఇలా చాలా రకాల ఒక డిఎంకే తప్ప ఇంకొక రీజనల్ పార్టీ లేదు 82 వరకు. 82 తర్వాత రీజనల్ పార్టీస్ అనేవి ఏర్పడినాయి. అంటే మెయిన్ స్ట్రీమ్ పొలిటికల్ పార్టీస్లో డివిజన్స్ వచ్చాయి, బ్రేక్సప్స్ వచ్చాయి, డీమెర్జర్లు అయినాయి. అదే టైంలో కమ్యూనిస్ట్ పార్టీలన్నీ కూడా మెర్జర్లు అయినాయి. మెర్జర్ అండ్ ఎక్విజిషన్ అయింది. ఇది మీరు గమనించాలి. దీని కారణం ఏంటంటే ఎప్పుడైతే ఢిల్లీ వీక్ అవుతుందో అప్పుడు విచ్ఛిన్నతార శక్తులన్నీ కూడా విజృంభిస్తాయి. అప్పుడు ఢిల్లీని తమ ఐడియాలజికల్గా తమ చేతిలో లాల్ కిలా పే లాల్ జెండా అన్న ఐడియాలజీ ఉన్న కమ్యూనిస్టులు వీళ్ళందరూ ఏకీకృతమయ్యారు. ఇవన్నీ కూడా హిస్టారికల్ ఫ్యాక్టర్స్ అండి. ఇందులో ఏది కూడా యాక్సిడెంట్గా జరగల. వీటన్నిటి కూడా అనలైజ్ చేసి నేను నా ఫస్ట్ పిహెచ్డీలో పొందుపరచడం జరిగింది ఐఐటి ఖరగ్పూర్లో. సార్ మీరు వెస్ట్ బెంగాల్ ఆఫీసర్ ఉన్న టైంలో కిషన్జీ గురించి టాపిక్ వచ్చి ఉంటుంది చాలాసార్లు, ఆయన పట్టుకోవాలని, ఆయన అరెస్ట్ చేయాలని. ఆపరేషన్లో మీరు లేకపోయినా ఆయన గురించి మీకు మీ ఆఫీసర్లో ఉన్న ఒక టాపిక్ గురించి చెప్పండి. ఎప్పుడైనా చర్చ అయ్యా, నేను మల్లోజుల కిషన్జీ అలియాస్ మల్లోజుల కోటేశ్వరరావు గారు, వారి ఆయన తమ్ముడు ఉన్నారు మల్లోజుల వేణుగోపాల్ గారు. వీరి గురించి నేను యాక్చువల్గా 2007లో ఇదే బుద్ధదేవ్ భట్టాచార్య గారు కూడా చెప్పాను మీకు. ఎప్పుడైతే ఈ రెండు విషయాలు జరిగినాయో, ఒకటి నందిగ్రామ్, ఇంకొకటి సింగూర్, నేను ఆఫర్ రెండు ఇన్సిడెంట్స్ వెనక స్టోరీ ఉందండి, చాలా స్టోరీ ఉంది. చెప్పండి ఒకసారి. చెప్తాను మీకు. 2006లో జరిగినటువంటి అసెంబ్లీ ఎలక్షన్స్లో ఫస్ట్ టైం చాలా ఆనెస్ట్గా ప్రజలు 236 సీట్లు ఇచ్చారు సిపిఎంకి. దానికి కారణం చెప్తున్నాను. 2001 నుంచి 2006 వరకు జరిగినటువంటి ప్రభుత్వం అదే అత్యంత ఎఫెక్టివ్ గవర్నమెంట్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ బెంగాల్. బెంగాల్ చరిత్రలో జరిగినటువంటి గొప్ప బ్రహ్మాండమైన పరిపాలన వాళ్ళు ఇచ్చారు లెఫ్ట్ ఫ్రంట్ గవర్నమెంట్. 77 to 82 కూడా ఇవ్వాల. అప్పుడు వాళ్ళకే తెలియదు వాళ్ళు ఎంతకాలం ఉంటారు. వాళ్ళు అనుకున్నారు మేము యాక్సిడెంటల్గా వచ్చాము,
వెళ్ళిపోతామని చాలా రిఫార్మ్ చేశారు. అప్పుడు ఒక మహానుభావుడు ఉండేవాడు, చాలా గొప్ప వ్యక్తి, వినయ్ చౌదరి గారని ఆయన ఉండేవారు, హరికృష్ణ కోనార్ ఉండేవారు. వీరిద్దరూ చాలా చేశారు. పుచ్చలపల్లి సుందరయ్య గారికి అనుంగత శిష్యులు వీళ్ళిద్దరు, చాలా చేశారు. అప్పుడు పుచ్చలపల్లి సుందరయ్య గారే జనరల్ సెక్రటరీగా ఉండేవారు పార్టీకి. వీళ్ళ డైరెక్షన్లో బర్ధవాన్ ప్లీనం అని ఒకటి జరిగింది. దానివల్ల బర్ధవాన్ నుంచి వచ్చినవి ఇవన్నీ కూడా ల్యాండ్ రిఫార్మ్ చేశారు, ఆపరేషన్ బర్గాన్ని పెట్టారు, దున్నేవాడిది భూమి అన్న సిద్ధాంతాన్ని వాళ్ళు మొట్టమొదటి టైంగా చేశారు. కానీ వాళ్ళకే నమ్మకం లేదు మళ్ళీ వస్తామని, మళ్ళీ వచ్చారు. తప్పిదాలు జరిగినాయి. 2001లో జ్యోతిబాసును తీసేసి బుద్ధదేవ్ భట్టాచార్జీ సీఎం చేశారు. ఫస్ట్ టర్మ్లో ఆయన చాలా అత్యున్నతటువంటి పరిపాలనా దక్షతతోటి చేశారు. దానికి ఇంకో కారణం ఉంది. 2004లో కాంగ్రెస్ గవర్నమెంట్ సిపిఎం సపోర్ట్తో వచ్చింది. దానివల్ల సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా వాళ్ళకి చాలా హెల్ప్ జరిగింది. ఈ కారణాల వల్ల ఫస్ట్ టైం సెంట్రల్ గవర్నమెంట్కి స్టేట్ గవర్నమెంట్కి ఉన్నటువంటి కాంట్రడిక్షన్ గత 30 ఏళ్ళుగా, అంటే 77 నుంచి 2004 వరకు ఉన్నది, అది సమసిపోయింది. దానివల్ల 2001 నుంచి 2006 వరకు జరిగినటువంటి గవర్నమెంట్లో 2004లో ఈ జరగడం వల్ల బ్రహ్మాండంగా ప్రజలు చాలా ఓపెన్గా గవర్నమెంట్కి సమర్థన చేశారు. 2006లో 236 సీట్లు వచ్చాయి గవర్నమెంట్కి. దానివల్ల వీళ్ళలో కొంచెం అహంకారం వచ్చిందండి సిపిఎం కాడుల్లో. ఒక రకమైనటువంటి అంతకుముందు ఉన్నటువంటి చాలా కాలం దేశాన్ని పరిపాలించినటువంటి ఒక పొలిటికల్ పార్టీ, దాని పేరు చెప్పాల్సిన అవసరం లేదు, దాని పేరు చెప్తే నేను మళ్ళీ కాంట్రవర్షియల్ అవుతాను. ఆ పొలిటికల్ పార్టీ ఉండే లీడర్లో ఉండే అహంకారం, మేము మా ప్రధానమంత్రి గారి బొమ్మ పెడితే గాడిద కూడా గెలుస్తుంది, కుక్క అయినా గెలుస్తుంది అన్నటువంటి ఒక ఆత్మ న్యూనతా భావంతో వాళ్ళు వెళ్ళారే, అలాంటి భావంతోనే వీళ్ళు వెళ్ళారు. ఆ 2006 నుంచి వీళ్ళ డిటోరేషన్ స్టార్ట్ అయింది. 2007కి వచ్చేటప్పటికి వీరు ఆ సింగూరులో టాటా పాలటను పెట్టవారు, అక్కడ ప్రజలతో కన్సల్ట్ చేయాల. నేను అప్పుడు చెప్పడం జరిగింది, అయ్యా పక్కన మేమారేనే ఉంది మీ ప్రాంతం, అది సింగూరులో ఎందుకండి, ఒకే ఒక ఎమ్మెల్యే ఉన్నారు, తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే, ఆయన దగ్గర నుంచి కూడా సీటు తీసుకుంటే మీకు వచ్చేది ఏమి లేదండి, అపోజిషన్ లేకపోతే గవర్నమెంట్ ఉండవండి, ఇది డెమోక్రసీ సార్, ఈ డెమోక్రసీలో గవర్నమెంట్ అపోజిషన్ ఉండాలి సార్, మీ వాళ్ళు ఎప్పుడు మేము గురించి చెప్పరు తప్పని, అపోజిషన్ వాళ్ళు చెప్తారు, వాళ్ళు ఉండాలి సార్, అపోజిషన్ వాళ్ళు ప్రెజర్వర్ లాంటి వాళ్ళు అది బ్లాస్ట్ అయిపోతారు సార్ అని నేను కాలు వేళ్ళు ముట్టుకొని చెప్పాను. నా మాట వినల. నేను అప్పుడు డిఐజీ జల్పాగూడ రేంజ్గా ఉన్నాను. అక్కడ పెద్ద అజిటేషన్ జరిగితే దాన్ని కంట్రోల్ కూడా చేశాను నేను. నా మాట వినేవాళ్ళు గవర్నమెంట్. కానీ ఈ మాట చెప్పిన తర్వాత వెనకపోయేటప్పటికి నేను ఇంకోటి కూడా ఆఫర్ చేశాను, నన్ను డిఐజీ జల్పాగూడ డిఐజీ బర్ధవాన్ రేంజ్గానో లేదా మెద్నాపూర్ రేంజ్గా పంపించండి, నేను సాల్వ్ చేస్తానని చెప్పాను. అది వినలా, నన్ను నెగ్లెక్ట్ చేశారు వాళ్ళు. అహంకారానికి పరాకాష్ట అండి ఇది. ఎప్పుడైతే చాణక్యుడి మాటని వినని మహాపద్మనందుడు సామ్రాజ్యాన్ని సర్వనాశనం చేసుకున్నాడో అదే జరిగింది. నేను ఒక్కడే కాదు, నాలాంటి వాళ్ళు చాలా మంది చెప్పారు. సార్ సింగూరు ఏం జరిగిందండి? సింగూరులో ఒక ల్యాండ్ ఉందండి, అక్కడ ఒక భట్టాచార్య అని ఎమ్మెల్యే ఉండేవారు, ఆయన తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే. అది ఒక్కడే ఉండేవారు. 21 ఎమ్మెల్యేలు 20 మంది ఎమ్మెల్యేలు వీళ్ళు ఉండేవాళ్ళు, ఆయన ఒక్కడే ఎమ్మెల్యే ఉండేవాడు. ఆ సీటు కూడా తీసుకుందామని వీళ్ళు ఆ ల్యాండ్ని, అది సరైనటువంటి పట్టాదారు లేని ల్యాండ్ అది, అక్కడ చాలామంది సన్నకారు రైతులు దున్నుకునేవాళ్ళు. ఆ ల్యాండ్ అంతా వీళ్ళు సరిగ్గా కాంపన్సేషన్ ఇవ్వకుండా, ఎందుకంటే కాంపన్సేషన్ ఇవ్వాలంటే మీరు రికార్డు ఉండాలి, రికార్డులో పేరు లేదు, అప్పుడు ఎవరికీ లేదు. అది తీసుకున్నారు జోరు జబర్దస్తి, దానివల్ల యాజిటేషన్ జరిగింది. టాటా అదే ప్లాంట్ని మీరు పక్కన కొంచెం దూరంలో చెప్పిట్టుంటే చాలా లాభం ఉండేది. ఈ చేయలా వీళ్ళు. అదే టైం నందిగ్రామ్లో కూడా చేశారు, అక్కడ కూడా ఒక ఇండస్ట్రీని పెట్టాలని చూశారు. ఏ ఇండస్ట్రీకి పెట్టడానికి మీకు సరైన సపోర్ట్ బేస్ లేదో మీరు జోరు జబర్దస్తి తీసుకొచ్చి దాన్ని అతికించాలని చూస్తే అతకదు. అది ఎంతమంది చనిపోయారండి అప్పుడు? సింగూరులో పోలీస్ ఫైరింగ్లో దాదాపు 13-14 మంది చనిపోయినట్టు నేను విన్నాను. నేను ఆ రోజు నేను సివిల్లో ఉన్నానండి ఫస్ట్ టైం బెంగాల్లో. నందిగ్రామ్ సంగతి చెప్తున్నాను. సింగూరులో ఎవరు చనిపోలేదు, నందిగ్రామ్లో పోలీస్ ఫైరింగ్లో చనిపోయారు. ఆ తర్వాత నాకు దానికి రిటాలియేషన్ గా పార్టీ కూడా తీసుకుంది కార్యక్రమం, అందులో ప్రభుత్వానికి ఎంత నష్టం జరిగింది? అది పార్టీకి సంబంధించిన కాదండి, పోలీస్ ఫైరింగ్ లో అజిటేషన్ చనిపోయారు, దాని నిరసన తెలుపుతూ కూడా తీసుకుంది కదా పార్టీ కొన్ని నిర్ణయాలు. కొంతమంది వ్యక్తులను అక్కడ వాళ్ళ మీద తీసుకోవాలని చూపించారు, కానీ కంట్రోల్ లేకుండా వెళ్ళిపోయింది. ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న మీ పరిస్థితులు చూస్తున్నారే, అలాంటి పరిస్థితులు 2007-8లో ఉన్నాయి. సార్ కిషన్ ఎందుకు టార్గెట్ చేశారండి గవర్నమెంట్? నేను యాక్చువల్గా ఆ టైంలో 2007లో జరిగిన తర్వాత నేను 2008లో జనవరి 3వ తారీఖున నేను సిఆర్పిఎఫ్ వెళ్ళిపోయాను. నాకు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 2008 నుంచి 2024 వరకు స్టేట్ గవర్నమెంట్ అనే ఒక యంత్రంతో కానీ తంత్రంతో కానీ మంత్రంతో కానీ ఎలాంటి సంబంధాలు లేవండి. అందువల్ల నాకు తెలియని విషయాలు నేను న్యూస్ పేపర్లో చదివిన విషయాల గురించి కామెంట్ చేయడం అది నా విఘ్నతకి సంబంధించింది కాదు. ఏదో చేశారు, ఆయన్ని ఎలా చంపారో, ఆయన చంపి ఆ తర్వాత ఎంతమంది ఏ మెడల్స్ తీసుకున్నారో అది ఈ మహానుభావుల్ని మీరు ఇంటర్వ్యూ చేసి అడగండి. నేను చెప్పడం విఘ్నం కాదు. సార్ మీరు సెంట్రల్ గవర్నమెంట్ ఎప్పుడు వెళ్ళారండి? జనవరి 3, 2008. ఓకే, అక్కడ సిఆర్పిఎఫ్ ఎక్కడెక్కడ పనిచేస్తారు? సిఆర్పిఎఫ్లో ఫస్ట్ నేను హైదరాబాద్కి వచ్చాను.
హైదరాబాద్లో ఇక్కడ ఉండే లాస్ట్ బ్రెక్ ఆఫ్ ది మూమెంట్ మనమే చేశాం. ఆ టైంలో మన తెలంగాణ అజిటేషన్ జరిగింది. అప్పుడు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ కూడా నేనే ఛార్జీలో ఉండేవాడిని. 2010 వరకు ఇక్కడ ఉండేవాడిని. ఏప్రిల్ 6వ తారీఖున దంతేవాడ దగ్గర పెద్ద ఇన్సిడెంట్ జరిగింది. 76 మంది సిఆర్పిఎఫ్ చెప్పాను. ఆ తర్వాత ఎవరు ఐజీ పోకపోతే నన్ను ట్రాన్స్ఫర్ చేశారు అక్కడికి ఐజీ ఆపరేషన్స్గా. నేను అప్పుడు అక్కడ వెళ్ళి ఐజీ ఆపరేషన్కి పెట్టి 3-4 నెలలు నేను చేయడం జరిగింది. విజయ్ కుమార్ గారు డీజీ గారికి వచ్చారు. విజయ్ కుమార్ వచ్చిన తర్వాత నాకు అక్కడే కాన్ఫ్లిక్ట్ చేస్తున్నారు, లేదా కాశ్మీర్ పంపిస్తా ఉన్నారు వారు. నేను చెప్పాను, అయ్యా దేశానికి ముఖ్యమైనది ఇది కాశ్మీర్, ఇది మన ఇంటర్నల్ సమస్య, ఇది మావోయిస్టులతోటి. మావోయిస్టులు ఏమి దేశానికి శత్రువులు కాదు, మనకున్నటువంటి వాళ్ళ ఏదో ఐడియాలజీ వాళ్ళకుంది, వీళ్ళకుండే ఐడియాలజీ వీళ్ళకుంది. ఇది ఐడియాలజికల్ పోరు, అది దేశ భద్రతకు సంబంధించిన పోరు. నేను అక్కడే చేస్తాను స్వామి పని. నాకు మావోయిస్ట్ తోటి ఎలాంటి నైసర్గిక బాధ్యతలు లేవు. నేను ఏ రోజు వాళ్ళని నేను జాతి శత్రువులుగా పరిగణించలేదు. నేను ఎన్టీ రామారావు గారు అన్నట్టుగా వారు ఎవరో జాతి శత్రువులు నేను అనుకోవట్లేదు. వారికున్న మార్గం వారిది, వారు సేవ చేస్తున్నారు. కాంగ్రెస్ వాళ్ళు అహింస అన్నారు, వాళ్ళు ఏదో అన్నారు. దానివల్ల నాకు వాళ్ళు ఎప్పుడు శత్రువులు నేను ఎప్పుడు అంతలేదండి. సార్ మీ లైన్లో ఒక మంచి నిజం వచ్చిందంటే ఎలా అంటే మావోయిస్టులు దేశద్రోహులు కాదు కాదు ఎన్టీ రామారావు గారు దేశభక్తులే. దేశభక్తులు నేను అన్నగానే సరే దేశద్రోహులు మాత్రం ఓకే, దేశద్రోహులు కాదు. వాళ్ళు ఒక ఐడియాలజీతో ప్రజల కోసం వెళ్తున్నారు. వాళ్ళు బుల్లెట్ అంటున్నారు, ప్రభుత్వం బ్యాలెట్ అంటుంది. రైట్, ఆ పక్కన పెడదాం. వాళ్ళని అణచివేతకి ఇప్పుడు ప్రస్తుతం సిఆర్పిఎఫ్, సిఐఎస్ఎఫ్, బిఎస్ఎఫ్ అన్ని దింపుతుందండి. వీళ్ళందరూ యాక్చువల్గా మన దేశం మీద సరిహద్దులు ఉండవలసిన తీసుకొచ్చి మావోయిస్టులు కూడా కానీ ఎవరైనా మన దేశ పౌరులే కదా, వాళ్ళని చంపడానికి ఈ ఫోర్స్ వాడడం, ఏజెన్సీ వాడడం ఎంతో. చాలా మంచి ప్రశ్న వేశారు మీరు. మీకు ఒక విషయం చెప్తానండి. 1857లో మనకి ఫస్ట్ సిపాయి మ్యూటినీ జరిగింది. సిపాయి మ్యూటినీ అంటారు ఇక్కడ, మనం దాని స్వతంత్ర సంగ్రామం అంటారు. 1857 చాలా ఇంపార్టెంట్ ఇయర్ అండి. 1857లో కార్ల్ మార్క్స్ దాస్ క్యాపిటల్ రాశారు. దాంట్లో ఒక వాక్యం రాసుకున్నారు వారు, ఫిలాసఫర్స్ హిదర్టు హ్యావ్ బిన్ బిజీ ఇన్ ఇంటర్ప్రిటింగ్ ద వరల్డ్, ద రియల్ నీడ్ ఇస్ టు చేంజ్ ఇట్ అని. కమ్యూనిస్ట్ మేనిఫెస్టోలో తర్వాత లెనిన్ వచ్చేసి స్టేట్ అండ్ రెవల్యూషన్ అని రాశారు. స్టేట్ ఆర్మడీస్ ఆర్ అవర్ ఆర్మడీస్ అని మావో సెటూంగ్ యాడ్ చేశారు. దాంట్లో మావో సెటూంగ్ లిటిల్ రెడ్ బుక్ అని రాశారు. దాంట్లో చాలా వరకు సుంజు వాట్ ఆఫ్ వార్ అనే సిద్ధాంతాన్ని వారు చైనీస్కి అప్లై చేసి వారు రాశారు ఆ బుక్ని. వాళ్ళ సిద్ధాంతాలు వాళ్ళకు ఉన్నాయి. వాళ్ళు కమ్యూనిస్టులో ఉన్నటువంటి గొప్ప సత్యవాదం ఏంటంటే వాళ్ళు చెప్పే చేస్తారు. వాళ్ళ బుక్స్లో అవన్నీ రాసుకున్నారు, దాని ప్రకారం వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారు. సో కమ్యూనిస్ట్ పార్టీ మేనిఫెస్టోలో మేము సీజ్ చేసినటువంటి డాక్యుమెంట్స్లో కూడా క్లియర్గా రాసింది. నా ఉద్దేశం ఏంటంటే వారి ఐడియాలజీని వారు చేస్తున్నారు. వారి ఐడియాలజీ మంచిదా కాదా అనేది వారి విఘ్నతకు వదిలేస్తాం. నా అప్పీల్ ఏంటంటే వారి కోసం, అయ్యా తుపాకీ బ్యారల్ నుంచి పవర్ వస్తుంది ఆయన చెప్పారు, పవర్ ఫ్లోస్ ఫ్రమ్ ద బ్యారల్ ఆఫ్ ద గన్ అని. కానీ వారు చెప్పిన మరో విషయాన్ని మీరు దాచిపెట్టారు. ఏంటి మావో సెటూంగ్ చెప్పింది? పవర్ ఫ్లోస్ ఫ్రమ్ ద బ్యారల్ ఆఫ్ ద గన్. ఆయన ఇంకోటి రాశారు, బట్ ద పార్టీ షుడ్ కంట్రోల్ ద గన్ షుడ్ నెవర్ కంట్రోల్ ద పార్టీ. ఇది కరెక్ట్. దాని అర్థం ఏంటి? మీ దగ్గర గన్ ఉందన్నారు, వాళ్ళ దగ్గర పెరంగి ఉంది. ఎన్ని గన్నులు ఒక పెరంగితో సమానం? స్టేట్ తంత్రాన్ని మీరు ఇలాగ చేయగలరా? అందుకని మీరు దేశభక్తితో మీరు దేశాన్ని చేసుకోసం సర్వత్యాగం చేస్తున్నారు మీరు అని మీకు తెలుసు, మీరు అనుకుంటున్నారు. ఆ భావాన్ని మీరు తీసుకొచ్చి ప్రజల్లో మీకు రండి. మీరు ఒక ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయండి, మీరు పోటీ చేయండి. మీరు అంత సాక్రిఫైస్ చేసి లైఫ్ అనేది కూడా మీరు సాక్రిఫైస్ చేస్తున్న మీరు ప్రజల స్థావనలో వచ్చేసి మీరు చేయొచ్చు. అంటే మీకు నమ్మకం లేదు ఈ డెమోక్రసీ బోటక తంత్రం అంటారు. నేను చెప్పేది ఏంటంటే 200 ఏళ్ళు పట్టిందండి అమెరికాకు కానీ ఇంకొక దేశానికి కానీ ప్రపంచ శక్తిగా ఎదగడానికి. మనం సిద్ధాంతాల్లో పడి పరాయి సిద్ధాంతం, మా కార్ల్ మార్క్స్ చెప్పిన సిద్ధాంతము, అవి ఆయన ఆ రోజుల్లో చెప్పారు. దాన్ని మళ్ళీ ఇప్పటికి కూడా అప్లై చేయడం అనేది అది ఎంత మంచిదో మీరు మీ విఘ్నతకి మీరు ఆలోచించుకొని నేను మిమ్మల్ని ప్రార్థిస్తున్నా. మీకు ఒక అపీల్ ఏంటంటే మీరు అందరూ రండి నేషనల్ సెవెంత్కి వచ్చి అందరూ చేయండి. మీకు చాలా మంది మంచి వ్యక్తులు చాలా మంది ఉన్నారు సపోర్ట్ చేసేవాళ్ళు. మీరు వచ్చి చేస్తే మంచిది. కరెక్టే సార్. కానీ ఛత్తీస్గఢ్లో ఇప్పుడు ఆపరేషన్ కగారం నడుస్తుందండి. దానికోసం మన ఫోర్స్ అని తీసుకొచ్చి డిప్లిమెంట్ చేస్తున్నారు, దాని ద్వారా నడిపిస్తున్నారు. వాళ్ళు కూడా ఛత్తీస్గఢ్లో లోపల ఉన్న వాళ్ళు కూడా మన భారతదేశ పౌరులే. వాళ్ళ సమస్యని కూర్చొని మాట్లాడే ప్రభుత్వం నీ ఫోర్స్ని తీసుకొచ్చి ఎక్కడ పాకిస్తాన్ బార్డర్లో ఉన్న వాళ్ళు తీసుకొచ్చి పని చేయించడం ఎంతవరకు కరెక్ట్ అనేది నా ప్రశ్న. పాకిస్తాన్ బార్డర్లో యాక్చువల్గా సిఆర్పిఎఫ్ ఈజ్ మెంట్ ఫర్ ఇంటర్నల్ సెక్యూరిటీ. ఓకే, ఇంటర్నల్ సెక్యూరిటీ అనేటప్పటికీ మన రాజ్యాంగంలోనే మనం రాసుకున్నాం, దేశ భద్రత అనేది ఇంటర్నల్ సెక్యూరిటీతో ముడిపడి ఉంది. ఎక్స్టర్నల్ సెక్యూరిటీ, ఇంటర్నల్ సెక్యూరిటీ. ఇంటర్నల్ సెక్యూరిటీ అనేటప్పటికీ మీకు 3 విషయాలు వస్తాయి: పబ్లిక్ ఆర్డర్, లా అండ్ ఆర్డర్. పబ్లిక్ ఆర్డర్ అనేది లా అండ్ ఆర్డర్ ఫస్ట్, అది లోకల్ పోలీస్ స్టేషన్ చేస్తారు. పబ్లిక్ ఆర్డర్ అనేటప్పటికీ మీకు రైల్వేలన్నీ సరిగ్గా జరుస్తున్నాయా లేదా, ఇంటర్నల్ సెక్యూరిటీ ఉందా. మూడోది ఏంటంటే దేశాన్ని లోపల డొల్ల కొట్టడం, అంటే లోపలకి చేరి డొల్ల చేసి పారేసి తర్వాత ఒక్కసారిగా చేయడం. అది కమ్యూనిస్ట్ పార్టీలో వాళ్ళకు ఉన్నది సిద్ధాంతం. స్టేట్ అండ్ రెవల్యూషన్లో లెనిన్ రాశాడు, ఇన్సర్జెన్సీ అన్న థియరీ అంటారు దీన్ని.
దీంట్లో ఏంటంటే లోపల నుంచి వాళ్ళని వీక్ చేయండి, ఆ తర్వాత నగరాల్ని విలేజ్ నగరాల్ని గ్రామాలతో ముట్టడించండి. ఈ స్ట్రాటజీ అది. ఓకే, ఈ స్ట్రాటజీ ఉంది వాళ్ళకి. కరెక్ట్. అది వాళ్ళకి తెలుసు. తీసుకోవచ్చు. నేను చెప్తున్నాను, నా ఉద్దేశం ఏంటంటే అయ్యా, ఒక సిఆర్పిఎఫ్ కానిస్టేబుల్ కానీ ఒక మావోయిస్ట్ కాడర్ కానీ వాళ్ళలో ఇద్దరు కూడా ఒకే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు. నా రీసెర్చ్లో నేను కనిపెట్టింది ఏంటంటే 75% కాడర్స్ కమింగ్ ఫ్రమ్ ఓబీసీ, బీసీ అండ్ ఎస్సీ/ఎస్టీ క్యాండిడేట్స్. వాళ్ళ కాడర్స్, మావోయిస్ట్ కాడర్. 75% సిఆర్పిఎఫ్ ఎవడైతే చనిపోతున్నారో సిఎస్ఎఫ్ కానీ వాళ్ళు కూడా అదే సామాజిక వర్గం చెందినవాడు. నేను చెప్పేది సామాజిక వర్గాల సమీకరణ మనకి ఇంపార్టెంట్ కాదు. మనకి ఇంపార్టెంట్ ఏంటంటే మనం యొక్క ఈ సమస్యను సమాధానం చేయాలంటే అందరూ కూర్చొని మాట్లాడడం అనేది సరే వదిలేద్దాం. అది ఎప్పుడు మాట్లాడుకుంటారో తెలియదు మనకి. కానీ స్టేట్ అనేది అందరికి సంబంధించింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బిలాంగ్స్ టు ఆల్ పీపుల్ ఇంక్లూడింగ్ ట్రైబల్స్ అండ్ అదర్స్. కానీ ఒక పార్టీని బ్యాన్ చేసినప్పుడు ఆ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు ఆ రిస్క్ తీసుకుంటున్నారు, ఆ రిస్క్ తీసుకొని వెళ్తున్నారు వాళ్ళు. అంటే నేను ఐ విల్ ఈట్ ద కేక్ అండ్ ఆల్సో డిస్ట్రాయిట్ అనేది ఉండకూడదు. మనం ఒకటి తీసుకొని నిలబడాలి. సపోజింగ్ యూ బిలీవ్ ఇన్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, యూ వర్క్ ఫర్ దట్. ఇఫ్ యూ డోంట్ బిలీవ్ ఇట్, దెన్ ఇట్స్ డిఫరెంట్. కరెక్టే సార్. ఇప్పుడు ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ కరెక్ట్గా ఆదివాసుల దగ్గరికి వెళ్ళకపోబట్టే కదా వాళ్ళ అటువైపు వెళ్తున్నారు. ప్రభుత్వమే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలు కూర్చొని మాట్లాడితే ఇష్యూ. నేను చాలా చెప్తున్నాను, చాలా వరకు చాలా ప్రోగ్రెస్ జరిగిందండి. ఆదివాసీలకి చాలా డెవలప్ చేశారు. ఈ రోజున ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి ఒక ఆదివాసీ సార్, ఒడిశా ముఖ్యమంత్రి ఒక ఆదివాసీ, ఈ రోజున జార్ఖండ్ ముఖ్యమంత్రి ఒక ఆదివాసీ. ఆ రోజులు పోయినాయి సార్. కులాలు మతాలుగా పెట్టుకుని ఎవరిని పడితే వాడిని హైకమాండ్ చెప్పిందని చెప్పడం. హైకమాండ్లు ఏమి లేవు సార్, అంతా కూడా పీపుల్స్ కమాండ్ అయిపోయింది. అందువల్ల లోకల్గా ఉండే గవర్నమెంట్, లోకల్గా ఉండే వ్యక్తులు చాలా సపోర్ట్ చేస్తారు. ఛత్తీస్గఢ్ మీరు చూసారు కాబట్టి దానికి సమస్య పరిష్కారం ఉందంటారా? అయ్యా అసలు సమస్య అనేది అక్కడ ఆదివాసీలది కాదండి, అక్కడ పెత్తందారీ సమస్య. అక్కడ మినరల్ సోర్స్కి ఎవడు కంట్రోల్ చేస్తాడన్నది సమస్య. మినరల్ సోర్స్ యొక్క యూటిలిటీ సమస్య. మీకు ఒక్కడికి మాత్రం ఖచ్చితంగా చెప్పదలుచుకున్నా, ఛత్తీస్గఢ్లో ఉండే బొగ్గు కానీ, ఛత్తీస్గఢ్లో ఉండే టేకు కానీ, ఛత్తీస్గఢ్లో ఉండే మిగతా ఖనిజాలు కానీ, ఐరన్ ఓర్ కానీ భారతదేశంలో ఉండే 140 కోట్ల మందివి. ఒక కాంట్రాక్టర్వో, ఒక పొలిటికల్ పార్టీవో, ఒక ఉద్యమానివో కాదండి. ఏ ఉద్యమం కూడా, ఏ పార్టీ కూడా, ఏ శక్తి కూడా ఇది నాది అని చెప్పుకోవాలన్న విషయం కాదు. దండకారణ్యం రాముడు నిలిచిండేడా 10,000 సంవత్సరాల నుంచి. ఆ రోజుకి ఈ రోజుకు అదే దండకారణ్యం. నేను అబుజమాడ్లో మీరు కూడా ప్రోగ్రామ్ చేశారు. నేను చెప్పేది ఒకటే, అక్కడ ఉన్నటువంటి ఆదివాసీలు ఎప్పటి నుంచో ఉన్నారు. వాళ్ళ బతుకులు వాళ్ళు బతుకుతున్నారు. వాళ్ళ బతుకుల్లో మనం వెళ్ళి వాళ్ళ బతుకుల్ని అతుకులుగా చేర్చకూడదండి. వాళ్ళని మనం కాపాడాలి, ఖచ్చితంగా కాపాడాలి. దానికోసం ఈ రోజున ప్రభుత్వం మన ఈ నెట్వర్క్ వల్ల, సెటిలైట్ వల్ల, మన యొక్క డ్రోన్స్ వల్ల ఈరోజు ఓటింగ్ మెషిన్ కూడా అక్కడికి వెళ్ళి అందరినీ చూస్తున్నది. మనం వీలైతే మనం వాళ్ళ ఒపీనియన్ అడుగుదాం, వాళ్ళ భాషలో వాళ్ళ ఒపీనియన్ అడుగుదాం. వాళ్ళేం కావాలనుకుంటారో అడిగి అడుగుదాం. చాలామంది వ్యక్తులు ఈ రెండు వర్గాల యొక్క పోరులో పాపం నలిగిపోయారండి. చాలామంది ఆదివాసీ వ్యక్తులు నలిగిపోయారు. వాళ్ళు యువతలు కావచ్చు. నేను మీకు చాలా మంది చూపిస్తాను. నేను ట్రైన్ చేసిన నా సిఆర్పిఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్లు 15 కిలోమీటర్లు ఒక ఆదివాసీ మహిళని తమ భుజాల మీద తీసుకెళ్ళి కాన్పు చేశారు. నాకు తెలుసు, అది మేము చేయించాం. ప్రజలు మనవాళ్ళు. సిఆర్పిఎఫ్ మంది. సిఆర్పిఎఫ్ అంటే ఎవరు? సెంట్రల్ రిజర్వ్ ఫోర్సే కాదు, कॉन्स्टिट्यूशनल राइट्स प्रोटेक्शन फोर्स, क्रेडिबिलिटी रीइंफोर्सिंग पुलिस फोर्स। जब थाना फेल होती है, जब ऑर्डिनरी सीआरपीसी फेल होती है, सीआरपीएफ आती है सीआरपीसी को अपनी पांव पे खड़ा करने के लिए। यानी गवर्नेंस इज समथिंग विच इज ఈక్వల్ టు ఆల్. గవర్నెన్స్ ఫెయిల్ అయితేనే ఈ వ్యాక్యూమ్లోనే మావోయిస్ట్ ఉద్యమాలు అనండి, లేదా రీజనల్ పార్టీస్ అనండి, ఇవన్నీ వస్తాయి. ఒక మావోయిస్ట్ వల్ల ఒక సల్వా జూడూం వచ్చిందండి. అక్కడ ఒక సల్వా జూడూం వల్ల మళ్ళీ మావోయిస్టులో మళ్ళీ స్ప్లింటర్ గ్రూప్స్ వచ్చాయి. వీళ్ళిద్దరి వల్ల ఆర్డినరీ ఆదివాసీలు, సిఆర్పిఎఫ్ జవాన్లు బలైపోయారు. కరెక్ట్. మనకు కావాల్సింది ఏంటంటే అక్కడ పనిచేసే పాపం సర్కారీ పోలీస్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నారే, వాలంటీర్స్గా పనిచేస్తున్నారే, వాళ్ళు కూడా అదే ఆదివాసీలండి. రక్తం అందరిది ఒకటేనండి. రక్తానికి కులం లేదు సార్, రక్తానికి మతం లేదు, రక్తానికి ఐడియాలజీ లేదు. రక్తం రక్తమే. అందరం కలిపి మనం ఈ దేశాన్ని నిర్మించుకుందాం, మన దేశాన్ని నెంబర్ 1గా చేసుకుందాం. నా మిషన్ అదే సార్. ఎన్యూబీ 2047 న్యూమరో యూనో భారత్ 2047. మనం చేయాల్సింది ఏంటంటే మన మిత్రులందరికీ కూడా, వాళ్ళు సనాతన ధర్మంలో ఉన్నా, ఇంకొక ధర్మంలో ఉన్నా, ఇంకొకటి ధర్మం, నేను అందరికీ కూడా చేతులెత్తి నమస్కారం చేసి, మనలో మనం కొట్లాడుకుంటుంటే మూడో వాడు వచ్చి మన దగ్గర తీసుకుపోతాడు. అది కాదు మనం చేయాల్సింది. మనం అందరం కలిసి ఈ ఎవరైతే ఈ నైసర్గిక స్వరూపాలని, ప్రకృతి సంపదని తమదనుకుంటూ తమ పవర్ని ఉపయోగించుకో దళాలి చేస్తున్నారో వాళ్ళని ఆపుదాం. వాళ్ళని ఆపి
ఇది అందరిది అన్న ఉద్దేశాన్ని అందరికీ తెలిసేట్ చేద్దాం. సార్ సిఆర్పిఎఫ్ తర్వాత ఎక్కడికి వచ్చారండి? నేను సిఆర్పిఎఫ్లో దాదాపు 7-8 ఏళ్ళు పనిచేశానండి. అంటే కాశ్మీర్ కూడా కాశ్మీర్లో చేశారా? చాలా బ్రహ్మాండంగా చేశాను నేను. అక్కడ ఏమైనా మంచి మిషన్ బ్రహ్మాండమైన మిషన్లు చేశాను. ఒకటి దాదాపు 15 ఆపరేషన్ చేశాను. ఒక ఆపరేషన్ గురించి చెప్తాను మీకు. అబ్దుల్లా ఉని అని ఒక ముల్తాన్లో ఉండే పాకిస్తానీ వ్యక్తి ఉండేవాడు. అతని మీద దాదాపు 15 లక్షలు రివార్డు ఉండేది. అతను ఒక లోకల్గా నార్త్ కాశ్మీర్లో లోకల్ అమ్మాయిని పెళ్లి చేసుకొని ఉండేవాడు. ఓపెన్గా ఛాలెంజ్ చేసేవాడు, నన్ను ఎవరు పట్టుకోలేరు. ఎక్కడండి కాశ్మీర్లో? నార్త్ కాశ్మీర్లో అతను బారాముల్లా ఏరియాలో ఉండేవాడు. బారాముల్లా ఏరియాలో ఉండేవాడు. ఆ ఏరియాలో అతను నార్త్ కాశ్మీర్ కమాండర్. దేర్ ఆర్ 2 ఏరియాస్. సౌత్ వచ్చేసి కింద ఉండేది, మన శ్రీనగర్ కింద. అది అది వచ్చేసి మన అమర్నాథ్ యాత్రకు పోయే రూట్లో ఉండేది, ఆ రూట్లో ఉండేది. నార్త్ వచ్చేసి బారాముల్లా పాకిస్తాన్ బార్డర్, సౌత్ వచ్చేసి జమ్మూ బార్డర్. ఈ రెండింటికి 2 కమాండర్ ఉండేవారు. అబ్దుల్లా ఉన్నని ఒక కమాండర్ ఉండేవాడు. అతను మీద దాదాపు 15 లక్షల రివార్డు ఉండేది. అతన్ని మేము ఛాలెంజ్ చేసి, నేను అప్పట్లో ఉండే హోమ్ సెక్రటరీ గారు ఆర్కే సింగ్ గారు, తర్వాత యూనియన్ పవర్ మినిస్టర్ అయ్యారు వారు, వారికి చెప్పడం జరిగింది నేను మీటింగ్లోనే. సార్ మేము 2 నెలల్లో న్యూట్రలైజ్ చేస్తాం సార్ అని. చేశాం న్యూట్రలైజ్ ఆపరేషన్. అతను కొంచెం కేర్లెస్గా ఉన్నాడు. ప్రతి ఒక్క టెర్రరిస్ట్ కూడా ఏదో ఒక రోజు కేర్లెస్లో ఉంటాడు. అతని గ్యాంగ్స్టర్స్లో ఉండేవాళ్ళే. అది అంతే, నేను డీటెయిల్స్ మీరు చెప్పకూడదు, తప్పది. మనం వేసిన వ్యూహానికి 10 సార్లు ఫెయిల్ అవుతుంది సార్ వ్యూహం. 11వ కూడా ఫెయిల్ అవుతుంది అనుకోవడం లేదు. నాయనా పులి వచ్చా నా కాన్సెప్టు పోలీస్ వ్యూహాల్లో పనికిరాదు సార్. పోలీస్ వ్యూహాల్లో నాయనా పులి వచ్చా అని ప్రతిసారి తండ్రి రెస్పాండ్ కావాలి. నాయనా పులి వచ్చిన దాంట్లో 3వసారి తండ్రి రెస్పాన్స్ కాల. పులి వచ్చింది, కొడుకుని తీసుకొని వెళ్ళిపోయింది. పోలీసు వాళ్ళు ఎప్పుడు ఆ తండ్రి రెస్పాన్సిబిలిటీ కాదు, కొడుకుని తప్పడం కాదండి. నాయనా పులి వచ్చి అంటే ప్రతిసారి రెస్పాండ్ కావాలి, ప్రతి ఇన్ఫర్మేషన్ రెస్పాండ్ కావాలి. రాళ్ళు 10 వేస్తాను సార్, ఒక రాయి ఖచ్చితంగా తగ్గుతుంది. 10 రాళ్ళు వేస్తే 11 రాళ్ళు తగ్గింది. 10 రాళ్ళు కాదు, 100 రాళ్ళు వేసాం మేము. ఎప్పటి నుంచో 3 సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి కఠోర పరిశ్రమ. దాంట్లో దాదాపు నాది 1.5 year సమస్య ఉంది. నాది, నేను, ఆర్మీ అండ్ జోకే పోలీస్ ముగ్గురం కలిపి అందరం కలిపి చేసిన సమస్య అది. దాంట్లో మీకు ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నానంటే, ఆయన్ని మేము ఎలిమినేట్ చేసిన తర్వాత ఆ శవాన్ని తీసుకొస్తుంటే నేను డీజీ గారికి ఫోన్ చేశాను. కుల్దీప్ కూడా అని ఇప్పుడు ఉండేవారు. ఆయన హెలికాప్టర్తో వచ్చారు అక్కడికి. సోపూర్ వ్యక్తి ఆ పేరు, ఊరు పేరు సోపూర్ ఇన్ బారాముల్లా. ఆ సోపూర్లో జరిగింది ఎన్కౌంటర్. వస్తే వారు హెలికాప్టర్లో వచ్చి ఆ డెడ్ బాడీని అక్కడ పెట్టి మేమంతా చూపించిన తర్వాత ఆన్ స్పాట్ ఆయన మాకు 3 లక్షల రూపాయలు రివార్డు ఇచ్చారు. అంటే స్మగ్లింగ్ ఆపరేషన్ చేసినప్పుడు 6 లక్షలు, టెర్రరిస్టులను చంపినందుకు 3 లక్షలు. ఈ రివార్డులన్నీ ఓపెన్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇచ్చిన వాడే. ఎన్నో మెడల్స్ వచ్చినాయి. నా రక్తాన్ని నేను దారపోసా ఎన్కౌంటర్లో. నాకు పరాక్రమ మెడల్ ఇచ్చారు జమ్మూ అండ్ కాశ్మీర్లో. నా జీవితంలో నేను అత్యంత బెస్ట్ పోస్టింగ్ అనేది ఏదంటే ఐజీ ఆపరేషన్స్ కాశ్మీర్. అది అంటే 4వ B బారాముల్లా, వరాహముల్లా అంటారు దాన్ని, వరాహమూలం. 4వ B బొన్గాం, బ్యారక్పూర్, బర్ధమాన్, వరాహమూలం, 4వ B. అదండి. ఈ 4 Bలు కూడా నాకు నా పేరు నేను భారతీయ నాగరిక రక్షకగా మార్చుకునేందుకు వీలు చేసినాయి. ఆ అత్యంతమైన సేవా పదంలో ముందు పెడతాం. సర్నేమ్ కూడా B. రక్తాన్ని దారపోసాం, గవర్నమెంట్ మనకి మెడల్ ఇచ్చింది. మేము ఎన్నెన్నో రీసెర్చ్ చేసాం, అక్కడ చాలా ఇంప్రూవ్మెంట్ చేసాం. అక్కడ కేవలం టెర్రరిస్ట్ ఎలిమెంట్ చేయడం కాదండి, 600 మందికి జాబ్స్ ఇచ్చాం. దాన్ని దరఖాస్తు తనఖా తక్ అని స్కీమ్ పెట్టాం. జబ్ తక్ ఇంకొక స్లోగన్ ఇచ్చాం, అగర్ 1947 టీక్ రహతా AK-47 జరుగుతున్నాయి పడుతుంది. అది స్లోగన్ ఇచ్చాం. ఇంకోటి కూడా చెప్పాం, जब बचाने वाले बेचने लगते हैं, आचार विचार व्यभिचार हो जाती है, शासन शोषण हो जाती है, भागवत बगावत हो जाती है. ఓపెన్గా చెప్పాం. అక్కడ కూడా చెప్పాం, మిలిటెంట్స్ ఆర్ నాట్ ఎనిమీస్, దే మే బి రైవల్స్, యూ నీడ్ టు బ్రింగ్ దమ్ బ్యాక్. బుల్లెట్ ఈజ్ నాట్ అన్ ఆన్సర్ టు అనదర్ బుల్లెట్, మేబీ ఎ ట్యాంక్ ఈజ్ అన్ ఆన్సర్ టు బుల్లెట్. డామినేట్ ది ఎనిమీ, సీ దట్ హీ చేంజెస్ హిస్ మైండ్ అండ్ కమ్స్ బ్యాక్ టు ద నేషనల్ మెయిన్ స్ట్రీమ్. జాన్ ఎఫ్ కెనడీస్ ప్రిన్సిపల్, never be afraid of negotiation, but never negotiate out of fear. Okay. We are not fearful of negotiation, but we will never negotiate out of fear. కండిషన్స్ పెట్టి నువ్వు చేస్తావా చస్తావా అంటే చెప్పే కొడతాం, చెప్పుతో కొడతాం. సార్, మీరు శ్రీనగర్లో ఉన్నప్పుడు ఒక తెలుగు ఆఫీసర్ మీకు ఎదురయ్యారా? కోడే రాజేందర్ కుమార్ అని. చాలా వారు నాకు అడిషనల్ డీజీ ఆర్మ్ పోలీస్గా ఉండేవారండి. వారు ఒక ఎన్కౌంటర్లో లైవ్లో పార్టిసిపేట్ చేశారు. వారికి ఇక్కడ తొడలో బుల్లెట్ తగిలింది. అది మేము చాలా ట్రైనింగ్ ఉపయోగించుకునే వాళ్ళం. వారు ఒక వెళ్తున్నప్పుడు మిలిటెంట్స్ రైడ్ చేశారు. ఆపరేషన్ చెప్పండి ఒకసారి. ఆయన తొడలో బుల్లెట్ దిగిన ఆపరేషన్ అంటే వారు చెప్తే బాగుంటుందంటే నేను చెప్తే బాగుంటుంది. కానీ మేము తెలుసుకుంది ఏంటంటే, మనం ఎన్ని శ్రద్ధలు తీసుకున్నా సరే
ఒక్కొక్కసారి జరుగుతుంటాయండి. అది ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అనడం చాలా తప్పది. ఒక్కసారి మనం ఎన్ని శ్రద్ధలు తీసుకున్నా కొన్ని జరుగుతుంటాయి. వారెవరు చాలా శ్రద్ధలు తీసుకున్నారు, అయినా సరే జరిగింది. కానీ వారిలో ఉన్నటువంటి గొప్పతనం, ఆయన కోడే రాజేంద్ర ప్రసాద్ కాదండి, వారింటి పేరు కొండవీటి రాజేంద్ర ప్రసాద్. ఆయన కొండవీటి సింహం నా ఉద్దేశంలో. మిస్సాలు అలాగే ఉంటాయి. ఆయన కొండవీటి సింహమే. ఆయన మా మా పల్నాడు జిల్లా కొండవీటి దగ్గర నుంచి మన నిజామాబాద్ వచ్చినటువంటి రైతు కుటుంబం చెందిన వ్యక్తి. చాలా నిజాయితీపరమైన వ్యక్తి. ఆయనకి కులాలు లేవండి. ఆయన మన ఆయన లైఫ్లో ఆయన చేసినటువంటి ఆ ప్రయాణం అనేది యువతకు కానీ ఎవరికైనా సరే స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. ఆయన బ్రదర్ కూడా ఆర్మీ ఆఫీసర్గా ఉండేవారండి. అలాంటి గొప్ప వ్యక్తి ఆయన చాలా గొప్ప సేవలు చేశారు. తర్వాత ఆయన డీజీగా కూడా అయ్యారు వెస్ట్ కాశ్మీర్కి. సిఆర్పిఎఫ్ లో 7 సంవత్సరాలు సర్వీస్. తర్వాత 9 సంవత్సరాల తర్వాత మనకు హోమ్ క్యాటర్కి వచ్చాను. అక్కడ ఏంటంటే అక్కడ ఏడీజీకి వచ్చారు. అప్పటికి నేను ఇంకొకటి బిగించాలి. సిఆర్పిఎఫ్లో అక్కడ పనిచేసిన తర్వాత చాలా స్కీములు పెట్టి చాలా అభివృద్ధి చేసిన తర్వాత కాశ్మీర్లో నన్ను యాజ్ అ మ్యాటర్ ఆఫ్ రివార్డ్ ఐ వాజ్ మేడ్ యాజ్ డైరెక్టర్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ అకాడమీ రాజస్థాన్. అక్కడ తర్వాత గవర్నమెంట్ అది అక్కడ సిఆర్పిఎఫ్ అకాడమీ గుడిగాంలో ఉండేది. అక్కడ సరిగ్గా ప్రాబ్లమ్స్ లేకపోతే అక్కడ మళ్ళీ నన్ను సిఆర్పిఎఫ్ అకాడమీకి డైరెక్టర్గా చేశారు. అక్కడ దాదాపు 600 మంది ట్రైనీస్ని నేను అక్కడ చేశాను. నేను ట్రైన్ చేశాను. నేను కాశ్మీర్లో ఉండగానే 600 మందికి జాబ్స్ ఇప్పించాను, దరఖాస్తు తనఖాస్తు బట్టి ట్రైనింగ్ ఇచ్చి. ఇప్పుడు మన చైతన్య నారాయణ లాగా కాకుండా సరైనటువంటి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి క్వశ్చన్ పేపర్స్ ఇచ్చి వాళ్ళ చేత రాయించి వాళ్ళ లిపిలోనే వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పించి చేయించాను. అది వాళ్ళకి తెలుసండి. దానివల్ల మిలిటెంట్స్ కూడా ఎప్పుడు నన్ను ఒక టెర్రరిస్ట్ లిస్ట్లో పెట్టలేదు, లోకల్గా ఉండేవాళ్ళు. నేను చేసిన పని కోసం నాకు ప్రధానమంత్రి అవార్డు కోసం కూడా వెళ్ళింది రివార్డ్ నా పేరు. అప్పుడు డిఓపిటి దగ్గరికి అప్పుడు 3 ఆఫీసర్లు వచ్చారు అక్కడి నుంచి. నేను అప్పటికి కాశ్మీర్ వదిలేశాను. నన్ను మళ్ళీ అకాడమీ నుంచి పంపించారు వీళ్ళని హెల్ప్ చేయడం కోసం. మీకు లైఫ్లో మరొక ఘటన చెప్తాను. 2వ ఘటన నా లైఫ్లో చేంజ్ చేసిన ఘటన. నన్ను అంటే జాతీయ జెండా కోసం రక్తం ఇవ్వడానికి ఉప్పొంగిపోతూ ముందుకొచ్చే ఆ తత్వాన్ని నాలో పెంపొందించిన 2వ ఘటన అండి ఇది. మీరు పర్మిషన్ ఇస్తే చెప్తా. 3 ఆఫీసర్లు వచ్చారు. ఇప్పుడు ఉన్నటువంటి యాస్కీ డైరెక్టర్ ఉన్నారే, మనం ఇప్పుడే మీ కారులో వస్తున్నప్పుడు యాస్కీ చూసాం, అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్. బాగ్చి గారు అని ఉన్నారు అక్కడ డైరెక్టర్ గారు. వారు అక్కడ ఉన్నారు, బెంగాలీ ఆఫీసర్. ఆయన దానికి ఒక జడ్జి. ఆయన ఇంకో ఐఏఎస్ ఆఫీసర్ ఒక లేడీ ఉండింది. వీళ్ళిద్దరు జడ్జెస్. వాళ్ళు వచ్చారు. వాళ్ళు చెక్ చేయడం కోసం ఒక విలేజ్కి వెళ్ళాం, తరాలు అని చెప్పేసి. ఏ తరాలు అయితే ఆ తర్వాత ఒక మిలిటెంట్ ఉన్నాడు 2014లో చనిపోయిన మిలిటెంట్. అతని గురించి చాలా పెద్ద ఇవి జరిగినాయి. అదే తరాలకు సంబంధించిన వ్యక్తి. అక్కడ వెళ్ళినప్పుడు ఒక మిలిటెంట్ వచ్చాడు. అతను సరెండర్ అయ్యాడు. మేమే సరెండర్ చేయించాం. అతను ఒక మాట అన్నాడండి వీళ్ళిద్దరి ముందు. అది మన దగ్గర రికార్డ్ అయ్యి కూడా ఉంది, ఎక్కడ ఉంది, నేను రికార్డ్ పెట్టుకున్నాను, మీకు తర్వాత ఎప్పుడైనా చూపిస్తాను. ఇది ప్రజల సమస్యలు అందరికీ తెలియాలని చెప్తున్నాను. నేను ముందు ఉర్దూలో చెప్తాను, తర్వాత ట్రాన్స్లేట్ చెప్తాను. వాళ్ళందరి ముందు అన్నాడు, జనాబ్ आप आए हैं बोल के हम आए हैं, नहीं तो वजीरा आजम इन लोगों पर हम थूकते भी नहीं. ఆ మాట అన్నాడండి. మీరు వచ్చారు కాబట్టి అయ్యా నేను వచ్చాను, అంతేగాని ఈ ముఖ్యమంత్రులు ఈ మంత్రి మీద ఉమ్మి కూడా అయ్యాం మేము. అంతకంటే ఒక పోలీస్ ఆఫీసర్కి కావాల్సిన అవార్డు ఏముందండి. ఆ రోజు నాకు ఒక భారత రత్న వచ్చినటువంటి, అది కూడా ఒక మిలిటెంట్ అన్నాడు అన్నమాట. అది స్వచ్ఛందంగా లోపల నుంచి వచ్చిందండి. దానివల్ల లంచాలు ఇచ్చో, బిర్యానీ పార్టీలు ఇచ్చో, బిర్యానీ ప్యాకెట్లు ఇచ్చో, లేకపోతే వాళ్ళకి లంచాలు ఇస్తే వచ్చే మాటలు కాదండి. దేశం కోసం రక్తం త్యాగం చేసినటువంటి ఆ మహానుభావులు చంద్రశేఖర్ ఆజాద్, అష్ఫాకుల్లా ఖాన్, భగత్ సింగ్ ఆ దారిలో నడుస్తూ అందరినీ మనవాళ్ళు అనుకుంటూ వాళ్ళ కోసం పరితపిస్తున్నటువంటి ఆ తపనని గుర్తించినటువంటి ఒక మిలిటెంట్ తన గుండె లోతుల్లోంచి అన్న మాట సార్. అది ఆ మాటకి ఏ వాల్యూ ఇస్తారు మీరు? నాకు ప్రధానమంత్రి అవార్డు వచ్చిందా లేదా అప్రస్తుతం సార్. అక్కడ కూడా పాలిటిక్స్ జరిగాయి, నాకు ఇవ్వాల. నేను ఇంత కష్టపడితే నాకు సంబంధించిన నా మనుషులే కొంతమంది నాకు ప్రెసిడెంట్ మెడల్ ఫర్ గ్యాలంటరీ రాకుండా ఇప్పటికీ ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఈ అవార్డు ముందు ఎందుకంటే అవసరం లేదు కదా, ఒక మిలిటెంట్ ఇచ్చిన చెప్తున్నాను మీకు, అవన్నీ ఉన్నాయి. ఎందుకంటే మీకు సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అన్నారు సార్. పరాక్రమ ఎందుకు చెప్తున్నానంటే ఆ మెడల్స్ అన్ని రావడం మనకి ఏంటంటే మనకు ఒక స్టాంప్ ఆఫ్ లెజిటిమసీ. మన మాటని ఒక వేదంగా మన జాతి గౌరవిస్తుంది. నన్ను గౌరవం అన్ఇంపార్టెంట్ సార్. బిఎన్ రమేష్ అనే వ్యక్తి అన్ఇంపార్టెంట్, అప్రస్తుతం. ఈ దేహం అన్ఇంపార్టెంట్. కానీ ఈ 71 కేజీల ఈ దేహం ఉన్నదే 140 కోట్ల ప్రజల యొక్క ఆస్తి సార్. ఇది అస్తిత్వం. ఇది వారి కోసం పనిచేస్తున్న మెషిన్. ఇది 24/7.
ఈ దేహం చేసినటువంటి పనులు జాతి గుర్తుపెట్టుకొని పాడే పాటలుగా జాతీయ గీతాలుగా మారాలంటే ఈ యొక్క ప్రూఫ్లు జాతికి అవసరం. ఈ జమానాలో, సోషల్ మీడియా జమానాలో మీరు ఒక ప్రశ్న అడిగారు. ఈ సోషల్ మీడియా జమానాలో మనకి ప్రతి ఒక్కటి ప్రూఫ్ అవసరం. మీకు మూడో ప్రశ్నకు వస్తున్నాను డైరెక్ట్గా. మూడో ప్రశ్న మీరు అడిగారు, అయ్యా మీరు ఎందుకు ఇన్ని డిగ్రీలు చేశారని. సార్, పవర్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ దిస్ knowledge is power. Pure knowledge is pure power. Power corrupts. So knowledge also can corrupt. But pure knowledge cannot corrupt. Pure knowledge కోసం వందల వేల పుస్తకాలు చదివి నేను కొన్ని పుస్తకాలు చదివి ఆ పుస్తకాల యొక్క నాలెడ్జ్ని తీసుకొని వచ్చి కరెక్ట్ అయినటువంటి మ్యాప్స్ వేసి ఎలా నా ఎక్స్పీరియన్స్ని ఒక సిస్టమాటిక్ ఆల్టర్నేట్ ప్రాపర్ చేయాలని దీనికోసం సరిగమ పదని అని చెప్పి నాకు నేనే సృష్టించుకున్నా ఆ ఏడు నోడులాగా. ది ఫస్ట్ థింగ్ ఈజ్ అన్ ఐడియా హూస్ టైమ్ హ్యాస్ కమ్. The second step is the knowledge, the data that comes from an idea. The third step is the knowledge that comes out of the data. The fourth step is the wisdom that comes out of the knowledge. The fifth is standard operating procedure of that wisdom. Sixth one is ideology, means and ends of analysis. And seventh one is religion, sir. When an idea becomes religion, it remains with the civilization. It can't go away. మనది కూడా ఒక ఐడియాలజీగా చేసి ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ చేసి నా ఎక్స్పీరియన్స్ అందుకోసమే ఇన్ని డిగ్రీలు చేశాను. 3 డిగ్రీలు చేశాను, 3 పీజీలు చేశాను. అది కూడా కట్ట కింద కాయపేట యూనివర్సిటీ నుంచి కాదు సార్, బెస్ట్ యూనివర్సిటీస్ ఇన్ ఇండియా. ఎంఏ సైకాలజీ, ఐఎమ్ కలకటా నుంచి ఎంబీఏ అండ్ ఎల్ఎల్ఎం ఫ్రమ్ ఉస్మానియా యూనివర్సిటీ 3 పీజీలు, 3 పిహెచ్డీ ఫ్రమ్ ఫస్ట్ పిహెచ్డీ ఫ్రమ్ ఐఐటి ఖరగ్పూర్, సెకండ్ పిహెచ్డీ ఫ్రమ్ నేషనల్ పోలీస్ అకాడమీ, థర్డ్ పిహెచ్డీ ఫ్రమ్ నేషనల్ యూనివర్సిటీ అండ్ one postdoctoral fellowship from Jawaharlal University. 11th degree I am doing now, that is LLD postdoctoral fellowship in law. ఇవన్నీ చేయడానికి కారణం. అండ్ ఒక ప్రధానమంత్రి చేతుల నుంచి డిగ్రీని తీసుకున్నాను పిహెచ్డి, రెండో ప్రధానమంత్రి చేతుల నుంచి బెస్ట్ అల్యూమిని అవార్డు కూడా తీసుకున్నాను ఐఐటి ఖరగ్పూర్లో. ఎందుకంటే కోవిడ్ టైంలో చాలా సేవ చేశాం. సేవ చేయకుండా కేవలం నాలెడ్జ్ని ఒక చిన్న కోహినీరు వజ్రంగా పెట్టుకున్న ఉపయోగం లేదు సార్. కోహినీరు వజ్రం మీకు వెలుతురిస్తుంది, లేదా మీరు నమ్మిన ఒక ఫీమేల్ కిరీటం మీద ఒక మణిమాణిక్యం అవుతుంది. కానీ ఆకలితో బాధపడే ఒక అన్నార్తికి పెట్టే ఒక చద్దన్నం మూట కాలేదు సార్. అది మీరు నాలెడ్జ్ని అదే మార్క్స్ నుంచి నేను నేర్చుకుంది. ది రియల్ నీడ్ ఇస్ టు నాట్ merely interpretation, the real need to change it, but I am not changing it, I am serving it, I am improving it. I do addition to what Karl Marx said. The real need is not to change it, the real need is to improve it, so that today is better than yesterday, tomorrow will be better than today. And let the decision be taken not by me or my boss or party general secretary, but by the people. Yes, correct. Because when I say general secretary, I am also giving another error. హై కమాండ్ ఎవరి హై కమాండ్ అండి? ఎవరి కోసం కమాండ్ సార్? నేను ప్రజనే. నీ జనరల్ సెక్రటరీ ఏం చెప్తే నాకేంటి? ప్రజలు నేను దేశంలో స్వతంత్రంగా బతుకుతూ నా స్వాతంత్ర సైనికులు చేస్తున్నటువంటి రక్త తర్పణతోటి చేసుకొచ్చినటువంటి స్వేచ్ఛగా గాలి పీలుస్తున్నటువంటి ఒక పౌరుని సార్. మీ జనరల్ సెక్రటరీ ఏం చెప్పారు, ఇంకొకరు ఏం చెప్పారు నాకేంటి? ఎవరి జనరల్ సెక్రటరీ అయినా కావచ్చు. అందరు జనరల్ సెక్రటరీకి నేను చేసే అయ్యా, అందరూ మనుషులమే. మీరు మధ్యలో హెరార్కీలు పెట్టకండి. అందరూ 5 ఫీట్ 5 ఫీట్ 6 ఇంచెస్ నుంచి 6 ఫీట్ ఉన్నవాళ్ళమే సార్. ఆ దేవుడు అందరినీ అలానే సృష్టించాడు. ఈక్వాలిటీ అనేది మన థింకింగ్లో రావాలి సార్. మనం అందరం మనుషులం. మన దేశాన్ని బ్రహ్మాండంగా తీసుకెళ్దాం. ఈ జ్ఞాన ద్వీపం ద్వారా ప్రపంచాన్ని మారుద్దాం. నేను నడుస్తున్నటువంటి ధర్మయజ్ఞంలో మీరందరూ రండి అని మీ అందరికీ అప్పీల్ చేస్తున్నాను సార్. వెస్ట్ బెంగాల్లో మీరు టీజీగా ఎప్పుడు రిటైర్ అయ్యారండి? 2022 జూలై 31 తారీఖు. ఏ పోస్ట్లో అండి? డీజీపీ పోలీస్ రెగ్యులేషన్స్ అండ్ మాన్యువల్ అని. ఎక్కడ కూడా ప్రక్షాళన చేసి వచ్చారా? మీకు సరైనటువంటి చెప్పాలంటే నేను ఎప్పుడు అబద్ధం చెప్పలేను కాబట్టి ఆ పోస్టింగ్ అనేది నాకు ఒక అరణ్యవాసం లాంటిది. దాన్ని నేను రాముడి అరణ్యవాసం, పాండవుల అజ్ఞాతవాసంగా మార్చుకొని ఆ టైంలో నన్ను నేను ఆవిష్కరించుకున్నా. ఒక 100 మ్యారథాన్లు పరిగెత్తా. ఆ పోస్టింగ్ నాకు ఇవ్వడానికి కారణం, ఇన్ని చేసిన నేను కూడా ఆ పోస్ట్లో పెట్టి నన్ను ప్రొవోక్ చేసి నా ద్వారా ప్రెస్ కాన్ఫరెన్స్లు ఇప్పించి నేనేదో తప్పు చేస్తే నన్ను మళ్ళీ సస్పెండ్ చేసి పైశాచిక ఆనందం పొందుదాం అనుకున్నటువంటి నికృష్టపు ఐపీఎస్ ఆఫీసర్ల యొక్క ఆ ఆశల మీద నేను చల్లిన చల్ల నీళ్లకు ఒక కారణం. నేను వాళ్ళకి చెప్పా, ఎంత ఎత్తుకు ఎదుగుతానంటే నన్ను చూడ్డానికి నువ్వు తలెత్తితే నీ వెన్నెముక ఉండి మోగి నీకు ఒక స్పాండిలైటిస్ రావాలన్న తీవ్రమైన కోరికతో ముందుకెడుతున్నా.
నీ ఆపగలిగితే ఆపు ఈ ప్రయాణాన్ని అని నాకు నేను చేసి ఛాలెంజ్ ఉవ్వెత్తున తొలంగంగా నిర్ణయం చేసుకున్న ప్రయాణం. ఎందుకంటే చెప్తున్నా మరొకటి, నేను రిజైన్ చేయలా. ఎందుకంటే ఈ 5 పైసల పొలిటికల్ నేతలు, ఈ మాఫియాలు, ఈ డాక్టర్ని హత్య చేసే ఈ గవర్నమెంట్ సర్కారు నాకు ఇవ్వలేదండి ఈ జాబు. నేను స్వశక్తితోటి నా పరీక్ష నా మేధాశక్తితోటి సంపాదించుకున్నా. నన్ను తీసేసే శక్తి నీకెక్కడ ఉంది? సంవిధానానికి ఉంది. అందుకే నాకు మెమో ఇవ్వడానికి కానీ, నాలో తప్పు చూపించడానికి కానీ ఈ భారతదేశ చరిత్రలో ఇంత మటుకు ఎవరికి దమ్ములు లేవు, ఇంక ముందు కూడా ఉండవని మీ ముందు, మీ కెమెరా ముందు అందరికీ చెప్తున్నా. అంటే కావాలని మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ఏదో రకంగా తప్పు దానికోసం కాకపోతే ఇంకెందుకండి, ఇంకేముంటుంది అంటే ఆ డిపార్ట్మెంట్ ఏముంటుందని తప్పు చేయడం? డిపార్ట్మెంట్ అసలు ఎక్కడుందండి సార్? డిపార్ట్మెంట్ ఉంటే ఈ పరిస్థితి వస్తుందా బెంగాల్లో ఈ రోజున? సార్, బెంగాల్లో ఇటీవల కాలం వస్తున్న వార్తలన్నిటికీ, జరుగుతున్న పరిణామాలకి మీరు ప్రత్యక్ష సాక్షి కాబట్టి వింటున్న వార్తలు నిజం అనుకోవచ్చా? అంటే ఏకపక్ష రూలింగ్ అవుతుందంటారు అక్కడ? యథారాజ తథా ప్రజ, యథా ప్రజ తథా రాజ. పంజాబ్లో ఉన్నటువంటి సమస్యకి పంజాబీ ప్రజలు ఎలా స్పందించి తమ ప్రక్షాళన చేసుకున్నారో అదే రకంగా బెంగాలీ ప్రజలు కూడా తమ సమస్యలకి సమాధానం కోసం తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నారని మాత్రమే చెప్పగలను నేను. అది కఠోర సత్యం కాదు. ఒక మహిళ ఉంటే ఆ విధంగా ప్రవర్తించడానికి వ్యక్తులు అనవసరం అండి. వ్యక్తి యొక్క వ్యక్తిత్వం కూడా అనవసరం. ఎందుకంటే మీకు చెప్పాను ముందే, ఇది 1757 నుంచి వస్తున్న సమస్య. ఇది ఈ రోజు వచ్చిన సమస్య కాదు. ఇందుకు ఒక వ్యక్తిని తీసేసి పెడితే మరొక వ్యక్తి వస్తాడే. బెంగాల్లో ఇంకొక ప్రవాదం ఉండదు. ప్రవాదం అంటే సామెత, జోబీ లంకా జాయ్ ఓ రావణ హాయ్. లంకలో ఎవడు కూర్చున్నా వాడు రావణుడు అవుతాడు. లంకని మనం లంకని కాదు, లంకనే మార్చాలి మనం. లంకను అయోధ్యగా మార్చాలి మనం. అది మన ఉద్దేశం. అప్పుడు రాముడు వస్తాడు అక్కడికి. అంటే దాని అర్థం మనం సిస్టమ్స్ని మార్చాలి. ఒక వ్యక్తిని మార్చడం వల్ల మనకు వచ్చేది ఏం లేదండి, సిస్టమ్ని మార్చాలి. ప్రజలు దానికోసం స్పందిస్తున్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ టుడే దట్ పీపుల్ ఆర్ వెరీ వెరీ విజిలెంట్. వెస్ట్ బెంగాల్ త్వరలో మంచి రాజకీయ ఖచ్చితంగా వస్తుందండి, అనుమానం లేదు నాకు. సార్, మనం రిటైర్ అయిపోయిన తర్వాత నుంచి ఒకసారి మనం సాధారణంగా కొంతమంది ఆఫీసర్లు ఏమంటారంటే, మీలాంటి వాళ్ళకి ఇంత కూడా మన డిస్కషన్ వచ్చింది, బ్యూరోక్రాట్స్ కరెక్ట్గా ఉంటే సిస్టమ్ కరెక్ట్గా వెళ్తుంది. ఐపీఎస్ అవనండి, ఐఏఎస్ అవనండి, అది వాస్తవం అంటారా? 100% వాస్తవం సార్. కారణం చెప్తున్నా, వితౌట్ ఫైల్ దేర్ ఈజ్ లైఫ్ ఇన్ ఎవ్రీ ఫైల్. FILE అనే దాంట్లో LIFE ఉంది సార్. ఫైల్ లేకుండా ఒక పొలిటీషియన్ ఏ కరప్షన్ చేయలేడు, దోచుకోలేడు. ఒక దొంగకి ఒక పొలిటీషియన్కి డిఫరెన్స్ అదే. పొలిటీషియన్స్, స్కామ్స్టర్ చేసే పొలిటీషియన్స్ అందరూ కూడా ఫైళ్ళలోనే దొంగతనం చేస్తారు. ఈ ఫైల్ పంపించేది ఎవరు? కింద నుంచి పై వరకు. మీరు మన హైదరాబాద్లోనే చూస్తున్నారు. ఈ హైడ్రాలని పెట్టారు, అవన్నీ పెట్టారు, చూస్తున్నాం మన కళ్ళ ముందే. వీటికి అన్నిటి కూడా పర్మిషన్ ఇచ్చింది ఎవరు? గవర్నమెంట్లే కదా. మరి కార్పొరేటర్లని, లేకపోతే GHMC మున్సిపల్ చైర్మన్ని, లేకపోతే వాళ్ళని బ్లేమ్ చేస్తే వాళ్ళు వచ్చింది ఫైల్ సంతకం పెట్టారు గుడ్ ఫెయిత్ తోటి. కాబట్టి సిస్టమ్స్ అనేవి కొలాప్స్ అయినప్పుడు దాని యొక్క ఆ ప్రతిఫలాన్ని అందరూ అనుభవిస్తారు. అందరినీ కూడా పట్టుకొని వాళ్ళని శిక్షించి వాళ్ళు సంపాదించిన ఆస్తుల్ని ప్రజల పక్షంగా తీసుకురావాల్సిన బాధ్యత ప్రస్తుతం ఉన్నటువంటి సర్కార్కు ఉన్నదని నేను నమ్ముతున్నా. సార్, DGP లెవెల్లో కరప్టెడ్ అయితే కింద కానిస్టేబుల్ కూడా కరప్ట్ అవుతారని ఒక వార్త ఉంది, వాస్తవం అంటారా? నా ఉద్దేశంలో కరప్షన్ అనేది ఒక వ్యక్తితోటి కేంద్రీకృతం కాదండి, ఒక వ్యవస్థతోటి ఆ కరప్షన్ వస్తుంది. ఒక డీజీపీ, కొంతమంది ఏమంటారంటే డీజీ డబ్బులు తిన్నప్పుడు లేనిది నేను తింటే తప్ప అని ప్రశ్నిస్తున్న వాళ్ళకి మీకు చెప్తున్నా. అదే ఏ డీజీ అయితే తన యొక్క సబార్డినేట్ని క్వశ్చన్ చేసే మోరల్ అధికారాన్ని, నైతిక అధికారాన్ని కోల్పోతాడో అతను కేవలం తన యొక్క సంవిధానిక అధికారం అంటే రిటర్న్ పవర్ వల్ల అతను చేసినందువల్ల ఆ పవర్ని కింద వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. కింద పైన అంటే ఏమో లేదండి, కింద వాళ్ళు మీ యొక్క కమాండ్ని యాక్సెప్ట్ చేయాలంటే మీ యొక్క ఫస్ట్ ఆ నైతికత ఉన్నటువంటి లీడర్షిప్ ఉండాలి. ప్రపంచ యుద్ధాలు కానీ లేదా ఏ యుద్ధం కానీ నాయకుడు నీతివంతంగా ఉంటేనే అప్పుడు జరుగుతుంది. అందుకనే మన ఠాగూర్ అనే సినిమాలో ఒక పెద్ద డైలాగ్ ఉంది, నాకు చాలా బాగా నచ్చిన డైలాగ్. అది ప్రకాష్ రాజ్ అంటాడు ఆ మాట, ఆ క్యారెక్టర్ హోంగార్డ్, అది కూడా పోలీస్ హోంగార్డ్. ఏమంటాడంటే, నా దేశంలో నాయకులు మోసం చేసిన ప్రజలు ఉన్నారు కానీ నాయకుల్ని మోసం చేసిన ప్రజలు లేరు సార్ అంటాడు. డీజీ గారు కరెక్ట్గా ఉంటే కానిస్టేబుల్ కూడా కరెక్ట్గా ఉంటారు. కానీ డీజీ గారు కరెక్ట్గా ఉండడం అంటే, లేదా చీఫ్ సెక్రటరీ, డీజీకి చీఫ్ సెక్రటరీ ఎందుకు అనుకోండి, ఒక అధికారి అందాం, ఒక డీజీ అనే అవసరం లేదు మనకి, ఒక అధికారి అందాం. ఒక అధికారి కరెక్ట్గా ఉంటే, చాణక్యుడు కూడా చెప్పాడు, ఇది అక్బర్ కాలంలో కూడా జరిగింది. ఇది ఒక అధికారి కనుక కరెక్ట్గా ఉంటే, కరెక్ట్గా లేకుండా అతని కింద పనిచేసే వాళ్ళు కూడా ఆ భయంతో ఉంటారు. ఆయన అంత నిర్భయంగా చేస్తున్నారు, మనం ఏమైనా తప్పు చేస్తే పట్టించుకొని చెమడాలు ఒలిచి మన చేతిలో పెడతాడని. ఆ భయం ఎప్పుడంటే లేకుండా పోతుందంటే
ఆయన తన కళాన్ని అమ్ముకున్నాడు. కళంలో సీరాని మనం కొనుక్కోవచ్చు టన్నుల ద్వారా, ఇబ్బందే లేదు, తగ్గేదేలే నీ ఇష్టం. అదేదో అంటారు, ఊరు మనదే దోచేయి అనే ఒక సామెత ఉంది తెలుగులో. అలా దొంగలు కలిపి దోచుకున్నారని. ఈ సామెతలన్నీ కూడా అధికారుల యొక్క నిర్లక్ష్య వైఖరి, అధికారుల యొక్క అనైకతత్వం, అధికారుల యొక్క అనైకత్వం దానివల్ల వచ్చింది. సార్ ఇప్పుడు మీరు వెస్ట్ బెంగాల్లో తీసుకుంటే, అంటే మిగతా స్టేట్లతో కంపారిజన్ వెస్ట్ బెంగాల్లో పొలిటికల్ పోస్టింగ్లు ఉండవు, ఆఫీసర్ల విషయాల్లో పొలిటికల్ జోక్యం చేసుకోరు కొంతమేర అనేది ఒక వార్త ఉంది. వాస్తవం అంటారా? లేదు చాలా తప్పండి అది. మిగతా రాష్ట్రాలు ఉన్నట్లుగానే అక్కడ కూడా పొలిటికల్ ఏమీ చేంజ్ లేదండి. మిగతా రాష్ట్రాల్లో ఎలా ఉందో అలానే ఉంటుంది. ఒకటే మనం గమనించాల్సిన విషయం, నేషనల్ పొలిటికల్ పార్టీస్ వస్తే ఒక అడ్వాంటేజ్ ఉందంటే, నేషనల్ పొలిటికల్ పార్టీస్కి అపార్ట్ ఫ్రమ్ యువర్ ఓన్ బ్యూరోక్రాటిక్ స్ట్రక్చర్ వాళ్ళకు ఒక జవాబుదారీతనం ఉంది. ఆ జవాబుదారీ ఏంటంటే, వాళ్ళ ప్రతి చిన్న విషయాన్ని చీఫ్ మినిస్టర్ గారు ప్రతి చిన్న విషయాన్ని తీసుకునే ముందు పైన వాళ్ళకి జవాబుదారీ ఉంది వాళ్ళ పార్టీలో. దానివల్ల ఇక్కడ ఏమైనా జరిగితే అక్కడ పైనుంచి సమాధానం చెప్పుకోవాల్సిన బాధ్యత ఆయనకు ఉన్నది. ఆయన స్వైర వ్యవహారం చేయలేడు. దానివల్ల నేషనల్ పార్టీస్ ఉంటే మనకి కరప్షన్ అనేది చాలా కంట్రోల్ అవుతుందని నేను తెలుసుకున్నటువంటి ప్రగాఢ సత్యం గత 50 ఏళ్ళుగా. కానీ ఎందుకు సార్ ఇప్పుడు బ్యూరోక్రాట్ మీకు ఒక పక్కన నాన్ ఫోకల్ పోస్ట్లో మీకు పెట్టారనుకో, మీ జీతం అయితే మీకు వస్తుంది కదా, ఎందుకంటే ఆఫీసర్లు పోయి అక్కడ పొలిటీషియన్ చుట్టూ తల వంచుకొని వాళ్ళ దగ్గర పోస్టులు తెచ్చుకునే అవసరం ఏమొస్తుంది? ఇది ప్రతి ఒక్క వ్యక్తి యొక్క ప్రైవేట్ నిర్ణయం సార్ ఇది. ఇప్పుడు నేను బయట ఉండి మాట్లాడడం ఇంకొకరిని అవమానించినట్టు అవుతుంది. నా వరకు నేను ఫాలో చేసింది ఏంటంటే, జీతం కోసం పనిచేసే జాబ్ కాదు ఇది. జీతం వస్తుంది మీకు, జీతం కోసం పనిచేసే జాబ్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది ఐఐటిఎన్స్ నుంచి పాస్ అయ్యి వచ్చిన వాళ్ళు ఉన్నారు. నేను కూడా ఐఐటి ఖరగ్పూర్ స్టూడెంట్, నేను ఐఏఎం కలెక్టర్. కానీ నాతో పాటు చదువుకున్న వాళ్ళు అమెరికాలో నాకంటే 1000 రెట్లు సంపాదిస్తున్నారు. నేను ఇక్కడ ఎందుకు వచ్చి ఉన్నాను అన్న క్వశ్చన్ నాకు వస్తుంది. అంటే నేను పొలిటీషియన్స్తో డబ్బులు కట్టి ఇక్కడ 1000 కోట్లు 10,000 కోట్లు సంపాదించడమా? కాదు. కనీసం ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి ఒక ఆత్మ గౌరవం నాకు తక్కాలి కదా, ఒక ఆత్మ తృప్తి ఉండాలి కదా. దానికోసం ఒక్కొక్కసారి ఆఫీసర్లు కొంచెం పొలిటీషియన్ తోటి హెల్ప్ చేసుకోవచ్చు. ఏదో ఒక పోస్ట్, మీరు మంచి పెయింటర్ సార్, మీరు మంచి పెయింటర్ అయినప్పుడు మీరు పెయింటింగ్ వేయాలంటే మీకు ఒక క్యాన్వాస్ ఉండాలి, ఒక ఇది ఉండాలి. అడవిగాచిన వెన్నెలు అయిపోయి మొత్తం లైఫ్ లాంగ్ అడవిగాచిన వెన్నెలు అయితే మీకేం ఉపయోగం? ఖేమ్కార్ గారు ఉన్నారు, ఆయన 44 సార్లు పోస్టింగ్లు, ఆయన ఒక 6 నెలలు ఎక్కడ ఉండలేదు. ఒక 6 నెలలు పోస్టింగ్ లేకపోతే ఆనెస్ట్ అని మీ ఉపయోగం ఏంటి? ఒక రోజు రిటైర్ అయిపోయాడు, ఇంకొక రోజు వెళ్ళిపోతారు ప్రపంచం నుంచి. మీరేం చేశారు? ఇదే వ్యక్తులు అడుగుతారండి. ఏ వ్యక్తులు అయితే మీకు 44 సార్లు ట్రాన్స్ఫర్ చేశారో అదే వ్యక్తులు మిమ్మల్ని అడుగుతారు మీరేం చేశారని. అందుకని పాపం ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ అందరికి కూడా పాపం వాళ్ళకి ఒక కోరిక ఉంటుందండి, ప్రజలకు సేవ చేద్దామని. మీరు ప్రక్షాళన చేయించదని మీలాంటి వ్యక్తులు, నేను మీకు అందరికి కూడా మీలాంటి వ్యక్తులు, యూట్యూబర్స్, అలాగే మీరు ఐ డ్రీమ్స్, నేను ఈ రోజున ప్రొఫెసర్గా ఉండాలని మీరు మంచి చాలా ప్రశ్న వేశారు. నేను ఈరోజు ప్రొఫెసర్ అండ్ డీన్ ఆఫ్ మహారాష్ట్ర నేషనల్ యూనివర్సిటీ. అది మామూలు యూనివర్సిటీ కాదండి, సుప్రీంకోర్టు కింద యూనివర్సిటీ. ఈ కర్మ యజ్ఞాన్ని నేను కొనసాగించడానికి కారణం ఒక 500 మంది లాయర్లని నేను తయారు చేయాలని ప్రయత్నం నాది. నా స్టూడెంట్స్ ఇప్పుడు 50-60 మంది ఐఏఎస్ ఐపీఎస్లు ఉన్నారు. ఈ దేశం యొక్క 600 జిల్లాల్లో మరొక మంచి చట్టం ఏర్పాటు చేసుకొని మన ఆఫీసర్లకి మన లాయర్ ద్వారా మనం ప్రొటెక్షన్ ఇస్తే మన పొలిటీషియన్స్ కూడా మనం గైడ్ చేస్తాం. ఏ పొలిటీషియన్ కూడా ఇదిగా ఉండాలని అనుకోరండి, వాళ్ళు కూడా సేవ చేయాలని వస్తారు పాపం. నాకు ఇప్పుడు మీరు అడిగితే ఒక కార్పొరేటర్ కావాలంటే నేను 10 సార్లు ఆలోచిస్తాను. చాలా కష్టం సార్ కార్పొరేట్ కావడం, వాళ్ళకి మీద చాలా సింపతి ఉంది నాకు. అందుకని మనం అందరం కలిపి ఒక మంచి సంస్థను పెడదాం. ఇప్పుడు మనం ఒకళ్ళని నమ్ముకోకుండా నమ్మానందువల్ల మనకు అందరూ ఒకళ్ళు అంటే భయం వల్ల కరప్షన్ వస్తున్నది. ఈ 500 మంది లాయర్ల ద్వారా నన్ను నమ్ముకున్న నా ఆఫీసర్లకి చంద్రశేఖర్ ఆజాద్ ఫౌండేషన్ ద్వారా నేను వాళ్ళకు ఒక ప్రొటెక్షన్ చక్రాన్ని ఇస్తాను, ఒక సుదర్శన చక్రాన్ని. నా ఆఫీసర్లను టచ్ చేస్తే ఒక బెంగాల్ కాదు బీహార్లో ట్రక్కులు వెనక రాస్తారు ఒక స్లోగన్, మళ్ళీ మీరు పర్మిషన్ చెప్తాను, దేఖో మగర్ ప్యార్ సే ఖర్చా హై, దేఖో మగర్ ప్యార్ సే ఖర్చా హై అని లారీ వెనక రాస్తారు. అంటే నన్ను బాగా చూడు, ఆనందంగా చూడు, కానీ నన్ను డాష్ కొట్టావా నీకు చాలా ఖర్చు ఉంటుందని. బాగా దూరం నుంచి చూడు. మన పవన్ కళ్యాణ్ గారు కూడా అంటారు, రే సింహం పుల్లో బోనుందని చెప్పేసి సెల్ఫీ తీసుకుందని పోయామనుకో చాలా కష్టం అవుద్దని. ఆ డైలాగ్ లాంటిది ఇది కూడా. కాబట్టి చేడకాని చేయొద్దు. మనం అందరం కలిపి ఉందాం. ఈ 500 మందితోటి మనం ప్రొటెక్ట్ చేసుకుందాం. మనకు సంబంధించిన ఆఫీసర్లని 600 జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు కరెక్ట్గా ఉండి 29 రాష్ట్రాల చీఫ్ సెక్రటరీ, డీజీలు అంటే 650 + 29 అంటే 700 మంది కరెక్ట్గా ఉంటే, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు కరెక్ట్గా ఉంటే ఈ దేశంలో అవినీతి ఎక్కడ ఉండదు సార్? ఉండదు. మనం ఉండాలి. మరి 700 మందిని తయారు చేసుకోవాలి 140 కోట్లలో. సార్ అది ఉద్దేశం అదేనా? చంద్రశేఖర్ ఆజాద్ అదే
ఆయన మహాత్ముడు, ఆయన 25 ఏళ్ల క్రితం త్యాగం చేసి వెళ్ళిపోయాడు. ఆయన ఎందుకు వెళ్ళిపోయాడు? ఆయన రక్తానికి విరివాల్సిన బాధ్యత మనకు ఉందా లేదా? దానికోసం సార్ ఏదో సభలు సమావేశాలు పెట్టి సత్యాగ్రహాలు చేసి ఆ తర్వాత అక్కడికి పోయి అక్కడెక్కడ పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్ట్ గెస్ట్ హౌస్లో ఉండి స్పీచ్లు ఇచ్చిన మహానుభావులు చాలా మంది ఉన్నారు సార్. కానీ అసలైన త్యాగం చేసింది వీళ్ళు పాపం. అందుకే ఇంకొక స్లోగన్ ఉంది, మీరు పర్మిషన్ ఇచ్చినా ఇవ్వకపోయినా చెప్పి తీరతా. అదేంటంటే ఏబిసి ఫర్ ఏబిసి త్రూ ఏబిసి. అంటే ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ అమెరికా, భారత్ అండ్ చైనా, భారత్ మోర్ దెన్ అమెరికా అండ్ చైనా, యూ హ్యావ్ టు హ్యావ్ ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ ఏబిసి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఆఫ్ అహ్మదాబాద్, బెంగళూరు అండ్ కల్కటా, and you have to persons to run them called ABC, Ashfaqullah Khan, Bhagat Singh and the one and only Chandrasekhar Azad. ABC అనే ముగ్గురు యువకులు, ABC అనే 3 ఇన్స్టిట్యూషన్ ద్వారా పనిచేస్తే మీ భారత్ అనేది అమెరికాని చైనాను కూడా డామినేట్ చేసి న్యూమరో భారత్ 2047 అని ప్రగాఢంగా నమ్మిన వ్యక్తిని. దానికోసమే నేను ఈ రోజున కర్మయజ్ఞాన్ని ఒక యోగిగా, ఒక యోధుడిగా నేను ముందుకెళ్తున్నాను. మీతో చూసే నా ప్రేక్షకులందరికీ కూడా నేను ఒక నమస్కారం చేస్తున్నా. మీరందరూ నాతో పాటు ప్రయత్నించండి. అందరం కలిపి మన భారతదేశాన్ని బ్రహ్మాండంగా తయారు చేసుకుందాం. మన మంచి పొలిటీషియన్ తయారు చేసుకుందాం, మంచి ఐఏఎస్ ఐపీఎస్లు చేసుకుందాం, మంచి ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్స్ని చేసుకుందాం, మంచి కానిస్టేబుల్స్ని, మంచి బీడీఓల్ని, ఎస్డీఓని చేసుకుందాం. సార్ ఫైనల్గా ఇంకొక ఉందండి, మీరు సనాతన ధర్మాన్ని గురించి మాట్లాడుతున్నారు. ఆ ధర్మంలో పాటిస్తే ఏమొస్తుంది, పాటించకపోతే ఏం జరుగుతుంది, ఆ ధర్మం మీద ఉన్న మీకు అభిప్రాయం? అయ్యా చాలా మంచి ప్రశ్న వేశారు. మీకు ముందు నమస్కారం చేస్తాను. అసలు సనాతన ధర్మం అంటే ఏంటి? అయ్యా సనాతన ధర్మం అంటే మనం పీల్చే గాలి సార్, మనం తాగే నీరు, మనం నడిచే నేల, మన కడుపులో ఉన్నటువంటి జఠరాగ్ని, మన ఊపిరినటువంటి ఆ పైన మన స్పేస్ ఇస్తున్న ఆకాశం, మనం చూసే సూర్యుడు, ఆ సూర్య రశ్మి, మనం చేస్తున్న ప్రతి పనిలో నిగూఢమైనటువంటి చాలా నిబిడమైనటువంటి సత్యం, సత్యనారాయణం. అది ఆ సనాతన ధర్మం అంటే దానికి, సనాతనం అంటే దానికి పుట్టుక లేదు, చావు లేదు. ధర్మం అంటే ధర, పట్టుకునేది. అంటే మనల్ని పట్టుకొని మనల్ని నడిపించే మనలో ఉన్నటువంటి ఆ చైతన్య శక్తి సార్ ధర్మాసనం. దానికి కులాలు లేవు, మతాలు లేవు, దానికి ఐడియాలజీలు లేవు. ఆ ధర్మానికి, ఆ ధర్మం అంటే నీతి, న్యాయం అన్నీ కలిపినట్టు సమాగమైనటువంటి సామస్తిక చారిత్రక స్ఫూర్తి అది. దాంట్లో నడిచినప్పుడు మనం ప్రతిరోజు మనం యోగా చేస్తాం, ప్రతిరోజు మనం నడుస్తాం, ప్రతిరోజు అందుకే నేను ప్రతిరోజు ఆల్మోస్ట్ 10 కిలోమీటర్లు పరిగెడతాను. ఈ వాచ్ కూడా చూడొచ్చు మీరు, ఈ వాచ్లో మెజర్ చేసుకుంటాను. ప్రతిరోజు 10 కిలోమీటర్లు పరిగెత్తి నాలో ఉండే ఆ చెమటతోటి, నాలో ఉండే ఆ శివుణ్ణి నేను అభిషేకం చేసుకుంటా. ఆ శివుణ్ణి బయట నుంచి ఆయన ఇచ్చిన నీటితో ఆయన అభిషేకం చేసుకోవడం కంటే కూడా ఇది సనాతన ధర్మం. రెండోది, అనవసరంగా మనకి హామీ చేయని చీమను కూడా మనం ఎందుకు చంపుదాం? చీమని క్రియేట్ చేసే శక్తి నీకు లేదు. ఒక చీమని మనకున్న సైంటిఫిక్ చీమను క్రియేట్ చేయగలమా? ఒక చిన్న చీమను సార్, అది ప్రొటెస్ట్ చేయలేదు. చీమని చంపే వాడిని మీరు గనక బాల్యంలో కొట్టకపోతే వాడు పెద్ద దావుద్ ఇబ్రహీం అవుతాడు, మనుషుల్ని చంపేస్తాడు. అలాంటి ఐడియాలజీస్ని, ఈ ధర్మాన్ని నమ్మొద్దు, వీళ్ళందరూ కూడా మన ధర్మానికి వ్యతిరేకులు, వీళ్ళని చంపుదాం, వీళ్ళని జిహాద్ చేద్దాం అనే శక్తులను కూడా ఖండించాల్సిన అవసరం ఉంది చిన్నప్పటి నుంచే, 2 సంవత్సరాల నుంచే. ఇది సనాతన ధర్మం. మూడో వ్యక్తిత్వం చెప్తున్నాను సార్. సనాతన ధర్మం అంటే జస్టిస్ సార్, కార్పొరేట్ జస్టిస్, ట్రాన్స్ఫర్మేటివ్ కార్పొరేట్ జస్టిస్. అందరం ఒక్కటే అన్నది ప్రగాఢ సత్యం. అది ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు, అందరం ఒకటే అని అందరం కలిపి వెళ్ళడం, అందరికీ సంబంధించింది అది. అది 4వ సత్యం కూడా చెప్తున్నాను సార్. ఒకడికి అందరిలో ఒకడు, ఒకళ్ళలో అందరం. అహం బ్రహ్మస్మి అంటే నాలో బ్రహ్మ ఉన్నాడు. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అంటే అహం బ్రహ్మస్మి, నేనే సత్యం, నేనే జ్ఞానం, నేనే అనంతం. మీరు క్రిస్టియన్లో కూడా చూడండి, దాన్ని కూడా వస్తారు, నేనే సత్యమును, నేనే జీవమును అని క్రైస్ట్లో ఆచార్యుడు. అంతేంటి, క్రిస్టియానిటీ కానీ, ఇస్లాం కానీ, ఇంకొకటి కానీ అందరూ చెప్పింది ఒకటే. ఆ ఒక్కదాన్ని పట్టుకోకుండా మనలో మనం కొట్టుకోవడం ఉన్నదే అది అసలైనటువంటి గొడ్డలి పెట్టు సనాతన ధర్మానికి. నేను నమ్మింది ఏంటంటే, నేను ఆది శంకరాచార్యుడికి పరమ భక్తుండండి. నేను చంద్రశేఖరాచార్య లాగానే నేను 2 ఫోటోలు పెట్టుకుంటాను. ఆ 2 ఫోటోల మధ్య సమన్వయం చేసుకుంటూ పెడతాను. నేను मेरे शंकराचार्य ने वेदों को अस्त्र बनाया, मेरा चंद्रशेखर ने अस्त्रों को वेद बनाया, मैं दोनों को साथ लेके चलता हूँ. అంటే శాస్త్రం శస్త్రం, ఆస్థ అస్త్రం రెండు కలిపి సనాతన ధర్మం అన్నటువంటి పురాతన మనకు ఎప్పటి నుంచో వస్తూ అన్నీ బాగున్నది. మనం వెజిటేరియన్ ఫుడ్ తింటాం, మనం స్వచ్ఛమైన గాలి పీలుస్తాం, కొబ్బరి నీళ్ళు తాగుతాం. కొబ్బరి నీళ్ళలో ఆ పవిత్రత ఎక్కడి నుంచి వచ్చింది సార్? కొబ్బరికాయని ఎందుకు కొడతాం, దానిమ్మకాయని ఎందుకు కొడతాం మనం? ఆ పవిత్రత ఎక్కడి నుంచి వచ్చిందంటే భూమి లోపల నుంచి వచ్చి పైకి వెళ్ళి పైనుంచి కింద పడిందే. ఆ పచ్చగా ఉంటుంది, దాన్ని తీసేసి ఎర్రగా ఉన్నంత కొట్టది
దానికి 3 ముక్కలు ఉంటాయి, మన 3 బ్రహ్మరంధ్రాలాగా కొట్టి ఆ దేవుడికి నీళ్ళిచ్చి మనమే తాగుతున్నాం, నైవేద్యం మనమే పెడతాం. నైవేద్యం సరిగ్గా పెట్టని వ్యక్తికి ప్రసాదం తినే అర్హత లేదండి. సరైనటువంటి కర్మనిష్ఠుడుగా లేకిన వ్యక్తికి ఆ సమాజంలో జీవించే అర్హత లేదు. దానికోసం సనాతన ధర్మం అనేది నాకు నేర్పినటువంటి పాఠాల్లో ముఖ్యమైన పాఠం. నాకు నేను పర్ఫెక్ట్గా ఉంటా, మిగతా వాళ్ళ గురించి నేను క్రిటిసైజ్ చేయను, అందరికీ చేతనంత సహాయం చేస్తా, ఎవరు నన్ను దూషించినా కూడా నేను పట్టించుకోను, నా మార్గంలో నేను వెళ్తా, అందరినీ కలుపుకుంటూ వెళ్తా. ఇది నాకు నేర్పేది. సార్ మీరు కర్మ సిద్ధాంతం నమ్ముతారా? ఖచ్చితంగా నమ్ముతాను. మీకు గతంలో ఇప్పుడు ఎదురైన కొంతమంది శత్రువులు చెప్పారు మీరు, అంటే మీకు పోస్ట్ రాకుండా అది గతంలో వెంటాడుతుంది అనుకోవచ్చా? ఎవరు శత్రువులు కాదు సార్, మనలో సార్ శత్రువులు కాదు, మనలో ఉన్నటువంటి లోపాలే. ఇప్పుడు నవగ్రహాలు అన్నాం మనం, ఆ గ్రహాలు అంటే ఏంటి? మనలో ఉన్నటువంటి ఒక ఒక రకమైనటువంటి అవి మనలో ఉన్నటువంటి లోపాలు మంచితనాలన్నీ కలిపితే. సూర్యుడు ఒక రకం అంటాం, శని ఇంకో రకం అంటాం, అలానే రాహుకేతు అంటాం, ఇవన్నీ గ్రహణాలు అంటాం, గ్రహాలు అంటాం. అయ్యా, నిగ్రహం లేకపోతే విగ్రహం కాలేరు సార్. ఇది నాకు నేను నార్చుకున్న సూత్రం. నిగ్రహం లేకపోతే విగ్రహం కాలేరు సార్, విగ్రహం లేకపోతే గ్రహణం పడుతుంది సార్ మీకు. నిగ్రహం లేకపోతే మన విగ్రహాన్ని పూజించడానికి కారణం నిగ్రహం ఉన్నటువంటి విగ్రహం అవుతున్నాం మనం, దానికోసం అని చెప్పేసి. కాబట్టి నాకెవరు శత్రువులు నేను అనుకోవట్లేదు, అది వాళ్ళకు వదిలేశాను. వాళ్ళు నన్ను శత్రువులు అనుకోవడం వాళ్ళ విఘ్నత, నేను ఎవరిని శత్రువులు అనుకోలేదు. కర్మ సిద్ధాంతం ఎందుకంటే నమ్ముతానంటే y = fx. ఇది ఫస్ట్ ఆల్జీబ్రాలో, అలానే క్యాలిక్యులస్లో నేను నేర్చుకుంది ఇంటర్మీడియట్లో 10th క్లాస్లో. y = fx అంటే y అంటే మీ రిజల్ట్, f అంటే మీరు చేసే ఫంక్షన్, మీరు చేసేది, x అంటే మీ ఇన్పుట్. మీ x to y ఈజ్ రిలేటెడ్ బై f. మీరు చేసే పని వల్ల మీకు రిజల్ట్ వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. అది ఆయన ఇస్తాడు, అది నేచర్ ఇస్తుంది. మీరు దాని గురించి ఎక్స్ అయిన మీరు వై గురించి వెక్స్ అవ్వాల్సిన పని లేదండి. వై వస్తుంది మీకు, ఓకే. దాని గురించి మీరు ఎఫ్ని మర్చిపోవద్దు. ఎఫ్ ఈజ్ యువర్ ఫంక్షన్. సో ఆ కర్మని మీరు సరిగ్గా చేసుకుంటూ వెళ్ళండి. ఎక్స్ మీరు పుట్టారు, మీరు ఫలానా కులంలో పుట్టారు, ఫలానా మతంలో పుట్టారు, ఫలానా ప్లేస్లో పుట్టారు. ఎఫ్ని మీరు సరిగ్గా చేయండి, వై ఖచ్చితంగా వస్తుంది. ఇదే కర్మ సిద్ధాంతం. సార్ కర్మ సిద్ధాంతం గురించి చెప్పారు, వై గురించి ఎందుకు నువ్వెందుకు వెక్స్ అవుతా అన్నారు. కరెక్ట్. ఒక మనిషి పుడతారు, పుట్టిన తర్వాత ఆయన గత జన్మలో కొంత తీసుకొస్తాడు, ఇక్కడ మళ్ళీ పాపాలు పుణ్యాలు చేస్తాడు, అవి కలుపుకుంటాడు, మళ్ళీ అతను మరణిస్తాడు, తర్వాత మరో జన్మ వస్తుంది. ఈ సర్కిల్ నుంచి అలాగ రావడం అంటే ఒక్కొక్క జన్మలో తిరుగుతూనే ఉంటాడు. ఈ సర్కిల్ నుంచి మనిషి పూర్తిగా బయటపడాలంటే ఏం చేయాలి? మానవుని ప్రశ్నించారు. ఇది మౌలిక సమస్య, వేదాలకి, ఉపనిషత్తులకి, బ్రాహ్మణాలకి, అరణ్యాలకి మీరు చేసే సమస్య. దీన్నే మన అష్టావక్ర గీతలో కానీ, ఉద్ధవ గీతలో కానీ చాలా నీట్గా అడ్రస్ చేశారు. సో వాటి గురించి నేను చెప్పను, అంత విఘ్నత నాకు లేదు. నేను సామవేదం షణ్ముఖ శర్మ గారి ఏకలవ్య శిష్యుడిని. వారికి నమస్కారాలు చేసుకుంటూ, చాణగంటి గారికి, గరికపాటి వారికి అందరికీ నమస్కారాలు చేసుకుంటూ, మన అలాగే అరవిందరావు గారికి, వారందరికీ చేసుకుంటూ ఒక చిన్న విషయం చెప్తాను మీకు. అంటే మనిషి సర్కిల్ నుంచి బయటపడాలి, ఒకటే విషయం. మళ్ళీ జన్మ మరణం ఏ ఉండకూడదు. చెప్తాను సార్. నిర్వాణ శతకం అనే జగద్గురుడు రాశారు ఒకటి. దాంట్లో నిద్ర సమాధి స్థితి అంటారండి. నేను నడిచే నడక నీకు చేసే ప్రదక్షిణం, నేను పీల్చే గాలి నీకు ఇచ్చే ధూపం, నేను తినే తిండి నీకు ఇచ్చే నైవేద్యం, నేను నిద్రపోతే అది నా సమాధి. అయ్యా, ప్రతిరోజు సస్తున్నాం, రాత్రికి ప్రతిరోజు పుడుతున్నాం. ఇదే పునర్జన్మ అంటే. రాత్రి పడుకునే మనం పొద్దున లేస్తామో లేదో తెలియదు. అన్నమాచార్య కీర్తనలో అది చాలా స్పష్టంగా రాస్తారు ఆయన ఒక కీర్తనలో. నేను ఇన్ని అనుకుంటున్నా, నేను రేపు పొద్దున లేస్తారో నాకు తెలియదు. మనం ఎంతమంది చూస్తున్నాం, సడన్గా పోతారు. మన నారాయణ గారు ఉన్నారు ముఖ్యంగా, మన నారాయణ వారి సన్ పాపం ఇదే ఇక్కడ వెళ్ళిపోయారు కదా. మనం వేటికి ఏం చెప్తాం, మనం ఏం ఎక్స్ప్లెనేషన్ ఇస్తాం చెప్పండి. చిత్ర ఉన్నారు సింగర్, ఎంత మంచి ఆవిడ, ఎంత శావరంగా కలుస్తారు పాపం. ఆవిడ కూతురు స్విమ్మింగ్ పూల్ పడి ఏదో అయిందంటే విన్నా నేను. ఇలాంటి వాటికి మనం ఏం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేం సార్. ఇలా జరిగిపోతుంటాయి కొన్ని, మన చేతులు లేవు అవి. కాబట్టి నేను చెప్పింది అంటే, మన పునర్జన్మ అనేది ఎక్కడో లేదు సార్. పునర్జన్మ ఉందా లేదా, నిన్నటిదే పునర్జన్మ, నిన్నటిదే పాత జన్మ, ఈరోజు నడుస్తున్న జన్మ, రేపటిది కొత్త జన్మ. ఈ రోజుకి రేపటికి మనం ఇప్పుడు చేస్తున్న పని అనుసంధానం. నిన్న నుంచి నేర్చుకో, ఈరోజు బాగుండు, రేపు ఖచ్చితంగా బాగుంటుంది. ఎక్సర్సైజులు చేయను, చెగదంటా, ఏది పడితే చేస్తా, అన్నీ కొంటా, నా కాళ్ళు బాగుండాలి, నా చేతులు బాగుండాలి అనుకుంటే ఎట్లా అవుతుంది సార్? ఇది మర్సిడీస్ సార్, ఇది బెంజ్. ఈ రెండు సరిగ్గా ఉంటే మర్సిడీస్ బెంజ్కి అవసరం అంట. అవును, ఈ రెండు సరిగ్గా లేకపోతే కూడా మర్సిడీస్ బెంజ్ అవసరం అంట. అది మీకు ఒక వీల్ చైర్ అవుతుంది. ఈ రెండు చూసుకోవాలి. ఇది ఆయన ఇచ్చాడు, నేను ఇవ్వలేదుగా. మీరు జూబ్లీ హిల్స్ అపోలోకి వెళ్తే
డాక్టర్ రెడ్డి గారు ఒక ప్రమాణమైన స్లోగన్ రాశారు సార్, అది నాకు చాలా హత్తుకున్న స్లోగన్. అది యువర్ బాడీ ఈజ్ వర్త్ $2.5 trillion, ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ బాడీ. అంటే భారతదేశం ఇప్పుడు చేస్తున్నటువంటి జీడిపిలో 2 మనుషుల యొక్క దేహం దాని విలువ $5 trillion. ఇంత మంచి సంపదను చేతిలో పెట్టుకొని ఆత్మహత్యలు చేసుకుంటావా, హత్యలు చేస్తావా? తప్పు కదా. ఎవరినో కాలుస్తాం, ఆ బుల్లెట్ వెళ్తుంది, లోపల చాలా బ్రహ్మాండమైన టెక్నాలజీ ఉంది, ఆ టెక్నాలజీని స్పాయిల్ చేస్తుంది. బుల్లెట్ పేర్చడం 2 సెకండ్ల పని, అది చేయగలవా? చేయలేవు కదా. అందుకని చూపించే ముందు, అందుకనే సార్ నేను ప్రొఫెషనల్ ఉన్నదానికి కారణం, నేను జమ్మిన కర్మ సిద్ధాంతం అంటే దీని కారణం ఒక్కటే సార్, దీని సొల్యూషన్ నిన్ను నువ్వు ప్రేమించు, లవ్ యువర్ సెల్ఫ్. నీ భాగ్య విధాత నువ్వే, నీ చేతుల్లోనే నీ చేతల్లోనే నీ చేతులు, ఆ రేఖలంతా నువ్వే. నిన్ను నేను ప్రేమించుకున్నప్పుడే నువ్వు మిగతా వాళ్ళు నేను ప్రేమిస్తారు. దట్స్ వై ఐ హావ్ రోటెన్ స్లోగన్ ఫర్ దిస్, అగైన్ విత్ యువర్ పర్మిషన్. పాపం మీరు చాలా మరొక స్లోగన్ చెప్తున్నా. ఎ బ్యాడ్ సన్ కెన్ నెవర్ బికమ్ ఎ గుడ్ ఫాదర్, ఎ బ్యాడ్ సోల్జర్ కెన్ నెవర్ బికమ్ ఎ గుడ్ జనరల్, ఎ బ్యాడ్ స్టూడెంట్ కెన్ నెవర్ బికమ్ ఎ గుడ్ టీచర్. వితౌట్ సెల్ఫ్ రెస్పెక్ట్ దేర్ ఈస్ నథింగ్ కాల్డ్ రెస్పెక్ట్. ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది భగవంతుడు నన్ను సృష్టించాడు, ఆ భగవంతుడు నేను ప్రేమిస్తా అంటే నన్ను నేను ప్రేమించుకోవడం, నేను పవిత్రంగా ఉండడం. ఈ జన్మ మరణ చక్రం నుంచి, జీవిత చక్రం నుంచి బయటపడాలంటే ఆ ఆత్మస్థైర్యంతో, ఆత్మ సన్మానంతో అడుగు ముందుకు వేయడం, అదొక్కటే. ఈరోజు పర్ఫెక్ట్గా ఉంటా, రేపు పర్ఫెక్ట్గా ఉంటా, ఎల్లుండి పర్ఫెక్ట్గా ఉంటా, వెళ్ళిపోయేది వరకు పర్ఫెక్ట్గా ఉంటా. మరొక స్లోగన్ రాసుకున్నా, లివ్ వెల్ టు లీవ్ వెల్. అంటే మరి కొంతమంది చెప్తుంటారండి, మనం చేసే ప్రతి పని మంచి పని, అందులోంచి ప్రతిఫలం ఆశించుకుంటా ఈ పని భగవంతుడిదే అని దేవుడికి మనం అర్పించాం అనుకోండి, ఖచ్చితంగా మనకున్న పాప పుణ్యాలు అన్నీ కూడా ఒక రేషియో విజయ్ ఆ సర్కిల్ నుంచి బయటపడతా ఉన్నది ఉంటారు. అది ప్రగాఢమైన సత్యం సార్, దాన్ని మించిన సత్యం ఇంకొకటి లేదు. మనం ఏం ఆశించడం వల్ల మీకు జరిగేది ఏమీ లేదు, ఏదైనా దేవుడిదే. మీకు టెన్షన్ తప్ప మీకేమి రాదు. మీరు పగటి కళలు అంటారు, ఈ పగటి కళల వల్ల మీకేం రాదు, పగటి కళల వల్ల మీకు ఏమీ జరగదు. కానీ కళలు అనేవి మీకు నడిపించాలి. మీకు రాత్రిపూట కళలు అనడం, లేదా మన తెల్లవారుజామున కళలు అంటారే, అంటే మనకు ఇన్స్పిరేషన్ బ్రహ్మముహూర్తం ఉండేవి, అవి మనం నడిపిస్తాయి. ఇవి మనం రాసుకున్నటువంటి ఒక రకమైనటువంటి ఇది ఒక డెలీరియం సార్. వీటి వల్ల ఏం ఉపయోగం లేదు. మన పని మనం చేసుకుంటుందో రిజల్ట్ ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. చాయ్ అమ్ముకునే కొడుకు ప్రధానమంత్రి కాలేదా? అవును. ఆయన చేస్తున్నటువంటి కర్మఫలం వాళ్ళని ప్రధానమంత్రి అయ్యారు. మన చంద్రబాబు నాయుడు గారు కానీ, లేకపోతే వీరు కానీ, ఇంకొకరు కానీ ఎన్నెన్నో సమస్యలు వచ్చినాయి, వాళ్ళు అధిగమిస్తున్నారు. అలానే మనం రేవంత్ రెడ్డి గారిని చూస్తున్నాం, ఎంతమందిని మన కళ్ళ మీద చూడలేదు. అబ్దుల్ కలాం గారు ఆయన మించింది మనకి ఇంకేముంది. ఆయన అన్నారు ఫెయిల్ గురించి చెప్తూ, ఫెయిల్యూర్ ఇస్ ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లెర్నింగ్ అని. అది నేను చెప్పింది మీకు. లెర్న్ ఫ్రమ్ ద పాస్ట్, ఇంప్రూవ్ ఆన్ ద ప్రజెంట్, ఫ్యూచర్ ఇస్ సర్టన్టీ. ఇదే కర్మ సిద్ధాంతం సార్. ఇంకా మళ్ళీ పోలీసుకి వద్దామండి. మీరు 98లో వచ్చేటప్పుడు చాలా చూశారు క్రైమ్, 1988. ఓకే, అది క్రమే ఇప్పుడు సైబర్ క్రైమ్కి వచ్చింది. ఇప్పుడు వస్తున్న ఆస్పిరెంట్స్ కి ఛాలెంజ్ ఏమి ఉంటాయి పోలీస్ డిపార్ట్మెంట్ లో? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ క్రైమ్ అండ్ బ్లాక్మెయిల్, సోషల్ మీడియా ఎక్స్పోజర్, అండ్ అబవ్ ఆల్ ట్రెమెండస్ అమౌంట్ ఆఫ్ వర్క్లెస్నెస్ అండ్ వర్త్లెస్నెస్. మీరు చూస్తే ఒకప్పుడు మా రోజుల్లో మేము లాండ్ ఆర్డర్కి వెళ్ళినప్పుడు మాకు సెల్ ఫోన్స్ ఉండేవి కాదు, మేము కేవలం లాండ్ ఆర్డర్ చేసేవాళ్ళం, లాఠీలు జులిపించేవాళ్ళం. ఒక చేత్తో ఫోను, ఇంకొక చేత్తో లాఠీ ఉంటే లాఠీ పనిచేయదండి, ఫోనే. ప్రతి క్షణం భయంగా బతుకుతున్నారు. మనం 10 మంది చూస్తున్నారు, 10 మంది చేస్తున్నారు, మనం లాఠీ చార్జ్ చేస్తే ఏమవుతుందో, ఇప్పుడు చేయకపోతే ఏమవుతుందో, ఈ క్షణం భయ బతుకు వల్ల అది పైన ఎస్డిపిఓ నుంచో డీసీపీ నుంచో వస్తే కింద కానిస్టేబుల్కు రిఫ్లెక్ట్ అవుతుంది. దానివల్ల రాత్రిపూట తెగతాగి డ్రైవింగ్ చేసే వ్యక్తులను కూడా మీరు అది చేసుకోలేకపోతున్నారు, ఈయన ఎవడు కొడుకు అని. మనం చేయాల్సిన పని ఏంటంటే సార్, బాడీ కెమెరాలు పెట్టుకున్నామే, ఇవన్నీ మనం చేయాల్సిన పని ఏంటంటే అలాంటి వ్యక్తుల యొక్క ఆత్మస్థైర్యాన్ని పెంచడం, మేము ఉన్నామని చెప్పడం. సమాజకం ఎప్పుడైతే సివిల్ సొసైటీ బాగా పనిచేస్తుందో అప్పుడే వాళ్ళు సరిగ్గా చేయగలరు. సార్, పోలీస్ డిపార్ట్మెంట్కు రాబోతున్న ఆస్పిరెంట్స్కి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? మీ ఆరోగ్యాన్ని మీరు గొప్ప AK-47గా మలుచుకోండి. మీరే AK-47, మిమ్మల్ని మించిన AK-47 లేదు. మీరు AK-47గా ఉంటే 1947 బాగా ఉంటుంది. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఎవ్వరికి తలగొద్దు, తగ్గేదేలా అన్నతో ముందుకు వెళ్ళండి. మీ ఎడ్యుకేషన్ని మీరు ఎప్పుడు మర్చిపోవద్దు. మీకు వచ్చిన జాబ్ అనేది మీరు సేవ చేయడానికి ఆ భగవంతుడు ఇచ్చినటువంటి ఒక వరం. ఆ భగవంతుడిని రక్షించండి.
యూనిఫామ్ అనేది మీరు పెట్టుకున్నటువంటి విభూది, మీరు పెట్టుకున్న తిరుమంత్రం, దాన్ని ఎప్పుడు అమ్మకండి, దానిని నమ్మండి, దానిని నమ్ముకోండి. ప్రజలకు సేవ చేయాలంటే ది బెస్ట్ ప్లాట్ఫామ్ పోలీస్ డిపార్ట్మెంట్ అన్నారు డాక్టర్ బిఎన్ రమేష్ గారు. కానీ వచ్చిన వెంటనే డబ్బుల కోసం కాకుండా నీతి నిజాయితీగా నిబద్ధతగా పనిచేస్తే ఖచ్చితంగా మీరు భావి తరాలకి ఒక మంచి రోల్ మోడల్ ఆఫీసర్గా ఉండిపోతారు. మీ స్టోరీ ప్రజలు కూడా తెలుసుకుంటారంటూ చెప్తున్నారు. అంతేగాని రాగానే డబ్బుల కోసం తలంచితే మాత్రం చరిత్ర మీకు ఎప్పుడు మర్చిపోదంటూ చెప్తున్నారు. ఇది బిఎన్ రమేష్ గారితో ఇస్లోజెంటీ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం.